స్పీకర్ సార్, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు 5 సార్లు శాసనసభ్యుడిగా, నా తెలిసక్క లెక్కలు 5 సార్. ఆయన ఏదో దొంగ లెక్కలు కలుపుకొని వేయడని చెప్తుంటాడు, కానీ ఆయన ఎన్నికైందే 2005లో, 2005, 2009, 2014, 2018, 2023. ఇంకా అన్నీ రాసుకోండి, బై ఎలక్షన్స్ రాసుకోండి, వాళ్ళ మామ గెలిచినవి కూడా ఆయన దాంట్లో రాసుకోండి, ఏం అభ్యంతరం లేదు. వారు వివిధ హోదాలలో వారు పనిచేయడం జరిగింది. 2014 నుంచి 2018 వరకు వారే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. వారి తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. అంటే 9.5 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం తప్ప ఇతరులు ఎవ్వరూ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేయలేదు. వారు ఆర్థిక మంత్రి తర్వాత ఈ రాష్ట్రం మీద ఉన్న అప్పులు కానీ, వివిధ కార్పొరేషన్ల పేరు మీద చేసిన అప్పులు కానీ సంపూర్ణంగా వారి దగ్గర సమాచారం ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలన్నీ మన అవసరం ఎంత అనే రిపోర్ట్ ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇస్తారు. ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇచ్చినట్టే అది ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చినట్టే. ఇప్పుడు నేను వారు పదే ఎన్నికల సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలే 80,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎట్లా అంటారు? వీళ్ళు లీడర్లు కాదు, వీళ్ళు రీడర్లు, రాసిచ్చింది మాత్రమే చదువుతారని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి శాయశక్తుల్లో వాళ్ళ కుటుంబం అంతా ప్రయత్నం చేసిండ్రు. సరే, మేమేం చెప్పినాం, వాళ్ళు ఏం చెప్పినారు, ప్రజల అనేది పక్కన పెడితే వాస్తవాలు అనేటివి కొన్ని ఉంటాయి. ఆర్థిక శాఖ ఉన్నది. ఈరోజు ఆర్థిక శాఖకు మొన్నటి వరకు పనిచేసిన మంత్రి గారు పేజీ నెంబర్ 21 వారు చూసుకోవాలి తమరి ద్వారా, మిగతా సభ్యులు కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో పేజీ నెంబర్ 21లో ప్రభుత్వ హామీతో ఎస్పీవీల ద్వారా సేకరించబడి ప్రభుత్వమే చెల్లింపులు చేయబడతాయి అని చెప్పిన దాంట్లో మొట్టమొదటి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ శాంక్షన్డ్ లోన్ 97,000 కోట్ల 449 97,449 కోట్ల రూపాయలు రుణం మంజూరైంది. ఇందులో లోను విడుదలయ్యింది 79,287 కోట్ల రూపాయలు. నేనిప్పుడు తమరి ద్వారా ఆర్థిక మంత్రి గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. మాజీ వాళ్ళు అనుకోవాలి, ఆ భ్రమలలోనే ఉంటే బయటికి పోతారు. అయితే ఈరోజు అధికారిక లెక్కలు ఇవి కార్పొరేషన్ ద్వారా లోన్లు చేయబడిన అప్పు 97,449 కోట్లు. ఇవి కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, వాటి వివరాలను కూడా తీసుకొని మేము ఇస్తాము. ఈరోజు వారు సభను మళ్ళీ మీ ముందు తప్పుదో పట్టిస్తున్నారు. కాబట్టి సభలో సంపూర్ణమైన సమాచారంతో, అనుభవంతో ఆ సభ్యులు మాట్లాడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించి కాళేశ్వరం అద్భుతం అని చెప్పుకునే ప్రయత్నం ఏదైతే చేస్తుండ్రో, ఈ సభ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అంచనాలు నేను ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చిన. రేపు మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు మాట్లాడేటప్పుడు టోటల్గా వేసిన అంచనా ఎంత, అందులో కార్పొరేషన్ పేరు మీద మంజూరైన లోన్లు ఎంత, మంజూరైన లోన్ల నుంచి ఇప్పటి వరకు వినియోగించుకున్న నిధులన్నీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టిన నిధులన్నీ, వీటన్నిటిని వివరాలను మళ్ళీ అక్కడ చెప్తాం. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, వారు మాట్లాడుతున్నది లోపభూయిష్టమైన అబద్ధము. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనాలు 80,000 కోట్లు కాదు, లోన్లే 97,449 కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మొత్తానికి వీళ్ళు వేసి అంచనా లెక్కలేస్తే అది ఎక్కడికో వెళ్తుంది. అదొకటి అధ్యక్ష. రెండవది,
ఇంతకుముందు మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడబోతుంటే పాపం వారిని దబాయించే ప్రయత్నం చేస్తున్నారు. నేను 2 విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఆర్థిక మంత్రి గారే కాళేశ్వరం మీద పెట్టిన నివేదికలో, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల వీళ్ళు చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఆ నీళ్లు రైతులకు అమ్ముతాము, ఆ నీళ్లు ఇండస్ట్రీస్కి అమ్ముకుంటాము, ఇట్లా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళన్నీ పైసలకే అమ్ముతాం, ఉచితంగా ఎవరికి ఇయ్యము, వ్యవసాయంతో సహా. ఏం చూపించిండ్రు? ఒక్క సంవత్సరానికి ఆదాయం 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వ్యవసాయానికి నీళ్ళు అమ్ముతాం, పరిశ్రమలకు నీళ్ళు అమ్ముతాం, తాగడానికి నీళ్ళు అమ్ముతాం, మొత్తం వ్యాపారమే చేస్తాం. మా ప్రభుత్వం ఉన్నదే వ్యాపారం చేయడానికి. మా ప్రభుత్వం సేవ చేయదు, మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు, వ్యాపారం చేస్తాము. ఆ వ్యాపారం ద్వారా 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు ఈ అప్పులు చేసింది. ఈ సంతకాలు పెట్టింది ఎవరు? ఈరోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు. ఇది మొదటి విషయం. రెండవది మిషన్ భగీరథ. మిషన్ భగీరథ మీద కూడా ఈరోజు మేము ఇంటింటికి నల్లాలు ఇచ్చినాం. అసలు మీరు పుట్టినప్పుడు ఇటు ఉన్నోళ్ళని అందరిని అడుగుతున్నా, వారిని కూడా అడుగుతున్నా. 2014 కంటే ముందు మన మంచినీళ్ళు తాగలేదా అధ్యక్ష? మన గ్రామాలలో నల్లాలు లేవా? మన గ్రామాలలో నీళ్ళ ట్యాంకులు లేవా? వీరొచ్చినాకనే శివుడి తల మీద ఉన్న గంగను భూమి మీదకి తెచ్చి, భూమి మీద ఉన్న గంగను కాళేశ్వరంలోకి పారించి, కాళేశ్వరం ఉన్న గోదావరి జలాలను మన ఇంట్లల్లో నల్ల ద్వారా ఇచ్చి మన జీవితాలు ధన్యమైనట్టు, అదేదో వీళ్ళు అద్భుతం చేసినట్టు, అదేదో ఉచితంగా ఇస్తున్నట్టు, ఈ ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణనే దేశానికి నెంబర్ 1గా ఆదర్శంగా ఉన్నట్టు ఈ సభలో నించొని, బయట రాజకీయ ఉపన్యాసాలు ఏమి ఇచ్చుకున్నా మనకేం అభ్యంతరం లేదు అధ్యక్ష, కానీ సభను మిస్లీడ్ చేసే విధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా గతంలో పనిచేసి ఆ అనుభవాన్నంతా ఉపయోగించి సత్యదూరమైన వార్తల్ని ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మిషన్ భగీరథ మీద కూడా నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇది 2019-2020 సంవత్సరంలో వీళ్ళు రూరల్ హౌస్ హోల్డ్కి అమ్మడం ద్వారా 1030 కోట్లు సంపాదిస్తామని, మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే ప్రజలకు నీళ్ళు అమ్మడం ద్వారా 169 కోట్లు సంపాదిస్తామని, అదేవిధంగా మున్సిపల్ రిక్వైర్మెంట్ ఇతర అవసరాలకు 360 కోట్లు సంపాదిస్తామని, అదేవిధంగా ఇండస్ట్రియల్ అవసరాలకు అంటే పరిశ్రమల అవసరాలకు అమ్మి 4,147 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 5,706 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ మీద మాకు ఆదాయం వస్తుంది, మేము ఈ ఆదాయం ద్వారా మీకు అప్పులు తిరిగి చెల్లిస్తామని చెప్పి ఈరోజు బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చి లోన్లు తెచ్చిండ్రా? మాజీ ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. లేదు, నిజంగానే ప్రజల దగ్గర వసూళ్లు చేసి తాగునీళ్లను సాగునీళ్లను వ్యాపారంగా మార్చి, వ్యాపార ఆట వస్తువుగా నీళ్లను మార్చి ప్రజల సెంటిమెంటును, తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పార్టీ చెప్పింది నీళ్లు నిధులు నియామకాలు, నీళ్ళే మొదటి సింహభాగం వాళ్ళ ఉద్యమం, వాళ్ళ నాడు వాళ్ళ పార్టీ చెప్పుకున్నది. ఆ నీళ్ల ద్వారా వ్యాపారం చేసి దాదాపుగా ఒక్క కాళేశ్వరం ద్వారానే 5,199 కోట్లు, మిషన్ భగీరథ ద్వారా 5,706 కోట్లు, అంటే 10,800 కోట్ల రూపాయలు రైతులను, పేద ప్రజలను ముక్కువిండి వసూలు చేస్తామని ఈ నివేదికలు ఇచ్చి అడ్డగోలుగా 1,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఇప్పుడు ఈ అప్పులను బయట పెట్టినప్పుడు అవును మా చేతగానితనం వల్ల, మా నిస్సహాయత లేకపోతే అవగాహన లోపం వల్ల ఈరోజు ఇట్లా తప్పు జరిగింది, కాబట్టి దీన్ని సరిదిద్దుకోవడానికి ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తామని ముందుకు వస్తాము అని మాట్లాడాల్సిన విషయాలను పక్కన పెట్టి ఈరోజు దబాయిస్తున్నారు. ఇంకొకటి అధ్యక్ష, ఇంతకుముందే వారు మాట్లాడుతూ తెలంగాణ టీఎస్ఐఐసి ద్వారా ఏవైతే లోన్లు ఉన్నాయో వాళ్ళే కట్టుకుంటారు, మాకేం సంబంధం లేదు అని, అసలు మేము కట్టాల్సిన పనే లేదని మాజీ ఆర్థిక మంత్రి గారు ఇదే సభలో అక్కడి నుంచో చెప్పింది. వారు ప్రవేశపెట్టిన నివేదిక అధ్యక్ష, ఇది నేను ఎక్కడి నుంచి తీసుకురాలే. 31 జనవరి 2023
టీఎస్ఐఐసి హడ్కో లోన్లకు వీటన్నిటికీ మేము గ్యారంటీ ఇచ్చి మేము కడతామని చెప్పి వాళ్ళు ఇచ్చిన నివేదిక. అంటే ఈరోజు ఏ కార్పొరేషన్ల ద్వారా లోన్లు తెచ్చినా పర్టికులర్గా వారు టీఎస్ఐఐసికి సంబంధించిన నిధులు మేము చెల్లించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, వాళ్ళే చెల్లిస్తారు అనేది అయితే చెప్పిండో వారు సత్యదూరమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించారు. కాబట్టి ఈరోజు వారిచ్చిన నివేదికనే ఇతరులు ఎవరో ప్రవేశపెట్టిండ్రు, వారికి సంబంధం లేదు, వారు చూడలేదు, వారికి అవగాహన లేదు అని అంటే మనకి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ వారిచ్చిన నివేదికనే తప్పుదోవ పట్టించి ఈరోజు వారు లేదు లేదు నేను మాట్లాడిందంతా గతంలో చెప్పింది ఒక రకము, ఇప్పుడు చెప్తున్నది ఇంకొక రకం అని చెప్పి వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వారు చాలా అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టినాం, మా అద్భుతమంతా చూసి దేశమంతా మమ్మల్ని ఏమంటారు మమ్మల్ని అనుకరించాలి, అంత అద్భుతమని 2015-16 క్యాగ్ నివేదిక ఏమన్నది అధ్యక్ష? వారి దగ్గర వారు ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారి దగ్గర వివరాలు లేవా? దాంట్లో ఏం చెప్పిండ్రు? వీళ్ళు క్యాగ్ నివేదిక ప్రకారం ఆఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్లో రాని అప్పులను తీసుకొచ్చి ఆదాయంగా చూపించి మొత్తం బ్యాంకులను ప్రభుత్వ వ్యవస్థలను తప్పుబట్టిండ్రు అని చెప్పి క్యాగ్ నివేదిక స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్థిక సంస్థలన్నిటిని కూడా తప్పుదోవ పట్టించి అత్యధిక వడ్డీతో రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంగా తయారు చేసిందని క్యాగ్ నివేదిక 2015-16లో ఇచ్చిన లేఖ అధ్యక్ష ఇది. అదేవిధంగా బడ్జెట్ తయారీలోనే లోపాలు ఉన్నాయని 2018-19లో అసలు మీరు తయారు చేస్తున్న బడ్జెట్లోనే లోపభూయిష్టంగా ఉన్నది, మీ విధానాన్ని మార్చుకోండి, మీ విధానాన్ని మార్చుకోవడం ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి స్పష్టంగా క్యాగ్ మొట్టకాయలు వేసింది ఆనాటి ప్రభుత్వాన్ని. ఇన్ని రకాల వాస్తవాలు ఉన్నా వారికి ఉన్న అనుభవాన్ని అంతా కూడా వినియోగించి అబద్ధాలు చెప్పి ఈ సభను ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేస్తుండ్రో ఇది శాసనసభ వ్యవహారాలు నిర్వహించే మా శ్రీధర్ బాబు గారికి సూచన చేస్తున్నా. సభను తప్పుదోవ పట్టించే విధంగా సభ్యులు ఎవరైనా మాట్లాడితే ఆధారాలు లేని వివరాలను అన్నిటిగా ఆధారాలుగా ఉన్నట్టుగా చిత్రీకరించి సభలో తప్పుడు సమాచారాన్ని ఒకవేళ ప్రవేశపెడితే శాసనసభ వ్యవహారాలలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలనో వాటిని ఒక్కసారి పరిశీలించాల్సిందిగా తమరి ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. మదన్ మోహన్ గారు. సార్ హానరబుల్ స్పీకర్ గారికి సార్ హానరబుల్ స్పీకర్ ఐ రిక్వెస్ట్ సార్ యూ హావ్ గివెన్ ఎనఫ్ టైమ్ టు హిమ్ సార్ he already spoke 45 minutes sir we've been waiting సార్ ఒక్క నిమిషం సార్ స్పీకర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంక్లూడ్ చేయలేదు మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి ఒక్క నిమిషం సార్ ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడినారు అధ్యక్ష. నేను ఐ వాంట్ టు సెట్ రైట్ ద రికార్డ్. సీఎం గారు నిజానికి నేను సభను తప్పుదో పట్టించలేదు, గౌరవ సభానాయకుడు గారే తప్పుదో పట్టించారు. నేను ఐ వాంట్ టు క్లారిఫై. ఏంటంటే అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వినాలి. నేను అఫ్కోర్స్ వాడిని తప్పనను, కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టు టైం పడుతుంది విషయాలు తెలుసుకోవడానికి, నేను తప్పనట్లేదు. అయితే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మీ ద్వారా గౌరవ సభానాయకుడి దృష్టికి తీసుకుపోతున్న ఏంటంటే అధ్యక్ష కాళేశ్వరం కార్పొరేషన్లో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకే రుణాలు తీసుకోలేదు అధ్యక్ష, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను ఖర్చు పెట్టాము. ఇట్స్ నాట్ దట్ కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న అప్పంతా కాళేశ్వరంకే ఖర్చు పెట్టారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది సత్యదూరమైంది నంబర్ 1. నంబర్ 2, నేను అంచనాలు అనలేదు. ఖర్చు పెట్టిందే 83 వేల కోట్లు దాటకపోతే ₹1,00,000 అవినీతి జరిగిందని 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మా మీద బురద జల్లారు అని నేను చెప్పాను. ఖర్చు పెట్టింది అన్నారు, దాని ముఖ్యమంత్రి గారు అంచనాలు అన్నారు. సో నీళ్ల విషయంలో మా పాలసీ ఏందో 3 ఏళ్ళు ప్రభుత్వం ప్రజలు చూశారు.
మేము మంచినీళ్లు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఈ రాష్ట్ర ప్రజలకు గత 3.5-4 సంవత్సరాలుగా మిషన్ భగీరథ పూర్తి చేసిన తర్వాత త్రాగునీరు ఇచ్చాం. గత ప్రభుత్వం నీటి తీరువ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఎస్ఆర్ఎస్పి కింద నీటి తీరువ వసూలు చేస్తే మేము ₹1 కూడా తీసుకోకుండా ఉచితంగా సాగునీళ్ళు అందించిన మా విధానం రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష. ఇకపోతే టీఎస్ఏఐసి విషయంలో ముఖ్యమంత్రి గారు అన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది. ఎస్ అధ్యక్ష, టెంపరీగా మనం కట్టినా ఇప్పుడు ఉదాహరణకు మేము ఏం చేసినాం, ఆ డబ్బులు నిమ్స్కులో ల్యాండ్ ఎక్విజిషన్కు, ఫార్మాసిటీలో ల్యాండ్ ఎక్విజిషన్కు ఆ డబ్బులు ఖర్చు పెట్టినాం. ఒకసారి ఇండస్ట్రియలిస్టులకు ఫార్మాసిటీలో భూమిలు కేటాయించిన, నిమ్స్లో ఇండస్ట్రియలకు భూమి కేటాయించిన తర్వాత డబ్బులు వస్తాయి టీఎస్ఏఐసికి, దెన్ దే విల్ గివ్ ఇట్ బ్యాక్ టు ద గవర్నమెంట్. ఇది ఒక పాలసీ అధ్యక్ష. సో ముఖ్యమంత్రి గారు ఇలా మమ్మల్ని దబాయించాలని చూడడం కరెక్ట్ కాదు. నేను ఇంకా టైం ఇస్తే నేను చాలా డీటెయిల్గా చెప్పగలుగుతా కానీ సో నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ సార్. మీ సమయం అయిపోయింది. సార్ నేను కంక్లూడ్ చేస్తాను సార్. కంక్లూడ్ చేస్తాను. నేను ఎక్కువ చెప్పండి సార్. జస్ట్ 5 minutes ఐ విల్ కంక్లూడ్ ప్లీజ్. 5 minutes. అధ్యక్ష, రాష్ట్రం అప్పుల కుప్పైతే అంతర్జాతీయ సంస్థలు రావు అధ్యక్ష. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఎక్కడైతే పీపుల్ పర్చేస్ పవర్ ఉంటుందో, ఎక్కడైతే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందో, ఎక్కడైతే ఏబుల్ లీడర్షిప్ ఉంటుందో అక్కడికే అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ చిన్నప్పుడు కూడా మనం సుమతి శతకంలో చదువుకున్నాం అధ్యక్ష. ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్, దెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 జేరుగదరా సుమతి. సంపద వసతులున్న చోటికే కంపెనీలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, నేను ఐ వాంట్ టు కంక్లూడ్ అధ్యక్ష. నేను ప్రభుత్వానికి ఒకటే ఒక విజ్ఞప్తి అధ్యక్ష. ఐఎమ్ జస్ట్ అపీలింగ్ టు ద గవర్నమెంట్ అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఫైనల్గా నేను గవర్నమెంట్ చేసే అప్పీల్ అధ్యక్ష. ఇవాళ ప్రజల నిర్ణయం శిరోధార్యం వహించాలి. ప్రజలకు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినారు. వి యాక్సెప్ట్ దట్. అధ్యక్ష, నేను ఒకటే అంటే సంపూర్ణ మెజార్టీతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీ తెలివితేటల్ని, మీ విజ్ఞతను ప్రదర్శించి నిధులు సమకూర్చుకోండి, రాష్ట్రాన్ని ముందుకు నడపండి. అంతేగాని మమ్మల్ని బదనాం చేయాలని, మమ్మల్ని తిట్టుకుంటూ బతికే ప్రయత్నం చేయొద్దు. ఏమర్థమైతుంది? మేమంటే మీకు అంత భయమా? మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తేనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్నట్టుగా మీరు భావిస్తున్నట్టుగా ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, మేము మంచినీళ్ళ సమస్య ఇచ్చినాం, ప్రతి బస్తీకి నీళ్ళు ఇచ్చినాం, ప్రతి గ్రామానికి ఇచ్చినాం. మీరు 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చి మాకంటే మంచి పేరు తెచ్చుకోండి, శబాష్ అనిపించుకోండి, మేము వద్దంటామా? వి అప్రిషియేట్ అధ్యక్ష. మేము కరెంట్ సరఫరా చేసినాం, నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం అధ్యక్ష. మీరు ఇలా ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. 90 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోతలు లేకుండా అందించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇలా గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు దారికి సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మీరు ఇచ్చిన మాట నిలుపుకొని ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేయండి అధ్యక్ష. అధ్యక్ష, లాస్ట్ క్లోజ్ చేస్తాం అధ్యక్ష. వ్యక్తులుగా మనం ఉంటాం, పోతాం. ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే పద్ధతి వద్దు. రాష్ట్ర పరపతిని దిగదార్చే దుష్ప్రయత్నాలను మానుకోండి. ఒక చిన్న పుకార్తో స్టాక్ మార్కెట్ కుప్పకూలిన సంఘటనలు చూసాం. మీరు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అధికారికంగా పుకార్లు సృష్టించి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకండి. ఈ శ్వేతపత్రాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కోతపత్రాలు అవుతాయి. దేశానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణను దివాలా అనే ముద్ర వేయకండి. సంపద ఉన్నది, సమృద్ధి ఉన్నది, వృద్ధి రేటును పెంచండి, మరింత పకడ్బందీగా రెవెన్యూ లీకేజీలను అరికట్టండి, రాష్ట్ర అభివృద్ధిని చేయండి. అంతేగాని ఈ దుర్మార్గకు దుష్ప్రచారాలతోని దయచేసి బురద జల్లే ప్రయత్నం చేయొద్దు. దిస్ ఈజ్ మై సిన్సియర్ అండ్ హానెస్ట్ అపీల్ టు ద గవర్నమెంట్. థ్యాంక్ యూ. అధ్యక్ష, అబ్బా అదే అధ్యక్ష 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 కూర్చొని చెప్తాను. అధ్యక్ష, మన హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ సమయం సరిపోలేదని అంటున్నారు అధ్యక్ష. సార్ కూర్చో సార్. హరీష్ రావు గారు హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా ఆయన తృప్తిగా లేరు అధ్యక్ష. ఎందుకంటే వాళ్లకు మన ఊళ్ళలో ఏమంటారు అధ్యక్ష, మేనమామ సాలు వచ్చిందంట అధ్యక్ష. అంటే ఆయనకు మాటలు చెప్పడంలా, అబద్ధాలను నిజం మాట్లాడలా. ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు
మేనల్లునికి మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష. ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా మాట్లాడమంటే ఏంది అధ్యక్ష ఇదంతా? అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వ్యక్తిగతంగా నా పేరు తీసుకుంటే అధ్యక్ష, వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు, నేను ప్రసంగానికి అడ్డు తగులితే ఏమన్నాడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష. సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు, నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు కూర్చో అన్నాడు అధ్యక్ష. నన్ను అన్నాడు. నేనేమంటున్నా, నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు, కానీ నీకు మోసం జరుగుతుంది, కానీ వాళ్ళు ఏం చేయరు నీకు. నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం నాకు కంప్లీట్ అయిపోతుంది ఒక్క నిమిషం. నన్ను ఒక మాట అధ్యక్ష, నాకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. నాకు మంత్రి పదవి రావాలన్నా వద్దా మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నిన్ను మాత్రం తండ్రి కొడుకులు వాడుకున్నంత అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు అధ్యక్ష. నేను చెప్తాను అధ్యక్ష. ఇంకొక మదన్ మోహన్ గారు. సార్, హానరబుల్ స్పీకర్ గారికి సార్ ఫస్ట్ టైం సార్ ప్లీజ్ హానరబుల్ స్పీకర్ గారికి ఐ వాంట్ టు థ్యాంక్ యూ టు మై లీడర్ సోనియా జీ, మల్లికార్జున్ ఖర్గే జీ అండ్ సీఎం గారికి, మా క్యాబినెట్ మినిస్టర్ సీనియర్స్ అందరికీ I want to say thank you. Sir, I want to start Sir, please stop them. Please stop them. Sir, ఈరోజు BRS పార్టీకి ఇంకా మత్తు దిగలేదు సార్. ఆయన he has forgotten, Mr. Harish has forgotten that he has lost. He is not anymore finance minister in BRS party. Today, the mandate has been given to the Congress party. హానరబుల్ సీఎం గారు ఇస్ అ లీడర్షిప్. వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు సార్. సార్ ఏం మాట్లాడుతా ఉన్నారు? ప్లీజ్ దయచేసి 2014లో నేను ఇస్తా అవకాశం. 2014లో హరీష్ రావు గారికి ఇస్తా, నేను అవకాశం ఇస్తా సార్. ప్లీజ్ స్టాప్. 2014లో వాళ్ళు మాట్లాడుతున్న దయమైన పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. ఇది మంచి ప్రాక్టీస్ కాదు, వెళ్ళకు రావద్దు. నేను అవకాశం ఇస్తా హరీష్ రావు గారికి. 45 మినిట్స్ ఇస్తా, 45 మినిట్స్ చేసుకో. అవకాశం ఇస్తా హరీష్ రావు గారికి, అవకాశం ఇస్తా. రావద్దు దయచేసి మీ సీట్లకు వెళ్ళండి సార్. మీ సీట్లకు వెళ్ళండి. The people have given a mandate, sir. Honorable CM గారి లీడర్షిప్ లో the Congress party has been given mandate. వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. వాళ్ళకి వాళ్ళ స్టోరీస్ పోతే అవకాశం ఇస్తా. ప్లీజ్ దయచేసి పోండి. మీ సీట్లలో కూడా అవకాశం ఇస్తా. ఇది చాలా తప్పు చేస్తున్నారు. అవకాశం సీనియర్ మోస్ట్ సీనియారిటీ ఉండి కూడా కాపాడండి. అవకాశం ఇస్తా. పద్ధతి ఒక డిసిప్లిన్ వెళ్ళండి సార్. మాట్లాడి సార్ కొత్త వచ్చిన నేను అవకాశం ఇస్తా. మీ రైట్ దయచేసి. అధ్యక్ష, సార్ లెట్ ద హౌస్ బీ ఇన్ ఆర్డర్ సార్. లెట్ ద హౌస్ బీ ఇన్ ఆర్డర్ సార్ ప్లీజ్. సార్ ప్రశాంత్ రెడ్డి గారు, సార్ ప్రశాంత్ రెడ్డి గారు, సార్ అనేక సందర్భాల్లో వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేర్లు తీసుకున్నారు సార్. తీసుకున్నప్పుడు వీలున్నప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు అవకాశం ఇచ్చేవారు. అనేక సందర్భాల్లో తీసుకున్నప్పుడు ఒకటిసారో రెండోసారి 2 రోజులైంది ప్రభుత్వం ఏర్పాటయ్యి. ఈరోజు ప్రభుత్వంపై ఈ విధంగా ఎదురు దాడి చేయడం, స్పీకర్ చైర్పై అస్పర్షన్ క్రియేట్ చేయడం, స్పీకర్ చైర్ దగ్గరకు వచ్చి స్పీకర్ని ఇబ్బంది పెట్టడం, స్పీకర్ గారి చైర్కు సంబంధించి కొత్తగా ఎంపికైన శాసనసభ్యులు వచ్చి బెదిరించడం, ఇది సరికాదు సార్. ఇది సరికాదు సార్. దిస్ ఈజ్ అగేన్స్ట్ ద లెజిస్లేటివ్ రూల్స్ ప్రొసీజర్ సార్. మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష, హరీష్ రావు గారికి అవకాశం ఇవ్వండి క్లారిఫికేషన్. అప్పుడు ఎట్లయినా వారు మాట్లాడతారు కదా సార్.
సార్ క్లారిఫికేషన్ అప్పుడు వారు మాట్లాడతారు సార్. లెట్ హిమ్ స్పీక్ సార్. ఆల్రెడీ సార్ రికార్డ్ చూడండి, 1 hour 50 minutes మాట్లాడారు సార్. 1 hour 50 minutes ఈ స్పోక్ సార్. నేను దయచేసి చెప్తా ఉన్నాను, పెద్దలు హరీష్ రావు గారిని కూడా కోరుతా ఉన్నాను, క్లారిఫికేషన్ సందర్భంలో వారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి, వారు చెప్పదలుచుకునే విషయాలు చెప్పమనండి. కానీ మా సభ్యుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి ఈ విధంగా మొత్తం వారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు వచ్చి మరి చేరు పైన ఉన్న మిమ్మల్ని కూడా బెదిరించడం సరిగా సరి. మదన్ మోహన్ గారు సార్ సార్ ఆనరబుల్ స్పీకర్ గారికి దయచేసి ఒక్కసారి సార్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం హరీష్ రావు గారు మాట్లాడండి. స్పీకర్ సార్ కానీ- ఒకటే మాట సార్. కానీ హరీష్ రావు గారు మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు, కొత్తగా గెలిచిన వాళ్ళు వెళ్ళకు పంపించడం ఇది మంచి పద్ధతి కాదు. ఇది నేను సభా పంపలేదు అధ్యక్ష. సాంప్రదాయాలను మరి మీరు మా దిక్కు చూడకపోతే you are compelled దయచేసి us to ఈ do, విధంగా sir. మాత్రం You are చేయకండి. compelled us to do, sir. మాట్లాడండి సార్ ఒక్క నిమిషం మాట్లాడండి. సార్. సార్ ఇప్పుడు ఎల్ఏ మినిస్టర్ గారు కూడా చెప్పాలి. నేను మాట్లాడినప్పుడు 8 మంది మంత్రులు డిప్యూటీ సీఎం గారు ఒక్క నిమిషం డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, మేము 10 ఏళ్ళు కూర్చున్నాం అక్కడ, ఒకరోజు కాదు 2 రోజులు కాదు. అరే పట్టుమని 2 రోజులు కూడా ఓపే పట్టకపోతే ఎట్లంటే మనం వెళ్ళకు రావటేంది, ఇది ఎక్కడ న్యాయం? ఏమైనా తప్పు మాట్లాడారా? మీరు మాట్లాడిన దాని మీద ఆయన ఏదో మాట్లాడాడు. మీరు మొన్న మాట్లాడారు కదా ఒక్క నిమిషం రాజగోపాల్ గారు కూర్చోండి. రాజగోపాల్ రెడ్డి గారు మొన్న రాజగోపాల్ గారి పేరు తీసుకొని మాట్లాడిండు. మైక్ అడిగాడా? మీరు ఇచ్చారా? ఇవ్వలేదు కదా మొన్న. ఉన్నాడు, ఇవ్వలేదు కదా మొన్న మైక్. ఇవ్వలేదు ఆయనకి, మొన్న ఇవ్వలేదు మైక్ ఆయనకి. అంటే పేరు తీసుకున్నారు కాబట్టి మైక్ అంటే 10 ఏళ్ళు బస్సు కొన్ని 100 సార్లు మా పేర్లు అన్నీ తీసుకొని ఉంటారు. ఎప్పుడే మైకేమి ఇవ్వలేదు. ఇది బుల్డోజ్ చేసే విధానం, ఇది కరెక్ట్ కాదు. పట్టుమని 2 రోజులు కూడా మీకు ఓపిక లేకుండా వెళ్ళలోకి వచ్చి సభాపతి గారిని బెదిరిస్తూ అడ్డగోలుగా మాట్లాడేది ఇది పద్ధతి కాదు సార్. మీరు దయచేసి వీఆర్ నాట్ హీల్డింగ్. ఈ ప్రెజర్స్కి, ఈ ప్రెజర్ టాక్టిక్స్కి మేమేమో హీల్డ్ కావటానికి సిద్ధంగా లేం. గౌరవ సభ్యులు మాట్లాడేది ఉంది, మాట్లాడించండి. వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పాలంటే క్లారిఫికేషన్లో చెప్పాలి. నో 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 లెట్ us not yield, sir. సార్ 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 వాళ్ళకి పేషెన్స్ కూడా లేదు సార్. వాళ్ళకి పేషెన్స్ కూడా లేదు. ఒక 10 నిమిషాలు మీరు ఒక గౌరవ సభ్యునికి, ప్రభుత్వ సభ్యునికి అవకాశం ఇస్తా అంటే 10 నిమిషాలు లేదు సార్. 2 hours 1 hour 54 minutes మాట్లాడింది సార్ వాళ్ళు. దిస్ ఈజ్ అన్ఫేర్ సార్. 1 hour 54 minutes. ఇదేంటి సార్? ఇది 10 సంవత్సరాలు రూల్ చేశారు కదా సార్. 10 సంవత్సరాలు రూల్ చేశారు కదా. సార్ ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ శ్రీధర్ బాబు గారు మైక్ రావడం లేదు సార్. అధ్యక్ష, అదే చెప్తున్నాను. పాయింట్ ఆఫ్ ఆర్డర్ వినరా? ఓపిక లేదా? ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఐఎమ్ కమింగ్ టు రెగ్యులేట్ ది బిజినెస్. స్పీకర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు రెగ్యులేట్ ది బిజినెస్. దట్ ఇస్ మై పాయింట్ ఆఫ్ ఆర్డర్. నేనేమంటారు సార్ అంటే, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు మాట్లాడుతూ వారు చాలా స్పష్టంగా ఒక సజెషన్ ఇచ్చారు, హరీష్ రావు గారికి టైం ఇవ్వమని. అండ్ యు ఆర్ కైండ్ ఎనఫ్, మీరు హరీష్ రావు గారికి టైం ఇచ్చారు.
మళ్ళీ డిప్యూటీ సీఎం గారు లేచి మిమ్మల్ని డిక్టేట్ చేస్తూ మీరు టైం ఇవ్వద్దు అని అంటే ఇది ఎక్కడ సభ సాంప్రదాయం సార్? లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు. మీరు దయచేసి సభని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. నేనేం డిక్టేట్ చేయాలి, నేనేం చెప్తున్నంటే నో సార్, దట్స్ నాట్ కరెక్ట్. చెప్పారు కాబట్టి మైక్ ఇచ్చారు, అది వదిలిపెట్టి ఏదో మాట్లాడుతూ ఉంటే చాలని చెప్పారు. నో దట్స్ నాట్ కరెక్ట్ అండి, ఐఎమ్ సారీ. దట్స్ నాట్ కరెక్ట్ సార్. మీరు గౌరవ సభ్యులు, సీనియర్, మీరు అట్లా మిస్గైడ్ చేయకూడదు. నేను చెప్పింది ఒకటి, మీరు మాట్లాడేది ఒకటి. ప్లీజ్. మదన్ మోహన్ గారు. ఇదేం సార్ వాట్ ఇస్ దిస్ సార్? సార్ వాట్ ఈస్ దిస్ సార్? అసలు వాళ్ళకి సీనియారిటీ ఉన్నాయా సార్? వాట్ ఈస్ దిస్ సార్? దే నాట్ ఈవెన్ అలౌయింగ్ మీ టు టాక్. ఒక 10 నిమిషాలు ఓపిక పట్టలేదా మీరు? కాంట్ యు వెయిట్ ఫర్ 10 minutes? మీరు 1 hour 54 minutes మాట్లాడినారు. 10 years you been ruling. మీరు కూర్చోండి, మీ సీట్లలో మీరు కూర్చోండి. ఆయనకంత ఓపిక లేకపోతే ఎట్లా సార్? ఒక గౌరవ సభ్యులుగా ఉండి 5 సార్లు శాసనసభకి ఎన్నికై ఒక 10 నిమిషాలు ఓపిక లేకపోతే ఎట్లా సార్ ఆయనకి? అంటే కాంప్రహెండ్ చేసుకోలేకపోతున్నారు సార్. దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. దే హావ్ లాస్ట్ ఎలక్షన్. దే వాంట్ రూల్ ఫర్ ఎవర్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. యూ విల్ స్టే ఫర్ ఎవర్. ఆ పొజిషన్ అక్కడే ఉంటారు సార్. మీరు పబ్లిక్ చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. పీపుల్ ఆర్ వాచింగ్. దే ఆర్ వాచింగ్ ద హౌస్. పబ్లిక్ చూస్తున్నారు సార్. ఇది ఎంత అన్యాయం అంటే, ఒక గౌరవ సభ్యునికి, తొలిసారి ఎన్నికైన గౌరవ సభ్యునికి, ప్రభుత్వంలోని సభ్యునికి 5 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నారు సార్. సార్ ఈరోజు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. హరీష్ రావు గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీరు కూర్చోండి మీరు. అరే కూర్చో 5 నిమిషాలు కూర్చో. 5 నిమిషాలు లేకపోతే మీరేం ప్రభుత్వంలో వచ్చారు? మదన్ మోహన్ గారు, మీరు ఒక 5 minutes ప్లీజ్. సార్ ఈరోజు 2014లో ఈరోజు తెలంగాణ వచ్చినప్పుడు ఇంత రిఫార్మ్ వాళ్ళు ఏమన్నారు సార్? ధనిక రాష్ట్రమని వాళ్ళ మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది. ఇదే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఈరోజు హరీష్ రావు గారు సభలో ఏం చెప్తున్నారు? దయనీయ పరిస్థితుల్లో ఆ రోజు తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు. మరి ఈ రోజు ఆ రోజు 64 కోట్ల 64 crores అవకాశం ఇస్తా. రెవెన్యూ మీరు ఈ విధంగా చేస్తే అవకాశం. రెవెన్యూ మదన్ మోహన్ గారు మాట్లాడండి సార్. వాళ్ళకి సార్ వాళ్ళు ఎట్లా అందరు ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ సార్. అవకాశం ఇస్తా. ఐఎమ్ అస్టానిష్డ్, ఐఎమ్ సర్ప్రైజ్ సార్. 10 years ఎట్లా రూల్ చేసింది సార్? అప్పుల కుప్పం చేసి పడేసారు. 10 నిమిషాలు ఓపిక లేదు సార్ వాళ్ళకి. 10 నిమిషాలు దే కాంట్ ఈవెన్ వెయిట్ ఫర్. ఒక గౌరవ సభ్యునిగా ఫస్ట్ టైం ఎన్నికై ఈ ప్రజాస్వామ్యం. ఒక్క నిమిషం మదన్ మోహన్ గారు, ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు మీరు దయతలిసి నాకు మైక్ ఇచ్చారు అధ్యక్ష. అటు నుంచి దబాయించగానే కట్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఎవరు దబాయించలేదు హరీష్ రావు గారు. మీరు ఇచ్చి కట్ చేస్తారు కదా సార్. ఎవరు దబాయించలేదు. 1 minute సార్. ఇప్పుడు మీరు గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారికి మైక్ ఇచ్చారు. నేను ఆయన పేరు తీసుకోలేదు, సందర్భం లేకుండా మీరు ఆయనకు మైక్ ఇచ్చారు అధ్యక్ష. సరే అధ్యక్ష, ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు హీ టుక్ మై నేమ్, హీ మేడ్ డెరాగేటివ్ కామెంట్స్. మరి దాన్ని క్లారిఫై చేసుకోవాలి కదా అధ్యక్ష. మీరు మా దిక్కు కూడా చూడకుండా మైక్ అయిపోతే అన్యాయం అవుతుంది అధ్యక్ష. ఇలా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు నా పేరు తీసుకొని నా మీద కామెంట్ చేశారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా రాజగోపాల్ రెడ్డి గారికి, ఆ పార్టీకి. మీ పార్టీ లాగా 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ మాకు అక్కర్లేదు. ఇది ఎవరు చెప్పిండ్రు? స్వయంగా కోమటిరెడ్డి. శ్రీధర్ బాబు గారు. Sir, he has to take back his word, sir. Sir, he has to take back his word, sir. Sir, he has to take back his word, sir. Hey, Srinivas. Hey, Srinu. శ్రీధర్ బాబు గారు. Sir.
సార్ గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చారు, వారి పేరు తీశారని. నేను వారిని కోరుతా ఉన్నా, ఎందుకు కొత్తగా వచ్చిన శాసనసభ్యులకి ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా వారి ఆచరణలో ఉండాలి అధ్యక్ష. కానీ వారు మాట్లాడిన తీరు, వారు మాట్లాడిన మాటలు వెంటనే మేము వారిని కోరుతా ఉన్నాం, మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం, వెంటనే వారు మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నది. ఎందుకంటే అధ్యక్ష, వారు సభా మర్యాదలను పాటించి కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు ఆదర్శంగా ఉండాలి. ఈరోజు మేము కోరుతా ఉన్నది ఒకటే అధ్యక్ష, మీరు అవకాశం ఇస్తా అన్నారు, మీ ప్రెరోగేటివ్ మీరు ఇచ్చారు అధ్యక్ష. సరైన విధానంలో వారికి ఉపయోగించుకోవాలి. ఈరోజు వారు మళ్ళా మా పార్టీపై, మా సభ్యులపై, మా అధ్యక్షులపై మాట్లాడటం సరికాదు. ఇది మేము ఖచ్చితంగా దీనికి ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారు వాపస్ తీసుకోవాల్సిందే, లేకుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అధ్యక్ష. ఇవన్నీ కూడా సరికాదు. లెట్స్ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. నౌ లెట్స్ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. లెట్స్ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ సార్. వై ఆర్ యు రాజగోపాల్ రెడ్డి విడ్రా చేసుకోండి. హరీష్ రావు గారు విడ్రా చేసుకోండి, దయచేసి విడ్రా చేసుకోండి. అధ్యక్ష, ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాకు సలహా ఇచ్చారు, సంతోషం. మరి వారి సభ్యులు కూడా మా మీద నోటికొచ్చినట్టు మాట్లాడినరు, వారిని విడ్రా చేసుకోమని చెప్పండి. ఐఎమ్ రెడీ టు విడ్రా. ఇంకోటి, ఈ కామెంట్స్ నేను చేసినవి కావు, వాళ్ళ కోమటిరెడ్డి బ్రదర్సే వీడియో ఫుటేజ్ ఉంది. వారి నాయకుడి మీద ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కు 50 కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్షుడు కొనుక్కున్నారని వారు కామెంట్ చేశారు. నేను చేయలే. రెడీ టు విత్డ్రా మై వర్డ్స్ ప్రొవైడెడ్ గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే నేను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఇచ్చిన సమయం 1.5 hours ఇచ్చిన దాని లోపల మీరు ఈ వర్డ్ ఏదైతే యూజ్ చేసినారో అది విత్డ్రా చేసుకోండి. శాసనసభకు మంచి పరిణామం అది. విత్డ్రా చేసుకో. ఒక సభా నాయకుని మీద ఈ విధంగా మీరు వ్యాఖ్యానాలు చేయడం మంచిది కాదు. విత్డ్రా చేసుకోండి ప్లీజ్. సార్, స్పీకర్ సార్, నేను కామెంట్ చేయలేదు సార్. సభా నాయకుడు నువ్వు పేరు చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఒకటి అయితే. రెండోది అధ్యక్ష, కామెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అధ్యక్ష? వారి వైపు నుంచి ఇష్టారీతిగా మా మీద కామెంట్ చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వారు చేసిన వ్యాఖ్యలు, బయట చేసిన వ్యాఖ్యలు నేను గుర్తు చేసిన తప్ప ఇది నేను సొంత కామెంట్స్ కాదు, నేను నా నోట్ల నుంచి చెప్పింది కాదు. వారు చెప్పిన మాటల్ని నేను గుర్తు చేసిన. నేనేమంటా సార్, వారిని విత్డ్రా చేసుకోమని. నా మీద, మా పార్టీ మీద చేసిన వ్యాఖ్యల్ని వారు విత్డ్రా చేసుకుంటే ఐఎమ్ రెడీ టు విత్డ్రా. ఐ హావ్ నో అబ్జెక్షన్. నాకు కూడా ఈ సభ హుందాగా నడవాలని కోరుకుంటున్నా అధ్యక్ష. హరీష్ రావు గారు, నేను ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉండే, కానీ హరీష్ రావు గారు, రాజగోపాల్ రెడ్డి గారు మీ మీద ఏమన్నా అభియోగం చేస్తే మీరు వారి మీద చేయండి, కానీ దాన్ని తీసుకొని వారన్నదే చెప్పిన సార్. రాజగోపాల్ రెడ్డి గారు బయట ఏం మాట్లాడిండో అది గుర్తు చేసిన. రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన తప్ప నేను సొంతగా చెప్పలేదు, నేను కొత్త ఆరోపణలు చేయలేదు. బయట మాట్లాడిన మాటలు హౌస్ లో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి. మీరు విత్డ్రా చేసుకోండి. ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్. వారు విత్డ్రా చేసుకుంటే ఒక పని చేయండి సార్, వారు విత్డ్రా చేసుకుంటారు కదా, ఇద్దరి కూడా మీరు ఎక్స్పెల్ చేయండి. ఐ హావ్ నో అబ్జెక్షన్. ఇద్దరి మీరు ఎక్స్పెల్ చేయండి. యూ టేక్ ఏ కాల్, యూ టేక్ ఏ డెసిషన్. అధ్యక్ష, మా పార్టీ మీద అయినట్లు చేయకూడదు కదా అధ్యక్ష. ఇప్పుడు మా నాయకుడి ఇష్టం, మా పార్టీ ఏంది, ఒక మాట మీద ఉంటాం. మా నాయకుడు ఏం చెప్తే అది గీత దాటకుండా ఉండేటువంటి పార్టీ మాది. వాళ్ళలాగా మేము సీల్డ్ కవర్లు, వాళ్ళలాగా హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలను తొలగించండి. మదన్ మోహన్ గారు మాట్లాడండి. కూర్చో సార్. ఆనరబుల్ స్పీకర్ గారికి, సార్
నేను మన కేటీఆర్ గారు కూడా అన్నాను, మన కేటీఆర్ గారు కూడా ఇదే వాడు చేసిన ఒకసారి గౌరవ సభ్యుడు హరీష్ రావు గారికి మీరు మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడిన ఆ రోజు నేను హాస్పిటల్ రాలేదు, మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో అయిపోయింది ఎప్పుడో పట్టుకొని అదే మీరు అది కాదు ఆయన గురించి మాట్లాడలేదు. అదే మీరు ఆల్రెడీ ఒకటి ఇవ్వండి. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం నాయకుని ఎన్నుకున్నాం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన నాయకత్వంలో ఇలా మంత్రివర్గం ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది. మీకేం పని లేదా? మీకేం పని లేదా? మీరు ఏం చేసిండ్రు 10 ఏళ్లలో, ఏ వేగం పెట్టిండ్రు, ఎట్లా దోసుకుండ్రో ఇవాళ ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాటు పట్టుకుంటా. నీకేమైనా ఉంటే 10 ఏళ్లలో నువ్వు ఏం చేసినావు? ఒక ఉద్యోగం ఇచ్చినావా, ఒక ఇల్లు కట్టినావా? అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు. మేము చెప్పాలా మీ బాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా? ఆ విషయం ఉన్నప్పుడు అది క్లోజ్ అయిన మ్యాటర్. అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడు. సార్ ఇది సీరియస్ కామెంట్, సీరియస్గా వార్నింగ్ ఇస్తాను నీవు. ప్లీజ్ కూర్చోండి. ఆనరబుల్ స్పీకర్ గారికి, మంత్రి గారు కూర్చోండి. సార్ ఈరోజు ఐ వాంట్ టు థ్యాంక్ యూ మా సీనియర్ లీడర్ మేడం గారికి, ఖర్గే గారికి, ఆనరబుల్ సీఎం గారికి, అండ్ మై సీనియర్ మినిస్ట్రీ, అండ్ దెన్ ఆల్ ది మై కొలీగ్స్, నా ఎల్లారెడ్డి ప్రజలకి అందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. ఈ డెమోక్రసీలో ఇంత పెద్ద గొప్ప హౌస్లో నేను రావడం, మాట్లాడడం, మరి మా లీడర్కి కూడా థ్యాంక్ యూ చెప్తూ, సార్ ఐమ్ వెరీ అన్ఫార్చునేట్. నేను ఎప్పుడు ఇట్లా అనుకోలేదు సార్, ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం అనుకుంటే మరి ఆయన 5 సార్లు శాసనసభకు ఎన్నికై మీ గురించి మాట్లాడుతున్నారు సార్. మీ గురించి వినండి సార్. మరి మీరు మాట్లాడేది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ మాట్లాడుతున్నారు సార్. ఆయన ఏం మాట్లాడుతున్నారు సార్? దయనీయ పరిస్థితుల్లో 2014 తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు రికార్డు చూస్తే 2014లో తెలంగాణ వచ్చినప్పుడు we have 64,000 crores ఆ రోజు క్రెడిట్ ఉండే. మరి ఈరోజు సార్ టుడే we have 2023 ఆల్మోస్ట్ మల్టీఫోల్డెడ్. ఈరోజు సుమారు 4 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈరోజు అప్పుల కుప్పగా మార్చిండ్రు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్? ఈరోజు ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి పరపతి పోతుందని చెప్తున్నారు. అంటే ఈరోజు హానరబుల్ సీఎం గారు, మరి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, దే ఆర్ ఫైండింగ్ ద నీడ్స్ ఆఫ్ ది తెలంగాణ టుడే. నీడ్ ఆఫ్ ద అవర్ ఈరోజు సిచ్యువేషన్ సార్. వైట్ పేపర్ అనేది నీడ్ ఆఫ్ ద అవర్. ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ద కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్. నేను కూడా సీఈఓగా పనిచేసింది సార్. ఈరోజు ప్రజలకి మనం ఏం చెప్పాలి సార్? ఈరోజు బ్యాలెన్స్ షీట్ ఏందో చెప్పాలి, ఎక్కడ స్టార్ట్ అయినామో చెప్పాలి. ఒక్కసారి ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడితే తను ఏమంటున్నాడు? జిఎస్పి నంబర్స్ అనేది అబద్ధాలు ఆడవు సార్, నంబర్స్ వోంట్ లై. మీరు బ్యాలెన్స్ షీట్ను ఎన్ని విధాలుగా చేసినా వచ్చేది నెగటివిటీ. మీకు నేను ఒకటే అడుగుతున్నాను సార్ స్పీకర్ గారు, ఈరోజు తెలంగాణలో ఎంప్లాయీస్కి 1వ తారీఖు నాడు శాలరీ ఎన్నిసార్లు ఇచ్చిందని అడుగుతున్నాను సార్. దట్ ఈస్ ద ఓన్లీ ఇండికేషన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్. దట్ ఈస్ ద ఓన్లీ ఇండికేషన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ సార్. బికాస్ టుడే నేను మొన్న ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యేగా మా ఆనరబుల్ సీఎం గారి వాళ్ళ ఇన్స్ట్రక్షన్తో మేము రివ్యూ పెట్టినప్పుడు సార్, వన్ ఎంప్లాయ్ వాజ్ క్రయింగ్. ఈ వాజ్ సేయింగ్ సార్ మాకు శాలరీస్ రావట్లేదు, చిన్న ఉద్యోగులము, మా పిల్లగాళ్ళని అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాము, లోన్లు తీసుకుందామంటే ఒక్కసారి ప్రీవియస్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి నేను అడుగుతున్నాను, మరి సీబల్ అనేది ఒకటి ఉంటుంది సార్, క్రెడిట్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది. ఇవాళ వాళ్ళు శాలరీ కట్టలేక, ఈఎంఐలు కట్టలేక ఈరోజు వాళ్ళ సీబల్ స్కోర్ పోయింది సార్. ఇది టుడేస్ సిచ్యువేషన్ ఆఫ్ ద తెలంగాణ. దే టాకింగ్ అబౌట్ ద బెస్ట్ తెలంగాణ. మేము #1 తెలంగాణ, మోడల్ తెలంగాణగా మాట్లాడుతున్నారు కదా సార్. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ సార్. ఉండడానికి ఇల్లు కావాలి, తాగడానికి నీళ్లు కావాలి, తినడానికి 3 తిండి కావాలి సార్. అభివృద్ధి అనేది ఈరోజు మీరు మాట్లాడేది లాజిస్టిక్స్ కాదు కదా సార్. మీరు మాట్లాడేది 4 కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చినంత మాత్రాన అభివృద్ధి కాదు సార్. అది ఇలా మీరు రండి, ఎల్లారెడ్డి నియోజకవర్గం రండి సార్, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఇట్లాంటి పరిస్థితి. దే వర్ టాకింగ్ అబౌట్ మిషన్ భగీరథ. హౌ మెనీ లోన్స్ దే హావ్ టేకన్ సార్. ఈరోజు మాట్లాడుతున్నారు, మా జూపల్లి కృష్ణ గారు మాట్లాడారు. హీ మేడ్ ఎ వెరీ గుడ్ పాయింట్ సార్. వెన్ యు ఆర్ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్, వెన్ యు ఆర్ ఇన్ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీకు కార్పొరేషన్లు కూడా మీ రెస్పాన్సిబిలిటీ. హౌ కెన్ యూ డిటాచ్? మీరు ఏమంటారు? కార్పొరేషన్లు మాది కాదంటున్నారు. ఈరోజు సార్ మరి మనం బ్యాక్ వెళ్తే మీరు 2014 చూస్తే ఈ శ్వేతపత్రం తప్పంటున్నారు సార్. తప్పుల నడక అని చెప్తున్నారు కదా సార్. మరి ఈ శ్వేతపత్రాన్ని
ఇదే రెవెన్యూ మినిస్టర్, ప్రీవియస్ రెవెన్యూ మినిస్టర్ గారు అదే ఐఏఎస్ ఆఫీస్తో చేసినారు. ఈరోజు ఏమంటారంటే వాళ్ళే తప్పు చెప్పినట్టు చెప్తున్నారు సార్. మీరు లుక్ చూస్తే టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్, ట్రెండ్స్ ఇన్ రెవెన్యూ రిసిప్ట్లో దర్ ఆర్ స్టేట్ ట్యాక్స్ రిటర్న్స్, షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ సార్. ఇప్పుడు మీరు ఒక ట్రెండ్ చూస్తే, గ్రాఫ్ చూస్తే ఫ్రమ్ 2014 నుంచి సార్, ఇఫ్ యూ లుక్ ఎట్ టుడే బడ్జెట్ ఇయర్ 2023 తీసుకుంటే 15.3% యాజ్ పర్ దిస్ బుక్. మరి ఇప్పుడు మీరు ఇఫ్ యూ గో బ్యాక్ టు అవుట్ స్టాండింగ్ డెట్ సార్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెండిచర్. Income, when the income is going down, expenditure is going down, up. How can you sustain in the party? How can you sustain a family? How can you sustain the government? Today, if you look at the numbers, sir, outstanding debt trends within budget borrowing, sir. This is within budget borrowing. He has to understand. Being a finance minister, previous finance, entasepu 1 hour 50 minutes మాట్లాడండి సార్. 1 hour 50 minutes మాట్లాడి అండ్ ఆయనకున్న నాలెడ్జ్ అనుకుంటుంది సార్. హీ హాస్ టు అండర్స్టాండ్ ద బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్. హీ హాస్ టు అండర్స్టాండ్. ఇక్కడ చూడండి సార్, 27.8%. దిస్ ఈజ్ అవుట్స్టాండింగ్ డెట్ ట్రెండ్. దిస్ ఈజ్ ఆర్బీఐస్ సార్. 14 ఎస్పీస్. వినండి సార్, వినండి. మీరు మాట్లాడారు కదా, 1:50 నిమిషాలు మాట్లాడారు కదా, ఎంత ఓపిక లేకపోతే ఎట్లా? 10 ఏళ్ళు రూల్ చేసింది కదా మీరు. మేము వచ్చిన రోజైంది, వన్ వీక్ అయింది కదా గవర్నమెంట్కి వచ్చి. మా సీఎం గారు ఇప్పుడే వచ్చింది కదా, ఇప్పుడే వచ్చారు కదా, సీఎం గారు ఇప్పుడే వచ్చారు కదా సార్. ఈరోజు టుడేస్ బడ్జెట్ సార్, అధ్యక్ష, ఈరోజు ఇఫ్ లుక్ ఎట్ దిస్ నంబర్ సార్, ఈరోజు టోటల్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ వెరీ సమ్మరీ సార్, ఐ డోంట్ హావ్ మచ్ టైం కనుక మీకు సమ్మరీ చెప్తున్నా సార్. ఈరోజు సిచ్యువేషన్ ఇండికేషన్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్. ఈరోజు ప్రజలకు తెలవాలి సార్. ఇది సీఎం గారు చెప్పినారు, ఈరోజు ప్రజలకు తెలవాలి. వాళ్ళు అంటున్నారు మమ్మల్ని బద్నాం చేస్తున్నారు. తప్పు సార్, అది బద్నాం చేయట్లేదు. మీరు ఒక కంపెనీ టేక్ ఓవర్ చేసినప్పుడు కానీ, ఒక ఫ్యామిలీ బాధ్యతలు తీసుకున్నప్పుడు కానీ, ఒక గవర్నమెంట్ బాధ్యతలు వచ్చినప్పుడు, గవర్నమెంట్ అనేది ప్రజాస్వామ్యంలో మేము ప్రజల సేవకులం. ప్రజల రాజ్యాలు మీలాగా రాజ్యాలు కాదు సార్. అందుకే ప్రజాసేవకు ఉన్నప్పుడు మేము ముందు వైట్ పేపర్ పెట్టి ఇది వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇయర్ వీళ్ళు చేసింది సార్. ఇప్పుడు లుక్ ఎట్ సుమారు 40 కోట్ల అదర్ పెండింగ్ బిల్స్ ఉన్నాయి సార్. ఈరోజు ఎక్స్పెండిచర్, శాలరీ, పెన్షన్స్ మీరు చూసుకుంటే సార్, ఇప్పుడు ఆర్బీఐ అనేది ఏదైతే మన బ్యాంకర్స్ నుంచి వచ్చిందో మీకు వేస్ అండ్ మీన్స్ ఆఫ్ అడ్వాన్స్ సార్, ఇది WMA. దీన్ని ఓవర్ డ్రాఫ్ట్ కిందకి వెళ్ళిపోయినాం సార్. ఈరోజు తెలంగాణ వెంట ఓవర్ డ్రాఫ్ట్. మీరు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఇది WMA ఎప్పుడైతే ఓవర్ డ్రాఫ్ట్ పోయిందో అది నెగటివిటీలో పోయినట్టు సార్. అది ఎవరైనా ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎవరు కానీ WMA నెగటివ్లో ఉన్నప్పుడు సార్, ఇట్స్ డేంజరస్ ఫర్ కార్పొరేషన్, కంపెనీ, డేంజరస్ ఫర్ ది గవర్నమెంట్. ఇఫ్ యూ లుక్ ఎట్ సార్, ఈరోజు మన ఏం సార్, ఎడ్యుకేషన్ సార్. ఈరోజు నేను ఒక టీచర్, ఉపాధ్యాయ కొడుకుగా ఈరోజు నేను చదువుకునేప్పటికే నేను ఈరోజు మీ ముందు ఈ ప్రజాస్వామ్యంలో మీ ముందు ఉండి మాట్లాడగలిగే శక్తి ఉంది సార్. మా నాన్నేదో పెద్ద ధనవంతుడు కాదు సార్, ఎడ్యుకేషన్ వల్లనే. ఈరోజు ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చేసింది సార్, మీరు ఎడ్యుకేషన్ అయితే 29 రాష్ట్రాల్లో మన స్పెండింగ్ ఎంత సార్, 7.6%. టోటలీ కొలాప్స్. Education system is totally collapsed, devastated sir. It was devastation. It is, I can find a better English book ledanu unte, it is a totally failure sir. 7.6% manam spend chesinam sir. Enduku? Because we are already into deficit budget. We don't have money. 5,000 schools have gone sir. If you look at it sir, health sir, next point is health. మనం బతకాలంటే హెల్త్ కావాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హెల్త్ గురించి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు హెల్త్లో కూడా మీరు ఎంత సార్, మీరు పెట్టే పర్సంటేజు 6.2. ఈ పర్సంటేజ్ హెల్త్ పెడుతుంది సార్. లాస్ట్ 57 ఇయర్స్లో ఇంత లోయెస్ట్ స్పెండింగ్ ఎడ్యుకేషన్ మీద జరగలేదు సార్. వీళ్ళు మాట్లాడతారు ఆంధ్ర పాలకులు సార్, తెలంగాణ వచ్చినప్పుడే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కానీ మాజీ పార్టీ కానీ వాళ్ళు నేర్పించింది సార్, హౌ ఫాస్ట్, ఎంత తొందర అప్పులు చేయడం అనే మోడల్ నేర్పించిపోయింది సార్ వాళ్ళు మాకు. ఎంత తొందర అప్పులు నేర్పించమని. ఎందుకంటే తక్కువ జనాభాలో అత్యధిక వనరున్న తెలంగాణ ప్రాంతం, తక్కువ జనాభాతోని సహజ వనరు ఉండి మినరల్స్ నుంచి మొదలు పెడితే అత్యంత ప్రకృతిలో భగవంతుడు ఇచ్చిన దానికి ఒక గిఫ్ట్ తెలంగాణకు సార్. తెలంగాణ, హైదరాబాద్ ఆల్రెడీ 2014 కంటే ముందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేడౌన్ అయింది సార్. ఈరోజు మాట్లాడుతున్నారు మిషన్ భగీరథ నుంచి మాట్లాడుతున్నారు. నా ఎల్లారెడ్డి, నేను ఒక పూర్ కాన్స్టిట్యున్సీ నుంచి చూస్తున్నాను సార్. ఎల్లారెడ్డిలో తాగడానికి మిషన్ భగీరథ నీళ్ళు లేవు.
మిషన్ అభివృద్ధి కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ సబ్జెక్ట్ టు కరెక్షన్ మై నంబర్స్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ దే హ్యావ్ టేకెన్ క్రెడిట్. ఈరోజు ఏ సామాన్యుడు బాగుపడ్డాడు సార్ ఇండికేషన్ చేస్తే మీరు మాట్లాడుతున్నారు. ఇఫ్ ఐ గో ఇన్ టు డీటెయిల్ ఇంటూ నంబర్స్, మరి ఆ రోజు సార్ ఇప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్తుంది సార్. ధనిక రాష్ట్రం ఎప్పుడు అంటాం సార్? వెన్ దెర్ ఈజ్ నో బీపీఎల్ లేనప్పుడు, బిలో ప్రావర్టీ లైన్ లేనప్పుడు మనం ధనిక రాష్ట్రాన్ని మాట్లాడతాం సార్. ఎప్పుడు చూసినా వాళ్ళ ప్రీవియస్ మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు 2 కాంట్రాక్టరీ స్టేట్మెంట్ సార్. ఆ రోజు సభలో హౌస్లో ఇట్ ఇస్ ఆన్ రికార్డ్ దట్ ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ సెడ్ దట్ వీఆర్ సర్ప్లస్, మేము ధనిక రాష్ట్రం అని చెప్పారు. తెలంగాణ అనేది దేశంలోనే వీఆర్ నంబర్ 1 చెప్పింది సార్. ఈరోజు మీకు బీపీఎల్ కింద చూస్తే హౌ మెనీ బీపీఎల్ 1,15,00,000 కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి సార్. దాంట్లో 75 లక్షల మంది ఈరోజు రేషన్ కార్డుతో ఉన్నారు సార్. అంటే వాట్ డస్ మీన్? 75 లక్షల మంది ఈరోజు రేషన్ కార్డు కింద ఉండి ఈరోజు కొత్త రేషన్ కార్డు లేకుండా గత 4 ఇయర్స్ నుంచి ఈ ప్రభుత్వంలో నష్టాలు పడుతుంది సార్. బీపీఎల్లో మీకు మొత్తానికి మోడల్లో ఇఫ్ యు లుక్ ఎట్ సార్, మళ్ళా మన మాజీ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ మీకు డెట్ రేషియో అని మాట్లాడింది సార్. డెట్ రేషియో చూస్తే ఈరోజు ఆల్మోస్ట్ 10 టైమ్స్ సార్. ఇప్పుడు మీకు చూస్తే మీకు ఆన్గోయింగ్ వర్క్స్లో కూడా తీసుకున్నా కానీ, లేకపోతే బర్డెన్ ఆఫ్ ద స్టేట్ సార్, ఇంట్రెస్ట్లు మీకు 2014-2015 చూస్తే 6,954 నుంచి 6,000 కోట్ల నుంచి ఈరోజు 32,000 సార్. దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ టుడే. మీరు 6 గ్యారంటీలు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు తీసుకొచ్చింది పేద ప్రజల గురించి సార్. ఈ 6 గ్యారంటీలో జరిగిన 1 వీక్లోనే 2 డేస్లోనే 2 గ్యారంటీలు ముఖ్యమంత్రి గారి చేతుల మీద రావడం జరిగింది. ఈ 6 గ్యారంటీలు కూడా సార్ ఇంత డెఫిసిట్లో మీరు అంటున్నారు ఈ తప్పుల తడక, ఈ ఫైనాన్స్ వైట్ పేపర్ అనేది టోటల్ ఫేక్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ స్పీచ్లో మాట్లాడుతున్నప్పుడు, మరి సార్ ఈ వైట్ పేపర్స్ నుంచే 6 గ్యారంటీలను, మిగతా 4 గ్యారంటీలు కూడా పేద ప్రజలకు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ శ్వేతపత్రం రిలీజ్ అయింది. ఆ 2 గ్యారంటీ పథకాలు కూడా తొందరనే చేస్తాం. మీకు ఓపిక ఉంటే మీరే అన్నారు, నేను ఒక మీడియాలో చదివిన, మా లీడర్ చెప్పిండు ఒక 3 నెలలు వేచి చూద్దాం, ప్రభుత్వాన్ని వేచి చూద్దాం అన్నారు. మీకు 3 రోజులు కూడా పేషెన్స్ లేదు, 3 రోజులు కూడా లేదు. 5 సార్లు మీరు ఎన్నికైన వాళ్ళు కూర్చుండి ఒక 15 నిమిషాలు మాట్లాడడానికి ఈ ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ సార్. అంటే మీరు మాట్లాడితే మాట్లాడు, వేరే వాళ్ళు మాట్లాడద్దు. మీరు మాట్లాడితే మేము తెలంగాణ ద్రోహులం, మీరు మాట్లాడితే మాత్రం మీరు తెలంగాణ ప్రోస్, మేము యాంటీ తెలంగాణ. ఈరోజు సార్ ధనిక రాష్ట్రం అని చెప్పి ఒక మిత్ క్రియేట్ చేసింది సార్. ఇదంతా టోటల్ మిత్. ఈరోజు ధనిక రాష్ట్రం కాదు సార్, ఇది వాళ్ళ కుటుంబం. ఎవరైతే ధనిక రాష్ట్రం వజ్రాలు వచ్చినాయి సార్, మా కుటుంబంలో రాలేదు. సామాన్యుడిగా మిగిలిపోయింది సార్. దిస్ ఈజ్ అ వెరీ అన్బ్యాలెన్స్ సిచ్యువేషన్, వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఆఫ్ తెలంగాణ టుడే. 4 బిల్డింగ్లు చూసి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసి తెలంగాణ నంబర్ 1 అని చెప్పుకుంటే మాత్రం ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రూత్లెస్, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ సార్. ఎందుకంటే సామాన్యుడు ఈరోజు నీళ్లు తాగలేకపోతున్నాడు, రోడ్లు లేవు, ఉండడానికి ఇల్లు లేవు సార్. ఈరోజు మీరు మాట్లాడుతూ ఈ విధంగా అయితే కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తుందో ఇక్కడ కూడా అదే వస్తుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా అభూత కల్పన. నేను చెప్పిన ఫస్ట్ స్టార్టింగ్లోనే లీడర్లతో మాత్రమే చక్కర్లు కొడుతుంది తప్ప ఇదంతా బాబుని చూసి బల్బు అనుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా మాకు ప్రగాఢం విశ్వాసం ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక జాతీయ పార్టీలో పనిచేస్తూ అనుభవం ఉన్న వ్యక్తిగా నేను ఏమంటున్నా అంటే 100% ఈ రాష్ట్రంలో బీసీ వాదం అనుకోండి, ఇంకేదైనా తీసుకోండి, ఖచ్చితంగా రేపు రాబోయే మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఈరోజు ఈ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం, హానరబుల్ సీఎం గారు ఈరోజు తీసుకోవడం, మరి ఈ పార్టీ మేము వచ్చింది ప్రజల గురించి 10 సంవత్సరాలు మేము వెయిట్ చేసినాం సార్. 10 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత కూడా మమ్మల్ని పెసులుబాటు లేనియకుండా హౌస్లో కానీ మేము చెప్పలేకుండా సార్ ఈరోజు ఈ సభను ప్రజలు వినాలి సార్, ప్రజలు చూడాలి, ప్రజలకు అర్థం కావాలి. నథింగ్ ఈజ్ రాంగ్ సార్, తప్పేం లేదు. ఏ గవర్నమెంట్ మీద ఫాల్స్ అలిగేషన్ చెప్పినప్పుడు ఎవ్రీ రైట్ మాకుంది సార్.
ప్రజెంటేషన్ ఇచ్చి ఈరోజు మీరు అనుకుంటున్నారు కార్పొరేట్స్ కంపెనీస్ రావు, వాళ్ళ స్పీచ్లో మాట్లాడుతున్నారు, మీరు తప్పుడు చేస్తున్నారు, కావాలని అలిగేషన్ చేస్తున్నారు, మమ్మల్ని పక్క పెట్టడానికి ట్రై చేస్తున్నారు, మీకు చాలా ఇబ్బంది, చాలా కార్పొరేట్స్ కంపెనీస్ రావు, ఐటీ ఎక్స్పోర్ట్స్ రావు. సార్ 2014లో ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్. ఐ హ్యావ్ డన్ ఐటీ సార్, 25 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్. 54,000 crores నుంచి ఈరోజు మీరు అంటున్నారు 2.5 crores, 2.5 lakhs crores ఎక్స్పోర్ట్స్ అంటున్నారు సార్. ఇట్ ఈస్ లైక్ ఓవరాల్ ఎక్స్పాన్షన్ సార్. ఓవరాల్ వరల్డ్ హ్యాస్ ఇంక్రీజ్ దేర్ ఎక్స్పోర్ట్స్ సార్. నాట్ ఓన్లీ హైదరాబాద్ డెఫినెట్లీ హ్యాస్ డన్. బట్ మీరు చెప్పేది 2.5 lakhs crores అనేది ఈరోజు పేదవాడికి అంతలేదు సార్. ఈరోజు పేదవాడికి లేదు. సర్పంచ్ ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఇలా 80%, 75% నుంచి 80% వరకు గ్రామాల్లో ఉంటున్నారు సార్. మీరు చూస్తుంటే ఈ డెఫిసిట్లో, ఇంత డెఫిసిట్లో 32,000 crores సార్. హౌ యూ కెన్ సర్వైవ్ విత్ 32,000 crores? మీ ప్రిన్సిపల్ ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెండిచర్ ఈస్ బిహైండ్ ది ఎక్స్పాన్షన్ సార్. యు ఆర్ నాట్ ఇన్ అ నెగటివ్, యూఆర్ ఇన్ రెడ్, యూఆర్ ఇన్ నెగటివ్. ఈరోజు మేము 6 guarantee తీసుకొచ్చాం సార్, పేద ప్రజల గురించి తీసుకొచ్చినాం సార్. ఈరోజు మేము రైతులు ఆత్మహత్య చేసుకుంటారని కాంగ్రెస్ పార్టీ ఆలోచించి 2 లక్షల రుణాల మాఫీ తీసుకొచ్చింది సార్. ఈరోజు మహిళలకు గ్రామాల్లో రెవెన్యూ సిస్టమే లేదు సార్. పంట వండుతూనే నీళ్ళు ఇచ్చినాము, ఇరిగేషన్ ఇచ్చినాము అంటే మా ఎల్లారెడ్డిలో సార్ పోయిన సీఎం గారు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి 22 ఇంతవరకు ఒక 30 మట్టి కూడా జరగలేదు సార్. అక్కడ రెవెన్యూ సిస్టమే లేదు సార్. ఊర్లలో మహిళలకు వేరే దిక్కు దివానా లేదు సార్. ఎక్కడ డెవలప్ అయినాం సార్? ఎక్కడ అభివృద్ధి జరిగింది సార్? ఎక్కడ నంబర్ 1 తెలంగాణ అయింది సార్? మీరు మనిషికి ఉండడానికి తినడానికి ఒక రెవెన్యూ సిస్టమ్ క్రియేట్ కాలేదు సార్. మీరు నీళ్ళు ఇచ్చినామంటున్నారు సార్, నీళ్ళు ఇచ్చినామని చెప్తున్నారు. ఎక్కడ నీళ్ళు వచ్చిన మిషన్ భగీరథ వాళ్ళు అగ్రిమెంట్లో నేను అగ్రిమెంట్ చూసినాను సార్. ఐ హావ్ సీన్ ఎస్పీవి బ్యాంక్ అగ్రిమెంట్స్ నేను ఇంటర్నెట్లో చూసినాను. దే హ్యావ్ క్లియర్లీ రిటర్న్ కమర్షియలైజ్ ప్రాజెక్ట్స్ అని చెప్పారు సార్. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఈరోజు హౌస్లో ఆన్ రికార్డ్ చెప్తున్నాను, వాళ్ళు అబద్ధం ఆడి ఇట్స్ నాట్ వాళ్ళు మేము డబ్బులు తీసుకొచ్చి పెడతామని చెప్పి ఇంట్రెస్ట్ పే చేస్తాము అని బ్యాంక్స్కు ప్రూవ్ చేసింది సార్. మరి మిషన్ భగీరథ నుంచి ఎన్ని డబ్బులు ఈరోజు వాళ్ళు కలెక్ట్ చేసింది సార్. బ్యాంక్స్ కూడా వాళ్ళు ఈరోజు వచ్చిన గవర్నమెంట్కి మాకున్న సార్. ఇప్పుడు మీకు చూస్తే సార్ టోటల్ రెవెన్యూస్లో ఇప్పుడు మీరు నంబర్ ఇక్కడ సార్ 2021-22 shortfall in the state's revenue in comparison with its expenditure was nearly 5 times the shortfall in fiscal year 2014-2015 sir. Very dangerous sign. ఒక 5 times shortfall ఉంది సార్ ఈరోజు బడ్జెట్. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు డెట్ రేషియో మాట్లాడలేదు, FD to GSDP మాట్లాడుతున్నారు, ఇది తప్పంటున్నారు సార్. సార్ నంబర్స్ను ఏ విధంగా వేసినా కానీ మీరు లెఫ్ట్కి వేసినా, రైట్కి వేసినా, GSDP వేసినా, OST వేసినా, డెట్ రేషియో చేసినా కానీ ఇట్స్ బేసికలీ ద షార్ట్ ఫాల్ ఈజ్ 5 times విచ్ ఇస్ డేంజరస్. ఇఫ్ ఇట్స్ నాట్ నెగటివ్ సార్. ఇది ఇప్పుడు మీరు చూస్తే అకౌంటింగ్ ఇర్రెగ్యులారిటీస్లో ద స్టేట్ అండర్స్టాండ్ ఇట్స్ ఫిజికల్ డెఫిసిట్ ఇస్ 7,636 crores సార్ ఇన్ 2015-21. మరి ఈరోజు మీరు ఏ పర్సెంటేజ్లో మనం ఇంక్రీజ్ చేసినాం? ఈరోజు మీరు చూసే సార్, ఇఫ్ యూ గో బ్యాక్ టు ఈ వైట్ పేపర్లో సార్ గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ తీసుకున్నారు సార్. 14 SPVC తయారు చేసింది సార్ ఇన్స్టిట్యూషన్స్. ఈ 14 SPVలో దే హ్యావ్ రేస్డ్ అరౌండ్ 1,18,000 crores, 557 crores సార్ ఆఫ్ బడ్జెట్. ఇది కూడా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ సార్. యాజ్ ఆఫ్ టుడే టోటల్ అవుట్స్టాండింగ్ డెట్ ఇన్ దిస్ కేటగిరీ is 95,000 crores sir. This is 97 crores. This is the non-guaranteed loans which are raised and serviced by SPVC corporations institutions. ఇదే ఇంతకుముందు మా మంత్రి గారు మాట్లాడుతున్నారు సార్. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మరి అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేసిండ్రు. ఈరోజు సార్ ఈ టోటల్ 17 SPVsలో దే హ్యావ్ రేస్డ్ మళ్ళీ 1,85 lakhs సార్. అవుట్స్టాండింగ్ డెట్ ట్రెండ్ సార్. రైజింగ్ ఎక్స్పెండిచర్ ఇన్ తెలంగాణ నాట్ మ్యాచ్డ్ బై ఎ ప్రపోర్షనేట్ ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూస్ హ్యావ్ లెడ్ టు ఇంక్రీజింగ్ ఫిజికల్ డెఫిసిట్ సార్. ఇప్పుడు మీకు చూస్తే ఇంతకంటే ఇంకా మీరు ఎంత ఆర్గ్యూ చేసినా సార్, ఎంత ఆర్గ్యూ చేసినా కానీ మీకు రెవెన్యూ కంటే మీ ఫిజికల్ డెఫిసిట్ ఇక్కడ కనిపిస్తుంది సార్. ఈరోజు మాట్లాడుతూ ఉంటే మరి సార్ డెట్ టు GSDP రేషియో స్టేట్ వాజ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఎప్పుడు సార్? 2015లో మన రేషియో సార్ 15.7%. టుడే మీ ఇప్పటికే 27%కి వెళ్ళిపోయింది సార్.
సో ఇది టుడేస్ ది సిచ్యువేషన్. అండ్ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆనరబుల్ సీఎం గారి ఆధ్వర్యంలో మరి మినిస్టర్ గారు మరి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది కూడా మేము దీన్ని ఒక శ్వేతపత్రంగా పెట్టి మరి రాబోయే ఈ 3 నెలల్లో కూడా మరి సమ్మరిగా మరి పేద ప్రజలకి ఇంకోటి సార్, ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ హౌ మెనీ టైమ్ సార్? ఎన్నిసార్లు నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ పోయింది సార్. ఎన్నిసార్లు కోర్టులో పోయి స్టే తెచ్చుకున్నారు. వాళ్ళ పిల్లల జీవితాల మీద స్టే ఇచ్చారు సార్. వీళ్ళు 10 సంవత్సరాల పిల్లల జీవితాల మీద స్టే ఇచ్చింది సార్. ఏది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ స్టేను రిలీజ్ చేయబోతున్నారు సార్. అన్ఎంప్లాయ్మెంట్ రిలీజ్ చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద అన్ఎంప్లాయ్మెంట్. ద కాంగ్రెస్ పార్టీ ఈజ్ గోయింగ్ టు రిలీజ్ ద స్టే సార్. 16 క్వశ్చన్ పేపర్స్ లీక్ అయిపోయినాయి సార్. ఈరోజు తెలంగాణ ఎందుకు వచ్చిందిరా బాబు అన్న పొజిషన్కి వచ్చింది సార్. ఈరోజు పరిస్థితి గ్రామాల్లో మేము ఎందుకు తెచ్చుకున్నాం? నిధులు అని చెప్పిండ్రు, నియామకాలు అని చెప్పిండ్రు. మరి నిధులు ఎక్కడ పోయినాయి, నియామకాలు ఎక్కడ పోయినాయి, నీళ్ళు ఎక్కడ పోయినాయి? ఎప్పుడు మాట్లాడితే సస్యశాలం అని చెప్తున్నారు సార్. మరి పిల్లల ఉద్యోగాలు ఎక్కడైనా సార్. ఈరోజు ఇదే హరీష్ రావు గారిని, కేటీఆర్ గారు నేను అడుగుతున్నాను, నాతో మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా అని అడుగుతున్నాను. మేము కాంగ్రెస్ పార్టీ అందరం తీసుకెళ్తాం సార్. మేమందరం తీసుకెళ్తాం సార్. సార్ ఈరోజు మరి మాట్లాడుతుంటే సార్ మనం అప్పుడు మాట్లాడిన ఏవైతే 6 గ్యారంటీస్ ఉన్నాయి సార్, తప్పకుండా 6 గ్యారంటీస్లో మేము తీసుకున్నది ఇప్పుడు మళ్ళీ హెల్త్ గురించి మాట్లాడితే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గురించి నా కాన్స్టిట్యున్సీలో అయితే ఇట్స్ కంప్లీట్లీ డిస్ఫంక్షన్ సార్. అక్కడ స్టాఫ్ లేదు, నర్సెస్ లేరు. మరి నాకైతే తెలియదు సార్. ఐఎమ్ ద న్యూ ఎమ్మెల్యే, ఐ జస్ట్ జాయిన్డ్ ది హౌస్. నాకైతే తెలుసు సార్. పిహెచ్సి సార్ మరి ఇంతకుముందు మాజీ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ మాట్లాడడంలో పిహెచ్సి సెంటరు బస్తీ దవాఖానలు అని చెప్తున్నారు. మరి మా ఎల్లారెడ్డిలో మాత్రం పిహెచ్సి ఈజ్ కంప్లీట్లీ కొలాప్స్ సార్. ప్రెగ్నెన్సీ డెలివరీ కూడా సరిగ్గా చేస్తలేరు. మరి వాళ్ళు చెప్తా ఉన్నారు ఆన్ ద రికార్డ్స్ ఏం చేస్తలేదు సార్. తప్పకుండా రాబోయే మేము ఒకటే కోరుకుతున్నాం సార్. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాకు సమయం ఇవ్వండి. మరి మా ఆనరబుల్ సీఎం గారు క్యాబినెట్ మాట్లాడుతూ ఉన్నది. మేము తప్పకుండా చేస్తామని చెప్పి ఇంత సమయం ఇచ్చినందుకు సార్, తప్పకుండా నాకు ఇంత టైం ఇచ్చినందుకు కూడా మరి అందరు కూడా హౌస్ కూడా స్పీకర్ గారు కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను సార్. రెడ్డి మహేష్ రెడ్డి గారు. ఆనరబుల్ స్పీకర్, గతంలోనే మేము ముందే చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల కుప్పగా మారి ఈ రాష్ట్రం అంతా కూడా పూర్తిగా దివాలా దిశగా నడుస్తున్న సంగతి నేను గతంలో చెప్పాం. అలాగే కానీ హామీలు ఇవ్వొద్దని, ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు నడపడం కష్టంగా ఉందని, అందుకే భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అలాగే కానీ హామీలు ఇవ్వద్దని మేము ఇవ్వలేదు. కానీ ఏదో ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పేసి కొంతమంది హామీలు ఇచ్చిన మాట మనం చూసాం. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మ్యాండేట్ ఇచ్చారు. సరే, ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారో రేపు కాలమే చెప్తుంది. ముందుగా నేను సబ్జెక్టులకు వెళ్ళే ముందు అధ్యక్ష, ఇప్పుడే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడితే కేంద్రం మీద నెపం, వారు చేయలేక పూర్తిగా వైఫల్యం చెందితే ఎవరో ఒకరి మీద నెపం వేయాలి. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం మీద నెపం వేసేట్టుగా ఉన్నది. 10 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అధ్యక్ష, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అప్పులు. ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా కమర్షియల్ రేట్ల మీద అప్పులు తీసుకొచ్చి, మరి నిజంగా మీ ప్రాజెక్ట్ అంత మంచిగా ఉంటే, మీ ప్రాజెక్ట్ అంత అందంగా ఉంటే ఎందుకు వరల్డ్ బ్యాంక్ దగ్గరకో ఏషియా బ్యాంక్ దగ్గరకో వెళ్లకుండా కమర్షియల్ 9-10% రేట్లలో తీసుకొచ్చేసి ఈరోజు అవంతా కూడా ఈ ప్రజల మీద మరి మోపుతా ఉన్నారో మాకు అర్థం కావడం లేదు. ఇష్టానుసారంగా ఆ రోజు
మనం రాష్ట్రం వేరుపడ్డప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు ఎంత అధ్యక్ష? కేవలం 72,658 కోట్లు. అదే 15-16కి వచ్చేసరికి 90,000 కోట్లు, 16-17కి వచ్చేసరికి 81, 17-18కి వచ్చేసరికి 1,60,000 కోట్లు, 18-19 1,90,000 కోట్లు. ఈ రకంగా ప్రతి సంవత్సరం అప్పులు పెంచుకుంటూ 3,89,673 కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసినట్టుగా వారు చెప్తా ఉన్నారు. అది కాకుండా ఇది కేవలం FRBM లోన్స్ అధ్యక్ష. అది కాకుండా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ అని ఈ ఎస్పీబీ ద్వారా మళ్ళీ అవి కూడా సర్వీస్ గవర్నమెంటే రీపేమెంట్ చేసే విధంగా 1,27,000 కోట్లు, 1,27,208 కోట్లు. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చినటువంటి లోన్లు 95,465 కోట్లు. నాన్ గ్యారంటీడ్ లోన్స్ 59,414 కోట్లు. మొత్తం కలిపితే 6,71,757 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి, అది కూడా అధ్యక్ష ఇష్టానుసారంగా 9-10% కమర్షియల్ లోన్లు తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రం మీద ఒక పెద్ద భారాన్ని మోపి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వారికి గతంలో తెలియదా అధ్యక్ష? కేంద్రం ఇప్పటివరకు ఎన్ని రకాలుగా ఆర్థికంగా ఆదుకున్నదో వారికి తెలిసినా కూడా కేవలం ఏదో ఒక నెపంతో మా మీద అబండం వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. నేను వారికి ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అందించినటువంటి సహకారాన్ని అధ్యక్ష పన్నుల వాటా పంపిణీలో తెలంగాణకు కేంద్రం అందించింది 1,78,000 కోట్ల అధ్యక్ష. అదే మాదిరిగా రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం నిధులు ఇచ్చింది 4,99,000 కోట్ల అధ్యక్ష. వివిధ వర్గాల ద్వారా ప్రజలకు అందించినటువంటి వ్యక్తిగత రుణాల అధ్యక్ష 9,80,904 కోట్ల అధ్యక్ష. ఎంపీ లాడ్స్ ద్వారా తెలంగాణ ఎంపీలకు కేటాయించిన నిధుల అధ్యక్ష 983 కోట్ల అధ్యక్ష. 2014 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అందించినటువంటి సాయం అధ్యక్ష 2,250 కోట్ల అధ్యక్ష. రామగుండంలో కొత్త పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం అందించిన సాయం అధ్యక్ష 10,998 కోట్ల అధ్యక్ష. మన రాష్ట్రంలో ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగం కోసం కేంద్రం ఇచ్చినటువంటి నిధుల అధ్యక్ష 1,58,000 కోట్ల అధ్యక్ష. 11 సాగునీటి ప్రాజెక్టుల కోసం 2,302 కోట్లు ఇచ్చింది అధ్యక్ష. రైతులకు ఇప్పటిదాకా ఎరువుల సబ్సిడీ కింద 33,000 కోట్ల రూపాయల అందించింది అధ్యక్ష. అదే మాదిరిగా మోడీ గారి ప్రభుత్వం ప్రతి యూరియా బస్తాకు 2,236 రూపాయల చొప్పున, డిఏపి బస్తాకు 2,422 చొప్పున సబ్సిడీ కూడా ఇస్తుంది అధ్యక్ష. ప్రతి రైతుకు ఏటా ఒక పంట పండించడానికి ఒక ఎకరానికి అవసరమైనటువంటి బస్తాకి సబ్సిడీ రూపంలో 9,316 రూపాయలు. ఒక ఏడాదిలో ఒక రైతు 2 పంటలు పండిస్తే ఆ లెక్కన 18,632 రూపాయలు కిసాన్ సమ్మాన్ యోజన నగదు బదిలీ కింద 6,000 రూపాయలు. ఈ రకంగా ఆర్థిక సాయం మొత్తం కలిపితే అధ్యక్ష ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 24,632 రూపాయలు అందిస్తుంది అధ్యక్ష. ఈ రకంగా రాష్ట్రంలో 39,50,000 మంది రైతులు లబ్ధి పొందిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే వరి సేకరణ కేంద్రం గతంలో కన్నా 6 రేట్లు పెంచి 1,24,000 కోట్లు ఖర్చు పెట్టి 2014 నుంచి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా తెలంగాణకు 23,948 కోట్లు పంపిణీ చేసింది అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకున్నట్టు గొర్రెల పథకం కూడా అధ్యక్ష అప్పట్లో దానికి కావాల్సినటువంటి 4,533 కోట్లు కూడా కేంద్రం నుంచి వచ్చిన సంగతి వారికి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. లోనే కదా చెప్తా ఉన్నాను అధ్యక్ష, లోనే చెప్తా ఉన్నాను, అన్ని చెప్తా ఉన్నాను, లోన్ చెప్తా ఉన్నాను, మీకు ఇచ్చిన సహకారం చెప్తా ఉన్నాను, మీకు ఇచ్చిన నిధులు చెప్తా ఉన్నాను, అన్ని చెప్తా ఉన్నాం. ఆత్మనిర్భర్ భారత్ భాగంగా రామగుండంలో 5,338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించింది కూడా కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష.
కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ ప్రజలను కాపాడడానికి 7.8 కోట్ల కరోనా టీకా డోసులు కూడా ఉచితంగా ఇవ్వడం కోసం 1800 కోట్లు కేంద్ర సాయం చేసిన సంగతి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రానికి ఆక్సిజన్ ప్లాంట్లు కేంద్రం ముందే మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తే ఆ రోజు కేంద్రం శ్రద్ధ తీసుకొని గాంధీ తదితర ఆసుపత్రుల్లో యుద్ధ ప్రతిపాదిక మీద 50కి పైగా ప్లాంట్లు ఏర్పాటు చేసిన మాటని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర ఆయుష్మాన్ భారత్ పేరుతో ఒక్క కుటుంబానికి 5 లక్షల దాకా వైద్య సేవల కోసం అందిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటికే 5.88 లక్షల మంది దాదాపు 2342 కోట్ల విలువైన వైద్య సాయాన్ని కూడా అందజేసిన సంగతి. ఈ రకంగా అధ్యక్ష ఇన్ని రకాలుగా సహాయ పొంది కూడా వారికి ఏమీ తోయక కేంద్రం మీద ఏదో ఒక రకంగా మరి అపవాద చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కేంద్రం ఎప్పుడు కూడా తెలంగాణ మీద ప్రేమతోటి తెలంగాణ మీద అభిమానంతో ఎప్పుడు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి అత్యధిక నిధులు ఇచ్చే సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎన్ని రకాలుగా నిధులు ఇచ్చినా, ఎన్ని రకాలుగా వారికి లోన్ల కోసం అవకాశాలు ఇచ్చిన, పర్మిషన్స్ ఇచ్చినా కూడా ఎప్పుడు కూడా వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేక, ప్రాపర్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేక ఈరోజు ఏదో ఒక రకంగా కేంద్రాన్ని నిందించేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు నేను వారికి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. ఇంకా ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అధ్యక్ష చదువుతూ పోతే స్వచ్ఛ భారత్ కానీ, నిరుపేదలకు పిఎం గరీబీ కళ్యాణ్ కింద ఇచ్చేటువంటి 18.52 లక్షల కోట్ల ఆహార సబ్సిడీ కానీ, ఈ రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహకారం చేసినప్పటికీ కూడా వారు మర్చిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఎక్కడ తక్కువ చేయలేదు, అన్నీ ఇచ్చినారు. మీకు ఇంకా కావాలంటే ఇప్పిస్తాం, డోంట్ వరీ. మీకు కావాలంటే చెప్పండి, ఎన్ని కావాలంటే ఇప్పిస్తాం మేము. రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం మీకు తెలుసు, దానికోసం కూడా దాదాపు 3000 మందికి ఉపాధి కలిగే విధంగా మరి అక్కడ మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న సంగతి కానీ, ఈ రకంగా గ్రామీణ అభివృద్ధి భాగంగా 12,769 గ్రామ పంచాయతీలకు 14 ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం 5,380 కోట్లు కానీ, ఈ రకంగా వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి మరి కేంద్రం సాయం చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ, ఇంకా చాలా ఉంది అధ్యక్ష. కానీ నాకు ఇచ్చిన సమయంలో మరి ఇవన్నీ చదవడం కన్నా నేను ముఖ్యంగా వారు చెప్పినటువంటి పవర్ దాని మీద నేను చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఇందాక మీటర్లు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిందని. ఇంత శుద్ధ అబద్ధం అధ్యక్ష, ఇంత అబద్ధం ఒక సీనియర్ లెజిస్లేటరు, 5 సార్లు గెలిచిన లెజిస్లేటర్ ఈ రకంగా అబద్ధాలు చెప్పడం, సభలో అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? ఈ రకంగా కేంద్రం ఎక్కడన్నా మీటర్లు పెట్టమని అంటే దాన్ని ఒకసారి చూపించమనండి అధ్యక్ష. ఎక్కడన్నా అలాంటి నోట్ ఇచ్చినా, జీవో ఇచ్చినా, సర్క్యులేషన్ ఇచ్చినా కూడా ఒకసారి చూపించమనండి అధ్యక్ష. కేవలం బూటక మాటలు, అబద్ధ మాటలతోటి ఇంతకాలం 10 సంవత్సరాలు పబ్బం గడిపినటువంటి వీళ్ళు మళ్ళీ ఈరోజు హౌజులు కూడా మిస్లీడ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. సెప్టెంబర్ 15వ తారీఖు రోజు కేంద్ర మంత్రివర్యులు ఆర్కే సింగ్ గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు అధ్యక్ష. దాంట్లో కిషన్ రెడ్డి గారితో నేను కూడా ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేశాను అధ్యక్ష. ఆ రోజు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో వారు చెప్పిన మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లు, మీటర్లు పెడుతుందని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. విద్యుత్తును ప్రైవేట్ పరం చేస్తున్నదని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ ఉన్నది. కానీ ఆర్పి సింగ్ గారు చెప్పిన మాట, రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నాం, చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం అబద్ధాలు, ఆరోపణలు చేస్తూ ఉన్నది. పవర్ ప్రాజెక్టులో మేము ఇన్ని కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చాం, ఇన్ని లక్షల కోట్ల లోన్లు ఇచ్చాం. అంతేకాకుండా ఈ రకంగా మా మీద అబద్ధం చెప్తా ఉన్నది. మేము ఎక్కడ కూడా మీటర్లు పెట్టమని చెప్పి ఎక్కడ కూడా ఆదేశాలు ఇవ్వలేదు, అలాంటి లెటర్ కానీ సర్క్యులర్స్ కానీ పంపలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారు అని చెప్పి ఏదైతే వీళ్ళు అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నారో అది శుద్ధ అబద్ధం అని చెప్పేసి ఆ రోజు వారు చెప్పడం జరిగింది. అంతేకాదు అధ్యక్ష, తెలంగాణ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా గత తెలంగాణ ప్రభుత్వానికి 1,57,000 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. దాంట్లో కేవలం 19,700 కోట్ల మినహా
దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వాళ్ళు వాడుకున్నారని చెప్పి సెప్టెంబర్ 15వ తారీఖు రోజు కేంద్ర మంత్రి గారు ఇచ్చినటువంటి నివేదిక అధ్యక్ష. మరి అంతేకాకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 1,08,000 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేశాం. దాంట్లో 91,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ దాంట్లో వాడుకున్నారని చెప్పి. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా సహాయ పొంది కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఈ రకంగా నెపం పెట్టడం, కేంద్ర ప్రభుత్వం మీద అబద్ధాలు చెప్పడం, ఇది ఎంతవరకు మరి సమంజసమని చెప్పి అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మీటర్ల విషయం చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ మీటర్ బిగిస్తామని చెప్పలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద ఈ రకమైనటువంటి అబద్ధ ప్రచారాలు చేయడం మానుకోవాల్సిందిగా నేను మీ ద్వారా వారిని సూచిస్తూ ఉన్నాను. అంతేకాకుండా వారి మిత్రులు, వారి కేసీఆర్ గారి మిత్రులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అక్కడ మీటర్లు పెట్టుకున్నారు అధ్యక్ష. మీటర్లు పెట్టుకొని ఆ మీటర్లకు కూడా ఒక సంజాయిషి ఇచ్చుకున్నారు అధ్యక్ష. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తా ఉన్నాను. వారికి జీవో ఇచ్చారు అధ్యక్ష. జీవో MS 22 తేదీ 1 సెప్టెంబర్ 2020 రోజు. ఆ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చెప్తున్నాం అధ్యక్ష, అంటే మీటర్ల ఏర్పాటు రైతుకు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎన్ని యూనిట్లు వినియోగిస్తారో దానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు ప్రత్యేక ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్ ఇది జమ అయిపోతాయి కాబట్టి డబ్బులు నేరుగా రైతుల ద్వారా డిస్కమ్లకు బదిలీ అవ్వడం వల్ల డిస్కమ్లు ప్రశ్నించే అధికారం ఉంటుంది. లీకేజీలు ఉండవు. దాంట్లో ఏదన్నా లీకేజీలు ఉన్నా అది మనము సేకరించవచ్చు అని చెప్పి వారు చెప్పినటువంటి బహుశా స్టేట్మెంట్ని వారు మా మీద పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజినెస్ జీవో అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎక్కడ కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఈరోజు 6,71,757 కోట్ల రూపాయల అప్పు చేసి దాదాపుగా మనకొచ్చే రెవెన్యూలో 35% జీతాలకు శాలరీస్కి ఖర్చు అవుతా ఉంది అధ్యక్ష. రికరింగ్ ఎక్స్పెండిచర్ 34% రీపేమెంటు ఇంట్రెస్ట్లకు పోతుంది అధ్యక్ష. మరి 69% ఈ రకంగా ఖర్చు అవుతూ ఉంటే కేవలం మనకు మిగిలింది 31% అధ్యక్ష. మరి 31% రెవెన్యూ తోటి ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం ఏ రకంగా ఇస్తుంది? ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మీరు కొత్తగా ఇస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు కూడా ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది అధ్యక్ష. మరి ఏ రాష్ట్రంలోనైనా దాదాపు 69% మరి ఈ రకంగా ఖర్చు అయితే మనకు మిగిలే 31%లో మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ దాంట్లోనే, సంక్షేమ కార్యక్రమాలు వాటిలోనే ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ 31% రెవెన్యూ తోటి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. 6 గ్యారెంటీ స్కీమ్లకు దాదాపు 70,000 ఖర్చు అయితే నిపుణులు చెప్తా ఉన్నారు. మరి 412 హామీల సంగతి మరి ఇంకా మర్చిపోయారు. రుణమాఫీ ఉన్నది, నిరుద్యోగ వృద్ధి ఉన్నది. ఈ రకంగా ఇన్ని రకాలుగా ఖర్చులున్నా మన దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ మాత్రం అయ్యగారి ఆదాయం అంట భార్య పసుపు కుంకుమ సరిపోయేటట్టు ఈరోజు మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కేవలం మనకు వీటికే సరిపోని పక్షంలో కొత్తగా మీరు తీసుకొచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? కొత్తగా మీరు కేవలం అధికారంలో రావడం కోసమే మీరు ఈ రకమైన హామీలు ఇచ్చారా, లేక నిజంగా ఇది ఎప్పుడన్నా కూడా స్టడీ చేసి మన ఆర్థిక పరిస్థితులు స్టడీ చేసి ఎప్పుడన్నా మరి ఆలోచించి మరి చేశారా? ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కేవలం అధికారం రావాలని ఏదో ఒక రకంగా అధికారంలోకి వస్తే మేము కుర్చీలో కూర్చున్న తర్వాత ఆలోచిస్తామన్న ఆలోచనలతో మాత్రమే ప్రజల్ని మభ్యపెట్టడానికి మాత్రమే మరి మీరు ఇచ్చినటువంటి హామీలు కనబడతా ఉన్నాయి అధ్యక్ష. మరి ఈ రకంగా మన దగ్గర ఉన్నటువంటి వనరుల్లో 30% శాలరీలకు పోవడంతో పాటు ఇప్పటి వరకు ఇంకా 3 DL ఇవ్వలేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా 3 DL పెండింగ్ ఉన్నాయి. కొత్తగా PRC కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. మరి కొత్తగా PRC వేసి కొత్తగా DL ఇస్తే మరి మీకు ఉన్నటువంటి రెవెన్యూలో మళ్ళీ కొంత శాతం కూడా తగ్గుతుంది అధ్యక్ష. మన 30%
మనకు మిగులు బడ్జెట్ తోటి ఏ రకంగా మీరు ఈ సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ 6,71,757 కోట్ల అప్పుతో పాటు పెండింగ్ బిల్స్ గురించి ఎక్కడ ప్రస్తావన లేదు అధ్యక్ష. పెండింగ్ బిల్స్ కాంట్రాక్టర్లకు కానీ వేరే ఏజెన్సీస్ కానీ ఎంత ఉందో కూడా దాంట్లో ఇంకా మెన్షన్ చేయలేదు అధ్యక్ష. అవి కూడా ఒక కుదిబండగానే మారబోతున్నాయి అధ్యక్ష. దాదాపు మరి 20,000 కోట్లను కొందరు అంటున్నారు, ఎంత ఉన్నాయో అది ఒకసారి మరి దాని మీద కూడా చర్చ చేస్తే బాగుంటుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా కాళేశ్వరం మీద గొప్పగా చెప్పారండి హరీష్ రావు గారు. కాళేశ్వరం మీద మేము ఒకటే అడుగుతా ఉన్నాం అధ్యక్ష, కాళేశ్వరం మీద మీరు తీసుకున్నటువంటి ఎస్పీవి ద్వారా తీసుకున్నటువంటి అప్పులు 9.69% వడ్డీ కమర్షియల్ వడ్డీకి తీసుకున్నారు. 9.69% కమర్షియల్ వడ్డీకి మీరు వడ్డీ తీసుకొని కాళేశ్వరం కడితే ఏ రెవెన్యూ దాంట్లో వస్తుంది కాబట్టి మీరు దాని నుంచి రీపేమెంట్ చేస్తారు. ఈ ఎస్పీవి అనేది ఒక బోగస్ ఎస్పీవా లేక నిజంగా ప్రభుత్వం దేనికోసం ఎస్పీవిని క్రియేట్ చేసింది? ఆ ఎస్పీవి క్రియేట్ చేస్తే మరి 9.69% తోటి వడ్డీతోటి కమర్షియల్ వడ్డీతోటి ఏ రకంగా మీరు రీపేమెంట్ చేయబోతున్నారో అవేమి చెప్పకుండా కేవలం బ్రహ్మాండంగా చేశాం. ఏం బ్రహ్మాండం చేశారు? బ్రహ్మాండంగా ఏం చేశారు? ఈ రాష్ట్రాన్ని కేవలం అప్పుల పాలు చేశారు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు తప్ప ఈ రాష్ట్రానికి మీరు ఏం అభివృద్ధి పథంలో నడిపించారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేవలం అంతేకాదు అధ్యక్ష, ఇంత గొప్ప ప్రాజెక్ట్ అయి ఉంటే నిజంగానే మరి కమర్షియల్ లోన్ పోవాల్సిన అవసరం లేకుండే కదా అధ్యక్ష. మరి వరల్డ్ బ్యాంక్ వెళ్ళి తీసుకురా వస్తుండే కదా. దానికంటూ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయరు. అప్పటికప్పుడు రాత్రి వాళ్ళకు ఆలోచన వస్తుందో కళ వస్తుందో తెల్లారికల్లా ప్రాజెక్ట్ ఒకటి కొత్త తయారు చేయాల్సిందే. ఇవన్నీ కాకుండా వాస్తవంగా ఒక ఆలోచనతో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుండేదని భావిస్తా ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఈ ఎస్పీవికి క్రెడిట్ రేటింగ్ ఎంత ఉందో ఒకసారి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కనుక్కోమంటున్నాను అధ్యక్ష. మరి కాళేశ్వరంకి ఇచ్చినటువంటి ఈ యూనిట్ మరి ఇంతకాలం లోన్ తీసుకున్నప్పుడు ఒక రేటింగ్ ఇస్తారు కదా అధ్యక్ష. మరి ఏ రేటింగ్ ఇచ్చారో కూడా అది ఒకసారి సభకు చెప్తే బాగుంటుంది అధ్యక్ష. మరి క్రెడిట్ రేటింగ్ అదే కాకుండా అధ్యక్ష, వీరు బ్రహ్మాండం అని చెప్తున్నటువంటి ఈ రాష్ట్రంలో దండనీయమైనటువంటి పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, పూర్తిగా ప్రజలకు సంబంధించినటువంటి విద్యా వైద్యాన్ని విస్మరించారు అధ్యక్ష. పూర్తిగా విద్యా వైద్యాన్ని ఏ రకంగా విస్మరించారంటే అధ్యక్ష, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో చివరి స్థానంలో ఎడ్యుకేషన్ ఉందంటే ఇంతకన్నా సిగ్గుచెడు లేదని చెప్పి నేను తెలియజేస్తాను అధ్యక్ష. యావత్ భారతదేశంలో చిట్ట చివరి స్థానంలో ఈరోజు ఎడ్యుకేషన్ అలొకేషన్ ఉందంటే 7% అలొకేషన్ తోటి చిట్ట చివరిలో యావత్ భారతదేశంలో ఉందంటే ఇంతకన్నా ఘోరం ఇంకొకటి లేదు అధ్యక్ష. అదే మాదిరిగా హెల్త్ కూడా 29వ స్థానంలో చివరి నుంచి 4వ స్థానంలో ఉంది అధ్యక్ష. ఈ రకంగా పూర్తిగా మరి ప్రజలకు మరి సంబంధించినటువంటి విద్యా వైద్యాన్ని పూర్తిగా విస్మరించిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఈ రకంగా అంతేకాదు అధ్యక్ష, వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. కాగ్ గురించి చెప్పారు కదా అధ్యక్ష, అదే కాగ్ చెప్పినటువంటి నేను విషయం మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కాగ్ ఎక్స్ప్రెసెస్ కన్సర్న్ ఓవర్ తెలంగాణ గవర్నమెంట్ యూటిలైజింగ్ బారోడ్ అమౌంట్స్ ఫర్ రీపేమెంట్ ఆఫ్ పబ్లిక్ డెబ్ట్స్. ఎంత ఘోరం అధ్యక్ష అంటే అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకొచ్చి అప్పులు చేసిన డబ్బుతోటి అప్పులు కట్టేటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో గత ప్రభుత్వం నడిపించిందంటే ఇంతకన్నా ఘోరం ఇంకొకటి లేదు అధ్యక్ష. వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష, చాలా గొప్పగా బ్రహ్మాండంగా చేశాం, బ్రహ్మాండంగా నిర్మాణం చేశాం. ఏం నిర్మాణం చేశారు అధ్యక్ష? బ్రహ్మాండంగా ధ్వంసం చేశారని చెప్తే బాగుండేది. అధ్యక్ష. పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వాళ్ళ కాంట్రాక్టర్ల జేబులు నింపుకున్నట్టు అవపడుతుంది అధ్యక్ష. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజానికం కోసం, తెలంగాణ ప్రజల కోసం మాత్రం ఇది ఏ ఉపయోగపడే కార్యక్రమమే చేయలేదు అధ్యక్ష. పూర్తిగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ఒక నియంత పాలనలో ఈ రాష్ట్రం నలిగిపోయిందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక నియంత పాలనలో ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైపోయింది అధ్యక్ష. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కానీ అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి వారికి ఏ ఒక్క ఉపాధి కల్పించలేదు ఈ ప్రభుత్వం అధ్యక్ష. గత ప్రభుత్వం కూడా ఈ రకంగానే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి ఇప్పుడు దాన్ని పెంచి 4,000 ఇస్తామని కొత్త ప్రభుత్వం చెప్తా ఉంది.
మీరు పూర్తిగా ఇవ్వలేదు కాబట్టి మేము కూడా ఎగ్గొడితే బాగుంటుందని అనుకుంటే మాత్రం మేము భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. మీ భారతీయ జనతా పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను విన్నవిస్తా ఉన్నాను అధ్యక్ష. ఖచ్చితంగా మీరు కేవలం 6 గ్యారంటీ స్కీమ్లే కాదు 412 హామీలను కూడా నెరవేర్చాల్సిందే అధ్యక్ష. మరి మీకున్న నిధులు కేవలం యావత్ రెవెన్యూలో మీకున్న మిగులు కేవలం 31% అధ్యక్ష. 35% శాలరీస్కి పోగా 34% రీపేమెంట్స్ అండ్ ఇంట్రెస్ట్కి పోయిన తర్వాత మిగిలే 31%లో ఏ రకంగా మీరు కొత్త సంక్షేమ కార్యక్రమం నడిపిస్తారు, పాత సంక్షేమ కార్యక్రమాలని కంటిన్యూ చేసుకుంటూనే కొత్త సంక్షేమం ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కేవలం అదే మీరు ముందే అడిగితే బాగుండేది కదా. మీరు ముందు అడగకపోతే మీరు మేనిఫెస్టో తయారు చేసేప్పుడు అడిగి ఉంటే మనందరం కలిసి కేవలం ఈ రకంగా కేవలం అధికార దాహంతో మాత్రమే మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇలాంటి హామీలు ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో వారికి 100 రోజుల సమయం ఇవ్వాలని చెప్పి ముందే చెప్పాం. 100 రోజుల సమయం ఇస్తాం. 100 రోజుల తర్వాత వీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోయినా, ప్రజా సంక్షేమ కార్యక్రమం ముందుకు నడిపేయకపోయినా ఖచ్చితంగా ప్రజా గొంతుకై భారతీయ జనతా పార్టీ నిలబడుతుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. చేస్తే మంచిదే కదా, చేయాలని కోరుకుంటున్నాం. మీరు చేస్తే మంచిదే అన్న, చేయాలని కోరుకుంటున్నాం మేము కూడా. అంతే కదా అధ్యక్ష. మరి వీటితో పాటు పాత పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళి అధికారానికి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మరి ఏ రకంగా ముందుకు వెళ్తుందో, ఏ రకంగా నిధులు సమకూర్చుకుంటుందో, ఏ రకంగా ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు మరి తీసుకొని మరి ప్రజలకు అందిస్తుందో అనే సంగతి ఇప్పటి వరకు వాళ్ళు చెప్పలేకపోయినారు అధ్యక్ష. వారికి కావాల్సిన నిధులు ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నది కేవలం స్వల్పంగా నిధులున్నాయి, కావాల్సింది బారెడు ఉంది. ఉన్నది మూరడు, కావాల్సింది బారెడు అన్నట్టు కేవలం వారి దగ్గర ఉన్నది తక్కువ నిధులు. వారి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ మరి అవన్నీ నెరవేర్చాలంటే మరి ఏ రకంగా చేయగలుగుతారో మరి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, సభకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎంతసేపు గతంలో చేసిన అప్పులు అని చెప్పి మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి గతం చేసిన అప్పులు ఈ రకంగా ఇంత ఓపెన్గా మనం ఈరోజు సభ ద్వారా శ్వేతపత్రం ఇచ్చినాం కదా అధ్యక్ష. మరి కొత్త అప్పులు ఎట్లా పుడతాయి అధ్యక్ష? కొత్త అప్పుల కోసం రీపేమెంట్ షెడ్యూల్ ఎట్లా చూపిస్తాం అధ్యక్ష? మన దగ్గర రెవెన్యూ సర్ప్లస్ ఉంటేనే, రెవెన్యూ అనుకుంటేనే ఎదుటి వాళ్ళు మనకు నిధులు ఇస్తారు అధ్యక్ష, లోన్లు ఇస్తారు అధ్యక్ష. మరి మనమే పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి కట్టలేని పరిస్థితుల్లో, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉందని చెప్పినప్పుడు కొత్తగా నిధులు ఏ రకంగా సమకూర్చుకోగలుగుతారో కూడా చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది అధ్యక్ష. మరి ఈ రకంగా మీరు మొత్తం శ్వేతపత్రం ఇచ్చేసి ఈ రాష్ట్ర ప్రజానీకానికే కాదు యావత్ దేశానికి మన ఆర్థిక పరిస్థితిని చూపించేసి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నదని చెప్పిన తర్వాత కొత్తగా మీరు ఏ రకంగా నిధులు సమకూర్చుకుంటారో కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారబోతుంది అధ్యక్ష. నేను ఒకటే తెలియజేస్తాను అధ్యక్ష, కేవలం అధికారం కోసమే మాట్లాడాం, అధికారం వచ్చాం తర్వాత ఎట్లయితే చూసుకుందాం అన్నట్టుగా మీరు విరవిపోతే ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. ప్రజలు ఊరుకోపోయారు లేదు అధ్యక్ష. ప్రజలు ఖచ్చితంగా మీ వెంట పడతారు అధ్యక్ష. మీరు గ్రామంలో తిరగాల్సి ఉన్నది, గ్రామంలో తిరిగే రోజు మీకు అన్ని అర్థమైంది అధ్యక్ష. ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా కేవలం మీరు గత ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికో, ఆ పార్టీని కార్నర్ చేయడానికో చేసినటువంటి మరి ఈ చర్య వల్ల ఎంతవరకు లబ్ధి జరుగుతుందో నాకు తెలియదు, కానీ నష్టం మాత్రం చాలా పెద్ద నష్టం జరగబోతుంది అధ్యక్ష. అంతేకాకుండా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రిటైర్డ్ ఆర్బీఐ గవర్నర్ గారిని కూడా కలిసినట్టుగా మేము పేపర్లో చూసినాం. రఘురాం రాజన్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల ఇంకా అప్పులు చేస్తే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించిపోతుందని చెప్పేసి వారు చెప్పారు అధ్యక్ష. ఇప్పుడున్న పరిస్థితిలోనే బయటపడడం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళా కొత్తగా అప్పులు తీసుకుంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఇంకా క్షీణిస్తుందని చెప్పేసి వారే చెప్పినట్టుగా పేపర్లు చూసాం అధ్యక్ష. మరి వారు అడ్వైజ్ తీసుకోవడానికి పిలిచినటువంటి వారే ఈ రకంగా మాట్లాడిందంటే
మరి మీరు ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో కొత్తగా అప్పులు తెస్తామని చెప్పలే, ఏ రకంగా సమకూర్చుకుంటామో చెప్పలే. కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలని మాత్రం పూర్తిగా మేము నెరవేరుస్తామని మాత్రం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా అప్పు తీసుకురావడానికి వీల్లేదు. అన్నిటికన్నా ముఖ్యం ప్రజల మీద భారం మోపడానికి అసలే మేము ఒప్పుకోని లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏదో ఒక రకంగా ప్రజల మీద భారం మోపుతాం, ట్యాక్సులు పెంచుతాం, ప్రజల్ని నడ్డి విరుస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదు. ప్రజా గొంతుగా మేము నిలదీస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో పెట్టలేదు, పెట్టకుండా కూడా మీరు అన్ని రకాలుగా హామీలు ఇచ్చారు. మేము కూడా ధైర్యం ఉంది, మీకు ధైర్యం ఉంది కాబట్టి, కానీ చేయాలి కదా, ధైర్యం అందరికీ ఉంటుంది, ధైర్యంతో పాటు చేయాలి, చేస్తే సంతోషం కదా. ఎన్ని ప్రజెంటేషన్లు ఇచ్చినా, ఎన్ని చర్చలు చేసినా దానివల్ల లాభం లేదు అధ్యక్ష. కేవలం ఏ రకంగా మీరు దీన్ని అధిగమిస్తారు, ఏ రకంగా ముందుకెళ్తారో అని సభకు చెప్పాలి అధ్యక్ష. మీరు ఏ రకంగా అధిగమిస్తారో, ఏ రకంగా ముందుకెళ్తారో చెప్పకుండా కేవలం ఒకరినొకరు దుంపెత్తు పోసుకోవడం కాదు అధ్యక్ష. మీరు కూడా మీ ద్వారా నేను స్పీకర్ గారికి కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, కేవలం ఒకవైపు అటువైపు చూడకండి అధ్యక్ష, మధ్యలో మేము కూడా ఉన్నాం, మా వైపు కూడా చూడమని. అప్పుడు కూడా నేను మరి మధ్యలో లేచి అడిగినాను అధ్యక్ష, నేను క్లారిఫికేషన్ ఇస్తానంటే మరి నాకు అవకాశం రాలేదు. సరే, ఏదైనా వాళ్ళిద్దరు కొట్టాట కోసం ఈ సభ లేదు అధ్యక్ష, వాళ్ళిద్దరు ఈగోస్ కోసం ఈ సభ లేదు అధ్యక్ష. ప్రజలు మొత్తం 3.5 కోట్ల ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు అధ్యక్ష, సభ వైపు చూస్తూ ఉన్నారు, సభలో జరిగే చర్చను చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా ఇక్కడ జరిగేటువంటి చర్చ ఒక అందరికి ఉపయోగపడే చర్చగా మారాలి. దీనికి కావాల్సినటువంటి ఏ అంశమైనా కూడా మీరు పారదర్శకతోటి ఏ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తారో, ఏ రకంగా ఈ సమస్య పరిష్కారానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఏందో, మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏందో చెప్పకుండా కేవలం చూస్తామంటే కుదరదు అధ్యక్ష. ఖచ్చితంగా సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకా గత ప్రభుత్వం కూడా ఆ 1,00,000 రూపాయల రుణమాఫీ 5 సంవత్సరాలైనా చేయలేకపోయింది. మరి మీరు ఇంకా ఉన్నాయి, బ్యాలెన్స్ ఉన్నాయి సార్, బ్యాలెన్స్ ఉన్నాయి, చేయలేదు. 7 రూపాయలు చేస్తామన్నారు, 5 ఏళ్ళైనా చేయలేకపోయింది, ఇంకా బ్యాలెన్స్ ఉన్నది, అందుకే చెప్తున్నా. కాబట్టి మీరు 2 లక్షల రుణమాఫీ 9వ తారీఖు డేట్ ఇచ్చిండ్రు అధ్యక్ష, 9వ తారీఖు డేట్ ఇచ్చిండ్రు. మరి ఫైనాన్స్ మంత్రి గారు లేరు ఇప్పుడు, మరి ముఖ్యమంత్రి గారు లేరు, ఫైనాన్స్ ఇద్దరు అదృష్టవంతులు లేరు అధ్యక్ష హాల్లో. మరి ఇద్దరు ఏ ఒక్కరున్నా కూడా సమాధానం చెబుతురేమో, కానీ పాపం ఒక అదృష్టవంతుడు అంటే పాపం ముఖ్యమంత్రి రాకపోయినా ముఖ్యమంత్రి భవనం వచ్చింది కదా, అందుకే అంటున్నా అదృష్టవంతుడు అని. ఏదో ఒకటైతే వచ్చింది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా, మాకు ఇంకా సభ ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు, కానీ నడిచేటువంటి సభలో మీరు సమకూర్చుకునేటువంటి సోర్సెస్ ఏమున్నాయి, ఏ రకంగా సమకూర్చుకొని మరి ఈ డెప్స్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. ఏం అధ్యక్ష, నేను మాట్లాడింది ఎంతసేపు అధ్యక్ష? అరే అక్కడ గంటన్నర ఇస్తారు, మీరు మాట్లాడుకుంటారు, సభ అంతా మీకోసం అధ్యక్ష. మేము కూడా 8 మంది ఉన్నాం ఇక్కడ. దిస్ ఇస్ థర్డ్ లార్జెస్ట్ పార్టీ అధ్యక్ష, థర్డ్ లార్జెస్ట్ పార్టీ. మేము మళ్ళీ అక్కడ వచ్చి కూర్చుంటామే రేపు, డోంట్ వరీ. మా పార్టీ వచ్చి అక్కడ కూర్చుంటుంది రేపు. అంతేకాదు అధ్యక్ష, ప్రజెంటేషన్ల వల్లనో చర్చల వల్లనో కాదు అధ్యక్ష, ఖచ్చితంగా మరి మీరు ఇవ్వాల్సినటువంటి అన్ని హామీలు కూడా ఖచ్చితంగా నెరవేర్చే వరకు మేము ప్రజా గొంతుగా నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ, అంతేకాదు అధ్యక్ష, వీటితో పాటు ఇంకా చాలా ప్రజా సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ప్రజా సమస్యలు విస్మరించి ఒకవైపు రైతుల సమస్యలు ఉన్నాయి, రైతులది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉన్నది అధ్యక్ష. రైతుల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న దీంట్లో మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మర్చిపోయారు అధ్యక్ష. మరి 500 రూపాయలు బోనస్ గెలిచిన వెంటనే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పండి, డైరెక్షన్స్ ఇవ్వండి అయ్యా మంత్రి గారు. నో ప్రాబ్లం, నేను ఇంకా 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడాను, 5 నిమిషాలు ఇవ్వండి సమయం. ఇప్పుడు వారి డైరెక్షన్ ఇస్తా ఉన్నారు కదా. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 500 రూపాయలు బోనస్ గెలిచిన వెంటనే ఇస్తామన్నారు కదా. మరి ఇప్పుడు గెలిచి దాదాపు 2-3 వారాలు అవుతుంది, 3వ తారీఖే మీరు గెలిచారు. మరి ఈ రోజుకి 3 వారాలు అవుతున్నది. మరి 500 రూపాయలు బోనస్ ఎప్పటికల్లా ఇస్తారు?
మరి ఇప్పటికీ దాని గురించి క్లారిటీ లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ 15,000 రూపాయలు కూడా కరెక్ట్ చెప్పామన్నా. అదే 15,000 సంగతి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 10,000 ఇచ్చారు. మిగిలిన 10,000 రూపాయలు, మిగిలిన 5,000 రూపాయలు. గౌరవ మంత్రి గారు, సార్ నేను గౌరవ సభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. 500 రూపాయల బోనస్ గురించి మాట్లాడుతున్నారు. వారు కూడా వాణిజ్యం వ్యాపారం చేసే వ్యక్తి. వారికి తెలుసు అధ్యక్ష, బిజినెస్ పెట్టిన తర్వాత కొద్ది సమయం పెడుతుంది. ఒక క్రమం మేము 100 రోజులు కాదు సార్, 100 రోజులు 100 రోజుల లోపల మేము అమలు చేస్తామని చెప్పాం. కానీ మేము అడుగుతూ ఉన్నాం అధ్యక్ష, ప్రతి వ్యక్తికి, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్న ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వం కనీసం ఒక్క పైసన్న వేసిందా? దాని గురించి మాట్లాడమని చెప్పండి అధ్యక్ష. మహేశ్వర రెడ్డి గారు కంప్లీట్ చేయండి. చూడండి టైం అయిపోతుంది. చూడండి మంత్రి గారు ఇక్కడ బిజినెస్ అంటే ఈ సభని ఒక బిజినెస్తో పోలుస్తున్నారు అధ్యక్ష. ఈ సభని ఒక కార్పొరేట్ కంపెనీతో పోలుస్తున్నారు అధ్యక్ష. ముందు ఆయన మీద చర్యలు తీసుకోండి అధ్యక్ష, ముందు ఆయన మీద చర్యలు తీసుకోండి. మరి ఇలాంటి వాళ్ళు సార్, ఇలాంటి వాళ్ళు మంత్రి గారిని ఏంటంటే సార్, నిండు సభలో బిజినెస్ తోటి పోల్చి మీరు అపహాస్యం చేస్తూ ఉన్నారు ఈ సభని. మీరు దయచేసి ఇంకోసారి ఇలాంటి మాట మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష, రెండో విషయం, 15 లక్షల విషయం చెప్పారు కదా అధ్యక్ష. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి వినండి, అరే మా జీడిపి పెంచడానికి దాని ఉద్దేశం ఏంటంటే అందరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని కాదు, ప్రతి వ్యక్తికి 15 లక్షల వర్త్ మనిషిగా మారాలంటే రేపు జీడిపి పెరగాలంటే దానికి కావాల్సినటువంటి నల్లధనం బయటకు రావాలని చెప్పి ఆ రోజు 1000 రూపాయల నోట్లను, 2000 రూపాయల నోట్లను పూర్తిగా రద్దు చేసి నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చి ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఐదో రిచెస్ట్ కంట్రీగా, బలమైనటువంటి ఎకనామికల్ కంట్రీగా మేము ఎదిగినామంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ద్వారానే జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు, మీరు ఇవ్వాల్సినటువంటి ముందు దయచేసి మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మీరు ఇవ్వాల్సినటువంటి బోనస్ కానీ, మీరు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ కానీ, మొన్న అధ్యక్ష ఎన్నికలకు ముందు పాపం వాళ్ళు, ఈ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు 5,000 రూపాయలు వాళ్ళు వేస్తామని చెప్పి అకౌంట్లో వేస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆపింది కదా, డబ్బన్న ఇప్పటికి పూర్తి చేయలేకపోతున్నారు అధ్యక్ష. అవి ముందు వేయండి, తర్వాత మీరు వేస్తాన డబ్బులు వేద్దాం. ముందు ఆ డబ్బులు మహేశ్వర గారు కంప్లీట్ చేయండి. ముందు జార్ఖండ్ ఎంపీ గారి దగ్గర ఉన్న 300 కోట్లు బయట తీయద్దా? అవి తీయండి. యాడికి దేనికోసం పెట్టారు అధ్యక్ష? అవి తెలంగాణ పంపుదాం అనుకుంటే అవి ఆగిపోయినట్టున్నాయి అధ్యక్ష. లేకుంటే వీళ్ళకి సర్ప్లస్ ఉన్నాయి కాబట్టి ఆగిపోయినట్టున్నాయి, కాబట్టి అవి దొరికినాయి అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. మీరు అన్నారు కంక్లూడ్ చేస్తున్నా సార్. అరే ఇంతేం సార్, మా మీద ఏం సార్ మీరు మా మీద పడతారు? అరే మేము 8 మంది ఉన్నాం సార్, థర్డ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద హౌస్ సార్. యూ టు లుక్ ఎట్ us. వేరే వాళ్ళకి ఎంత నిన్న కూడా మాకు క్లారిఫికేషన్ టైం ఇవ్వలేదు అధ్యక్ష. ఈ రోజు కూడా ఈ రకంగా మా గొంతులు నొక్కితే ఎట్లా అధ్యక్ష? ఇది కంప్లీట్ అంటే ఎట్లా అధ్యక్ష? చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. హరీష్ రావు గారు మాట్లాడే హెల్త్ మాట్లాడాలా, హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఎడ్యుకేషన్ మాట్లాడాలా, గతంలో నేను ఇచ్చిన చార్జ్ షీట్లు అన్ని ఉన్నాయి అధ్యక్ష, తీసుకొచ్చిన చాలా సందర్భాలు మాట్లాడుతున్నాయి. అన్ని కూడా క్లారిఫై చేయాలి కదా అధ్యక్ష. మీరు కంప్లీట్ చేయండి. అందుకనే ఏంది టీ బ్రేక్ ఇచ్చాక మళ్ళీ మాట్లాడదాం. మీకు ఆగరైతే చెప్పండి, టీ బ్రేక్ ఇద్దాం, మళ్ళీ మాట్లాడదాం. మాకేం పని లేదు అధ్యక్ష. రాత్రి 12 గంటల నాకు కూడా కూర్చోబట్టే మేము మాత్రం ఖచ్చితంగా మీరు మాట్లాడండి, మీరు కంక్లూడ్ చేయండి. సార్ నేను కంక్లూడ్ చేస్తున్నా సార్. నాకు టైం ఇవ్వాలి కదా సార్. వీళ్ళకి 1.5 అవర్ ఇస్తారు, వీళ్ళకి 1 అవర్ ఇస్తారు, వాళ్ళకి 2 గంటలు ఇస్తారు సార్. మాకు టైం ఇవ్వకుండా థర్డ్ లార్జెస్ట్ పార్టీ సార్. మీకు సరిపోయిన సమయం ఇచ్చినాం కానీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికే ఎక్కువ అయిపోయింది కానీ అదే సార్ మేము చెప్పేది ఏం చెప్తున్నాం సార్. మరి రుణమాఫీ 9వ తారీఖు మొన్న అంటారు, 100 రోజులు అంటారు. మంత్రి గారు అబద్ధం చెప్పడం కాదు సార్, హౌస్కి అబద్ధం చెప్పుడు తప్పు కాదు సార్. ఆయన మేనిఫెస్టోలో 9వ తారీఖు రాసిండా లేదా సార్? 9వ తారీఖు రాసినప్పుడు ఆయన 100 రోజులు టైం పెట్టి అడుగుతాడు సార్. అగో ఇట్లా అంటుండే సార్. ఇట్లా అంటే ఏమంటే ఇయ్యమనా, ఇయ్యకుండా ఇట్లా పెట్టామనా, ఇయ్యకుండా ఇట్లా పెట్టాం మేము, ఇట్లా అంటున్నాడు చూడు. సభను గౌరవ సభ్యులు
పూర్తి స్థాయిలో ప్రకదారి పట్టిస్తూ ఉన్నారు అధ్యక్ష. మేమేం చెప్పాము, మా 6 గ్యారెంటీలు ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పాము. వారు కావాలనే 9వ తారీఖు నాడు ఇస్తామని చెప్పామని వారు ఒక పక్కన వారి మిత్రపక్షమైన టీఆర్ఎస్ వారు చెప్తూ పోతూ నడుస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు మేము చెప్తా ఉన్నాం 100 రోజుల లోపల మా మేము 6 గ్యారెంటీలను అమలు చేసే కార్యక్రమం చేయటం జరుగుతుంది. నేను గౌరవ మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, సబ్జెక్ట్ పరంగా 2 నిమిషాలు మాట్లాడి చాలా సమయం ఇచ్చారు. 9 మంది సభ్యులు, 8 మంది సభ్యులు, మరి 7 సభ్యులు, మరి వీళ్ళందరూ ఉన్నట్టు అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి. వారికి ప్రధాన ప్రతిపక్షం కనుక వారికి ఎక్కువ సమయం వస్తుంది. మరి వారంత సమయం రావాలని అనుకున్నప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్షమై కూర్చునేందుకు ప్రయత్నం చేయండి, వారు మీ స్థానంలోకి వస్తారు, మరి అప్పుడు చూద్దాము. కానీ దయచేసి నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, గౌరవ శాసనం కంక్లూడ్ చేసి సార్ అధ్యక్ష, ఇంకా ఎంఐఎం వారు మాట్లాడేది ఉంది, సిపిఐ వారు మాట్లాడేది ఉంది, మళ్ళా మంత్రి గారు కూడా రిప్లై చేసేది ఉంది అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్. మహేష్ రెడ్డి గారు మీరు కంప్లైంట్ చేయండి అధ్యక్ష. ఒక నిమిషం సార్, ఒక నిమిషం అధ్యక్ష. అధ్యక్ష ఆయన కంప్లైంట్ ఎందుకు అధ్యక్ష, ఎందుకు అధ్యక్ష మంత్రి గారు ఉలికి పడుతున్నారు? నేను మాట్లాడితే లేస్తాడు ఎందుకు అధ్యక్ష? ఆయన గంటనర మాట్లాడితే లేవలే అధ్యక్ష, నేను మాట్లాడితే లేస్తాడు ఎందుకు అధ్యక్ష? ఎందుకు నన్ను టార్గెట్ చేస్తుండే అధ్యక్ష? ఏదో పర్సనల్గా నన్ను టార్గెట్ చేస్తుంటే అనిపిస్తుంది అధ్యక్ష, నాకు సమయం ఇవ్వద్దు అని. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, వారు పాపం మాట్లాడలేరు అధ్యక్ష. 2 లక్షల రుణమాఫీ అని గట్టిగా మాట్లాడలేరు. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు కూడా ₹1,00,000 పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయారు కాబట్టి మాట్లాడలేరు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి వాళ్ళు మాట్లాడలేరు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి వాళ్ళు మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కదా, కాబట్టి మాట్లాడగలిగేది మేమే కదా అధ్యక్ష. మేము అక్కడ కూర్చుంటే అవసరం లేదు అధ్యక్ష. మొన్న 1కెళ్ళి 8 వచ్చాం, 8కెళ్ళి 80 అక్కడికే వస్తాం అధ్యక్ష నేరుగా. ఇది గుర్తుపెట్టుకోండి అధ్యక్ష. మేము ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మాకెవరు మిత్రపక్షాలు కారు అధ్యక్ష. ఏమైనా మిత్రపక్షాలు గతంలో పోటీ చేసుకున్న స్నేహం, పాత స్నేహం ఉంటే మీ మధ్యలో ఉంది అధ్యక్ష. పాతది ఇంకా ఫ్లేవర్ పోనట్టుంది, వాళ్ళ బంధుత్వం కానీ స్నేహం కానీ పాత స్నేహం అట్లే ఉండదు. నన్ను డిబేట్ చేస్తున్నా అధ్యక్ష. మీరు మీకు ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయండి. సార్ మేము 8 మంది ఉన్నాం సార్, మాకు క్యాలిక్యులేట్ చేసి టైం ఇవ్వండి. నిన్న ఎంఐఎం టైం ఇచ్చారు సార్, నిన్న మీరు ఎంఐఎం టైం ఇచ్చారు. క్యాలిక్యులేషన్ కూడా రెడీ ఉంది సార్, క్యాలిక్యులేషన్ కూడా రెడీ ఉంది సార్, క్యాలిక్యులేషన్ కూడా రెడీ ఉంది, చెప్పమంటే చెప్తాము. ఈరోజు బీజేపీ పార్టీ వారికి 60 నిమిషాలు అధ్యక్ష, 8 మంది సభ్యులకు కేవలం 4 నిమిషాలే మీరు కేటాయింపు చేయడం జరిగింది. చాలా సమయం ఇచ్చాను ఇప్పటికీ. మహేష్ రెడ్డి వీరికి ఎంతసేపు ఇచ్చారు సార్? నిన్న మాకు క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మహేష్ రెడ్డి గారు మీరు మాట్లాడుకొని మీరు లొల్లిపడి బయటపడుతుంది సార్, ఇది అన్యాయం సార్. ఇది మహేష్ రెడ్డి గారు మీరు కంప్లీట్ చేయకపోతే గౌరవ మంత్రి గారు మాట్లాడతారు. కంప్లీట్ అంటే ఒక్క నిమిషంలో మీరు కంక్లూడ్ చేసేయండి, ఒక్క సెకండ్లో మీరు కంప్లీట్ చేయండి సార్. ఒక్క నిమిషంలో కంప్లీట్ ఎట్లయితే సార్? కంక్లూజన్ చాలా సమయం ఇచ్చిన, మీ సమయంతో వృధా చేసుకుంటూ మీరు అక్కడ ఇక్కడ మాట్లాడి. సార్ నేను ఒకటే తెలియజేస్తాను అధ్యక్ష, మరి 9వ తారీఖు గురించి కూడా మిస్గైడ్ చేశారు అధ్యక్ష మంత్రి గారు. 9వ తారీఖు మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారా లేదా? 9వ తారీఖు మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారా లేదా? గెలిచిన వెంటనే చెప్పలేదంటే ఎట్లా కా నువ్వు? 9వ తారీఖు రోజు మీరు చూడండి మీ మేనిఫెస్టో, నా కాడ కాపీ ఉన్నది, 2 లక్షల రుణమాఫీ. అంతేకాదు అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, మీరు గెలిచిన వెంటనే ₹500 బోనస్ ఇస్తామని చెప్పారు కదా అధ్యక్ష. మరి ₹500 బోనస్ ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? ₹500 బోనస్ ఎప్పుడు ఇస్తారు? కొనుగోలు గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు. సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు వాళ్ళు మిమ్మల్ని విమర్శించినప్పుడల్లా మా వాళ్ళు కొద్దిగా కనీసం రిస్క్ వచ్చింది, ఎందుకంటే గవర్నమెంట్ మైండ్ సెట్ మారింది అధ్యక్ష. మీ ద్వారా సభ్యునికి తెలియజేస్తా ఉన్నాం, వాళ్ళేమో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవద్దు, కేంద్ర గవర్నమెంట్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవద్దని ఆలోచన ఉంది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో ఉన్న ఫెడరల్ సిస్టమ్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి నిధులు తేవడానికి సానుకూలంగా ఉన్నాం. మీరు వీలైనంత వరకు మీరు కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కేంద్రం నుంచి నిధులు రావడానికి ప్రయత్నం చేయండి. కానీ మీరేం చేసారు, మేమేం చేసినా 10 రోజులుగా ఓపిక పడతలేరు ఎందుకు అధ్యక్ష?
మీరు 10 సంవత్సరాల కింద 15,000 ఇస్తారే కాదు, ఆ గ్యాస్ దంచుతుంటే లేకపోతే అనేక రకాలుగా మొత్తం దేశాన్ని అమ్మేస్తుంటే మాట్లాడకుండా ఉగునా కొద్ది మీరు ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాదు కదా అధ్యక్ష. ఇలా దేశాన్ని మొత్తం మేమిద్దరము మాకిద్దరు అన్నట్టు అమ్మేస్తూ ఉంటుంటే మీరు ఇలా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మేము అధ్యక్ష ఇలా అడుగుతా ఉన్నాం. ఇలా దేశంకు సంబంధించి మొత్తం వ్యవస్థలో కనీసం పార్లమెంట్ మీద దాడి జరిగితే కూడా చట్టసభలో అంతమంది సస్పెండ్ చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? వీళ్ళు మాట్లాడితే ఎట్లా ప్రజాస్వామ్యం గురించి, హామీల గురించి? ఓపిక ఉంటుంది, వాళ్ళకు కూడా చెప్తున్నాం, గౌరవ సభ్యులకు మీకు కూడా చెప్తాం అధ్యక్ష. మా ప్రభుత్వం ఇప్పుడే మేము తప్పకుండా హామీలు అమలు చేసే బాధ్యత మాది. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. పరపతి గురించి మాట్లాడే గతంలో సభ్యుడు కూడా కాంగ్రెస్కున్న పరపతి ఈ దేశంలో వేరే పార్టీకి లేదు అధ్యక్ష. ప్రభుత్వాన్ని నడపడము, పరపతి, గౌరవం కాపాడడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి వెన్నెరతో పెట్టే విద్య. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా 5 సంవత్సరాలు పరిపాలించి భవిష్యత్తులో కూడా మాకే మళ్ళీ ప్రజలు పట్టం కట్టే విధంగా పరిపాలన కొనసాగితే మీరు పరిశాన కాకండి, ఆందోళన చెందకండి, ఆరోగ్యం కాపాడుకొని కొద్ది రోజులు ఓపిక కొట్టండి, నిమ్మలంగా ఉండండి. తప్పకుండా 10 రోజులకి టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష సభ్యులు కావచ్చు, మీరు కావచ్చు, కొద్దిగా ఓపిక కొట్టమని కోరుతా ఉన్నా దయచేసి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా. మహేశ్వర రెడ్డి గారు, మీరు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువైంది. మీరు ఒక్క చూడండి, సెకండ్ లో కంప్లీట్ చేయకపోతే గౌరవ మంత్రి గారికి ఇస్తాను. ఇప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? సంబంధం ఉన్న మీరు కంప్లీట్ చేయండి. మీరు సంబంధం ఉన్న సబ్జెక్ట్ మీరు సబ్జెక్ట్ మంత్రి గారు కాబట్టి ఏం మాట్లాడినా మీరు మైక్ ఇస్తారు, మంత్రి గారు కాబట్టి ఏం మాట్లాడినా నడుస్తుంది. కంప్లీట్ చేయండి. వారు మాట్లాడింది ఏంది అధ్యక్ష? సంబంధం ఉన్న అంశం అధ్యక్ష. ఇది దాని మీద చర్చ పెట్టమండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. దానికి టైం ఇవ్వమండి, అలకేట్ చేయమండి, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇష్టానుసారంగా వారు మాట్లాడితే ఎట్లా? సబ్జెక్ట్ ఏదైనా ఉంటే ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? నేను సంబంధం లేదు, ఏం మాట్లాడలేదు. నేనేమన్నా ప్రభుత్వం మైండ్ సెట్ మారింది. ప్రభుత్వము కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చుకోవడానికి సానుకూలంగా ఉంది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా. మీరు అందుకేమైనా సహకరిస్తామంటే నేను తప్పు మాట్లాడినట్టు నేనేం తప్పు మాట్లాడిన అధ్యక్ష? తెలంగాణ ప్రజలు సహకరించారా? మీరు సహకరించమని అడిగితే కూడా మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీరు చెప్పండి సహకరించమని. మా ప్రభుత్వాన్ని విమర్శ చేయడానికి మీ ప్రభుత్వం చెప్పండి. మేము ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కేంద్రం ఏం సహకారం చేస్తూ చేయించు. గ్యాస్ సబ్సిడీ 500 కదా, మీరు 500 ఇచ్చే అవసరం లేదు, కేంద్రమే మేము బరువు మోస్తామని చెప్పండి. అట్లా చేతనవుతుందా? ఆ పార్టీని మీరు ఒప్పియగలుగుతారా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళను? అసలు మీ దగ్గర మీ పార్టీలో మీకు సంబంధించిన మాటనే లేదు. వీళ్ళకి నిజంగా ఒక చిత్తశుద్ధి ఉంటే నిండు పార్లమెంటులా తెలంగాణ తెచ్చుకున్న విధానాన్ని అవమానపరిచిన వీళ్ళు ఇంకా బీజేపీలు ఉన్నారంటేనే ఈ తెలంగాణ ప్రజలకు అవమానకరం అధ్యక్ష. ఏ దేశానికి అవమానం. తెలంగాణను కిచ్చపరిచారు, తెలంగాణ అమరవీరులకు కిచ్చపరిచారు. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అరే బీజేపీ గురించి మాట్లాడుతున్నాం, రాజ్యసభలో బతిలారు తెచ్చుకొని ఇవాళ బీజేపీ గురించి మాట్లాడు. నేను మళ్ళా ఆర్గ్యుమెంట్ అధ్యక్ష. గౌరవ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సి కోరు. కంక్లూడ్ అయిపోయింది. మీకు చాలా సార్లు సమయం ఇచ్చినాను, మీరు కంక్లూడ్ చేయట్లేరు. మీరు చైర్ దిక్కు మాట్లాడకుండా అక్కడ మాట్లాడడం మీ సమయానంతా వృధా. గౌరవ మంత్రి మీరు ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయండి. ఒక్కటే సార్, నాకు అందరికి ఇచ్చినట్టు నాకు సమయం ఇవ్వండి. మీకు అందరికంటే ఎక్కువ సమయం ఇచ్చినాం. మీ సమయాన్ని మీరే వృధా చేసుకుంటున్నారు. చాలా సమయం ఇచ్చినాం. మీకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ సమయం ఇచ్చాము. ఒక్క నిమిషం మాట్లాడమంటే ఎట్లా సార్? మీకు మీ సంఖ్యాబలాన్ని కంటే మీకు 40 minutes పైన ఇచ్చినాం సార్. మీ సంఖ్యాబలం కంటే ఎక్కువ ఇచ్చినాం మీకు సార్. దానిలో ఏమనుకోవాలి. మీరు ఒక్క గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మీరు మీ సబ్జెక్ట్ మాట్లాడితే చెప్తున్నాను సార్. గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పదే పార్లమెంటు దాడి గురించో ఇంకో దాని గురించో మాట్లాడితే దానికి ఒక చర్చకు పెట్టమనండి, మేము సిద్ధంగా ఉన్నాం. వారు చెప్పాలనుకున్నటువంటి అది పార్లమెంట్ మీద దాడి గురించి వాడు పదే మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద చర్చకు పెట్టండి, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా వారు ఫస్ట్ లేరు సార్. సబ్జెక్ట్ చెప్పినప్పుడు వారు లేరు. దయచేసి వినండి. పొన్నం ప్రభాకర్ గారు, నేనేమన్నాను, మీకు నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం గతంలో ఇన్ని లక్షల కోట్ల నిధులు ఇచ్చింది. మన ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది. కాకపోతే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక చరిత్రాత్మకమైన తప్పిదం ఏంటంటే సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం పేరు మీద 6,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి ప్రజానీకానికి కాదు యావత్ భారతదేశానికి చెప్పడం వలన ఈరోజు 70% మన వనరులు కేవలం
సాలరీస్కి, రికరింగ్ ఎక్స్పెండిచర్స్కి, ఇంట్రెస్ట్లకు, రీపేమెంట్లకి వెళ్తే 30% ఈ రాష్ట్రం సంక్షేమ కార్యక్రమం నడపగలుగుతుందా? రేపు కొత్త లోన్లు తీసుకొస్తే వాటికి మరి రీపేమెంట్ చేయగల శక్తి ఈ రాష్ట్రానికి ఉన్నదా అని చెప్పి రేపు అడుగుతారా లేదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నాను. మీ ఆర్థిక నిపుణులతో మాట్లాడండి. ఆర్థిక నిపుణులు దీన్ని ఒప్పుకుంటారా చెప్పండి. మీరు ఒక చిన్న బ్యాంకుకు వెళ్ళి 1 లక్ష రూపాయలు లోన్ అడిగితే 100 పేపర్లు అడిగేటప్పుడు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు మీరు నిధులు తీసుకురావాలన్నా, లోన్ తీసుకురావాలంటే ఏ రకంగా రీపేమెంట్ చేస్తారో మరి రాష్ట్రాన్ని అడుగుతారు కదా. ఈ రకంగా మీరు యావత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి మరి అంశాన్ని 6,50,000 కోట్ల రూపాయల అప్పులను తీసుకొచ్చి ఇలా మీరు ఈ రకంగా సభలో పెట్టి యావత్ దేశానికి మీరు చెప్పిందంటే ఏ రకంగా మనం ముందుకెళ్తాం? ఏ రకంగా లోన్లు వస్తాయి? మేము మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఈ రాష్ట్రానికి లోన్లు వచ్చినా, నిధులు వచ్చినా మాకు సంతోషమే. కానీ మీరు తీసుకురావడానికి గాల మరి కనీసం ఉన్నటువంటి హోప్ను కూడా మీరు పోగొట్టి ఈరోజు మీరు కేవలం కేంద్రాన్ని నిందిస్తామంటే ఊరుకునే సమస్య లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది. మొన్న గత 10 సంవత్సరాల్లో కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఈ రాష్ట్రాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర ఉన్నది. రేపు మీకు కావాలంటే కూడా మరి ఖచ్చితంగా నిధులు ఇస్తారు, సమకూరుస్తారు. కానీ మరి మీరు ఇచ్చేటువంటి మరి ఈ రకమైనటువంటి నివేదికల వల్ల ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే కాదు, ఏ ఒక్క ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా ముందుకు వచ్చే సమస్య ఉండదు. మనము పడే ప్రమాదం ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కేవలం మనము ఎవరినో దాడి చేయబోయి మన ఉన్నదాన్ని మనము ఎలుకల బాధకు ఇల్లు కాలబెట్టుకున్నట్లు ఎవరినో దాడి చేయబోయి ఈరోజు చేసినటువంటి ఒక తప్పిదం వల్ల రాష్ట్రమే నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది అధ్యక్ష. నేను చెప్పేది దయచేసి నేను మంచిగా ఆలోచన చేసి మీరు స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. నేను ఏ రోజు కూడా తప్పుగా నేను చెప్పడం లేదు అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష మహేష్ రెడ్డి గారు మీకు ఇచ్చిన సమయం 40 మినిట్స్ పైన ఇచ్చాను, 45 మినిట్స్ ఇచ్చాను. మీరు ఇంకా వారి సంఖ్యాబలాన్ని బట్టి వారికి ఇచ్చినాం. ప్రధాన ప్రతిపక్షం 8 మంది సభ్యులకు మీ సమయాన్ని మీకు ఇచ్చినాం. గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇప్పుడు మాట్లాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ, మొన్న కేటీ రామారావు గారు మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద చేసిన, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేసిన కొన్ని విషయాలని నేను ఇంటర్వ్యూని ఎందుకు అవుతున్నానంటే ఆన్ రికార్డ్గా వారు చెప్పిన విషయాలు వాస్తవాలు కాదనే విషయానికి నేను ఈ సభ్యులందరూ కూడా ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బేసిక్గా రేషన్ బియ్యం ఇవ్వడానికి గతంలో చాలా కమోడిటీ ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం బియ్యం ఇవ్వడానికే పరిమితమైంది. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి ఇదివరకు కొంత ఎక్కువ క్వాంటిటీ ఇస్తుండే. గత 2-3 ఏళ్ల సంది కేవలం గత ప్రభుత్వం 1 కిలో బియ్యంకి పరిమితమైంది. గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వం ఈ రేషన్ బియ్యం కింద సబ్సిడీ ఇవ్వనందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క డెట్ వీళ్ళు అధికారంలో వచ్చినప్పుడు 3,300 కోట్లుంటే ఈరోజు 56,000 కోట్లకు పెరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ద డెట్ ఆఫ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ 3,361 crores to 56,000 crores. కేవలం వీరు ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వనందుకే నేను మనం చేస్తున్నారు. మరి అదేవిధంగా నేను పూర్తి చేసినాక వాళ్ళు మాట్లాడమని చెప్పండి. అదేవిధంగా 56,000 కోట్ల అప్పు కాకుండా మహేష్ రెడ్డి గారు, నేను అయినాక మీరు మాట్లాడండి. నేను అయినాక మీరు మాట్లాడండి ప్లీజ్. అయినాక మాట్లాడండి. సరే, ప్యానల్ స్పీకర్ గారు, ఒక విషయము అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిరుపేదలకి బియ్యం ఇచ్చే కార్పొరేషన్కి గత ప్రభుత్వం 10 ఏళ్లలో 1 సంవత్సరం కూడా పూర్తి సబ్సిడీ విడుదల చేయనందుకు 56,000 కోట్లకు అప్పు పెరిగింది. 56,000 కోట్ల అప్పు పెరగడమే కాకుండా ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క నష్టాలు, లాసెస్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గత ప్రభుత్వం యొక్క లెగసీ నష్టాలు 11,500 కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్స్లో వాళ్ళు వదిలిపెట్టిన నష్టాలు 11,500 కోట్లు. ఏ స్టేట్లో
గురించి 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం కేవలం 1 కిలో బియ్యం గత ప్రభుత్వం సప్లై చేసిన విషయం కూడా నేను యావత్ తెలంగాణ ప్రజానికాన్ని గుర్తు చేస్తున్నా. ఈ 6 కిలోలు కూడా ఈరోజు 75% రేషన్ బెనిఫిషరీస్ ఎవరూ తినడం లేదు. క్వాలిటీ పూర్ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఆ 5 కిలోలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం 1 కిలోకి కానీ మీరు ఖర్చు పెడుతుంది రైస్ ప్రొక్యూర్మెంట్కి 39 రూపాయలు కిలో ఖర్చు పెట్టి నో ఆఫ్టర్ ఫినిష్ అరే నేను అయిపోయినా హరీష్ గారు మీరు గంటలు మాట్లాడుతూ సపడే కూర్చున్నాం. లెట్ మీ కంప్లీట్. ఈ 6 కిలోల బియ్యం ఏది కేంద్ర మీకు ఇస్తాను వారి మాట్లాడి మీరు మాట్లాడి కూర్చోండి. మీకు ఇస్తాను వారు మాట్లాడి మీకు ఇస్తాను కూర్చోండి. వారిని మాట్లాడినండి తర్వాత మీకు ఇస్తాను కూర్చోండి. మీకు ఇస్తాను హరీశ్రావు గారు కూర్చోండి. సరే, ఇప్పుడు ఈ 6 కిలోల బియ్యం అంటే ఒక్కొక్క కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 39 రూపాయల కిలోకి ప్రొక్యూర్మెంట్ చేసి ఈ రాష్ట్రంలో ఈరోజు ఆ రైస్ క్వాలిటీ ఎట్లుందంటే 70 to 75% రేషన్ బియ్యం ఈరోజు డైవర్ట్ అవ్వడం, మిస్యూజ్ కావడం, వేరే యూస్ జరగడం మీ అందరికీ తెలిసిన విషయమే. అది ఇప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మరి గత ప్రభుత్వంలో పనితీరు. అదేవిధంగా వీళ్ళు ఎంత పొలిటిసైజ్ చేశారంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంత ఇండెట్ ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ స్టాకులు మేము కొంత కొనుక్కుంటాం, నెలకి 2.5 లక్షల టన్నులు మీ దగ్గర బియ్యం కొనుక్కుంటుంటే స్టాక్ ఉన్నా సరే కేవలం పొలిటికల్ కారణాల వల్ల వారికి ఆ రైస్ అమ్మలేదనే విషయం కూడా నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో మరి చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంటు సెంట్రల్ గవర్నమెంటు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సరే కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిలియర్ ఉన్నా డాక్యుమెంటేషన్ సరిగ్గా చేయనందువల్ల కొన్ని వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రావాల్సింది. మీరు సబ్సిడీ ఇవ్వరు రైస్ కింద, ప్రొక్యూర్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ డిలే చేస్తుంది. మరి ఈ విధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈరోజు 56,000 కోట్ల అప్పు, 11,000 కోట్ల నష్టంలో ఉన్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా హరీష్ రావు గారు మీరు కొత్త ప్రాజెక్టులు మాట్లాడారు, ఎంక్వైరీ చేయండి అన్నారు. తప్పనిసరిగా చేస్తాము, చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా మనం చేస్తున్నా. మరి నేను ఒక నిమిషం, ప్యానల్ స్పీకర్ గారు, ఎంత దుర్మార్గంగా జరిగిందంటే ఇరిగేషన్ శాఖ సరే 21,000 కోట్లు జరిగిందా, 1,00,000 కోట్లు జరిగిందా, 90,000 కోట్లు జరిగిందా, సరే దోస్ ఆర్ డీటెయిల్స్. 90 to 95,000 crores ఖర్చు పెడితే మరి మీ సభ్యులకు కూడా తెలవాలి 90 to 95,000 crores మీరు ఖర్చు పెట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొత్త ఆయకట్టు జనరేట్ ఎంత అయిందండి? న్యూ ఆయకట్ ఎంత జనరేట్ అయింది? సిఏజీ రిపోర్ట్ ప్రకారము 40,000 ఎకరాలు. సరే ఇప్పుడు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పే లెక్కలు 1,00,000 ఎకరాల కంటే కొద్ది ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ 1,00,000 crores ఖర్చు పెడితే ఓహో అని చెప్పుకున్నారు, ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ చెప్పుకున్నారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ అబౌట్ 1,00,000 acres, 1,00,000 కోట్లు ఖర్చు పెడితే. మరి పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెట్టారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ 0. No, because మీరు ఇట్ ఈస్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్. మీరేమన్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అద్భుతంగా చేసినారు. నేనేం చెప్తున్నా, మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినరో ఇట్ ఈస్ ఆల్ బీన్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది మీరు జరిగిందని నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు. పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెడితే 25,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres. సీతారాం సాగర్ కి 7,500 కోట్లు ఖర్చు పెడితే
కొత్త ఆయకట్ క్రియేటెడ్ 0 acres. అంటే ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి మీరు కొత్త ఆయకట్ క్రియేట్ చేయకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పులో ముంచిన వాళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా స్పీకర్ గారు ఇది మొత్తం శాసనసభకి తెలంగాణ ప్రజానికాన్ని తిరగాలి. మేడిగడ్డలో జరిగిన విషయం క్రిమినల్ నెగ్లిజెన్స్. వరుస సమీక్షల తర్వాత నేను చెప్తున్నా, మేడిగడ్డ బ్యారేజ్ పూర్లీ డిజైన్, పూర్లీ బిల్ట్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్యారేజ్ కొలాప్స్ కావడం, అసలు నేను ఏ డేట్ జరిగిందండి? October 21. వాళ్ళ ప్రభుత్వం ఉన్నది ఎప్పటి వరకు? బహుశా వారం 10 రోజుల కింద వరకు. ఆనాటి ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు చూస్తుంటే దేర్ ఆర్ మెనీ అలార్మింగ్ సిగ్నల్స్. ఎవరు రియాక్ట్ కాలేదు, ఎవరు దాని మీద ఏమి రెక్టిఫికేషన్ చర్యలు తీసుకోలేదు. నిన్న ఏది ఏజెన్సీ కన్స్ట్రక్షన్ వచ్చిండ్రో వాళ్ళు ఏమంటారు? మీరు డిజైన్ ఇచ్చిండ్రు, మీరే స్పెసిఫికేషన్ ఇచ్చిండ్రు, మీరే మెటీరియల్ చెప్పిండ్రు, దాని ప్రకారం కట్టినాం. ఇంజనీర్లు అడిగితే ఇదేం డిజైన్ అంటే అప్పుడు ఎవరు సార్ మొత్తం డిజైన్ ఒక ఆయన కదా, ఆయన కట్టమని మేము కట్టినాం. ఇట్ ఈస్ అంటే ఐఎమ్ సేయింగ్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, నథింగ్ ఇస్ గ్రేట్ రెస్పాన్స్ చెప్తున్నది. మేడిగడ్డ బ్యారేజ్ పియర్, ఆ పియర్ ఉంటుంది కదా, బ్లాక్ నెంబర్ 7, వాళ్ళని ఐ విట్నెస్ అడిగితే పెద్ద శబ్దం వచ్చింది, కొలాప్స్ అయిపోయింది. ఒక్కసారి 5 feet కొలాప్స్ అయిపోయింది లోపలికి. సరే నేను అడిగిన వాట్ ఈస్ ద వర్స్ట్ సినారియో, వాట్ ఇస్ ద బెస్ట్ సినారియో. వాళ్ళ అదర్ ఏజెన్సీస్తో యాజ్ ఎ గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఐ హావ్ ట్రైడ్ టు ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అండ్ ద గవర్నమెంట్. హౌ డు వి రెక్టిఫై సిచ్యువేషన్? వాళ్ళు ఏమంటారంటే, సరే ఇప్పుడు ఏదో October 21 జరిగితే ఈరోజు ఏంది 15th or 16th 17th 18th, ఇప్పటి వరకు సరే ఆ 40 రోజుల్లో వాళ్ళు కంటిన్యూ 40 రోజుల్లో సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ కూడా జరగలేదు. ఇప్పుడు ఎల్ఎన్టీ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, మాకు ఉన్న అభిప్రాయంలో జియాలజీ సరిగా చెక్ చేయలేదు, డిజైన్ సరిగా లేదు, కాబట్టి పియర్ యొక్క ఫౌండేషన్ కొలాప్స్ అయింది. మరి ఏం చేయాలి దానికి? మొత్తం బ్లాక్ 7 యొక్క లాంగవిటీ గురించి మరి ఏం చేయగలుగుతామో మరి వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ సచ్ ఏ సీరియస్ ల్యాబ్. మరి హరీష్ రావు గారు, మరి మీరు అందరూ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు, మేము అద్భుతంగా ప్రాజెక్ట్ కట్టినాం. మీరు కట్టిన మీ మాటల్లో అతి అద్భుతమైన ప్రాజెక్టు పరిస్థితి ఇది. అంటే అప్పు తీసుకొచ్చి కట్టినది ఇది మేడిగడ్డ బ్యారేజ్. అన్నారం సుందిల్లా రెండిటికి క్రాక్స్. దానికి ఇప్పుడు రిపేర్స్ చేపట్టాలి. ఆడ 2 TMC వాటర్ ఉంటే డీ వాటర్ చేయాలి. అంటే ఒకటి, ఇది నిజంగా కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు అలార్మ్ అయ్యే సిచ్యువేషన్. టోటలీ యాడ్హాక్ డెసిషన్స్ గత ప్రభుత్వంలో. మరి అసలు నిజంగా సమీక్ష చేస్తుంటే ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు? వాట్ ఈజ్ ఆన్ రికార్డ్? ఇట్ ఈస్ రియలీ అలార్మింగ్ సిచ్యువేషన్. ప్యానల్ స్పీకర్ గారు, నేను ఎందుకు ఈ విషయం ఈ సబ్జెక్ట్ మీద చెప్తున్నా అంటే, ఇప్పుడు గత ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చిండ్రు, మేము ప్రొడక్టివ్గా చేసినాం, మేము ఏదో ఉపయోగించినాం అంటే ఉపయోగించింది ఈ విధంగా మన అందరినీ, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ విధంగా మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. తప్పనిసరిగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. మహేశ్వర రెడ్డి గారు మీకు ఇస్తాను సార్, వారికి మాట్లాడండి, కూర్చోండి. మీకు ఇస్తాను, కూర్చోండి. మీకు ఇస్తాను మహేశ్వర రెడ్డి గారు కంప్లీట్ చేయండి. కంక్లూడ్ చేస్తాను సార్. మహేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ సార్. మరి అధ్యక్ష, చివరిగా నేను కంక్లూడ్ చేసే ముందు మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారమే రైతు బంధు ఎప్పటికీ పూర్తి చేస్తారు. రైతులకు ఇవ్వాల్సినటువంటి 500 రూపాయల బోనస్ మరి ఇప్పుడు ఇమీడియట్గా ఈ సీజన్లో స్టార్ట్ చేస్తారా? 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖు మీరు ఇస్తామన్నటువంటి 9వ తారీఖు ఇస్తామన్నటువంటి రుణమాఫీ ఎప్పటిలోగా చేస్తారు? మరి ప్రభుత్వం ప్రజలకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష.
అంతేకాదు అధ్యక్ష, మహేష్ రెడ్డి గారు, మరి మీ ఒక్కొక్క ఎంపీ దగ్గర 300 కోట్లు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి అన్ని వస్తాం మేము, ఫిగర్ పడకండి. మహేష్ రెడ్డి గారు, మరి అధ్యక్ష ఈ రకంగా మీరు కంక్లూడ్ చేసేయండి. యా మీకు ఇచ్చి ఇన్నిసార్లు సమయం అధ్యక్ష, అదే మాదిరిగా చేస్తున్నారు, సరే కంక్లూడ్ చేస్తున్నాను సమయాన్ని వృధా చేస్తున్నారు. అదే మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కనీసం మన రెవెన్యూ పెంచడానికి గత ప్రభుత్వం అమ్మినట్లు మరి హైదరాబాద్ చుట్టూ భూములు అమ్మాలనుకుంటున్నారా? మరి అంతేకాకుండా ఎందుకంటే గతంలో భూములు అమ్మేటప్పుడు వారితో పాటు నేను కూడా ఉద్యోగం చేసిన అధ్యక్ష, వారితో పాటు నేను కూడా ఉన్నాను కాబట్టి వారికి తెలుసు. మరి అంతేకాకుండా మరి చాలా అంశాలలో వారు మాట్లాడారు. ఐటీ సెజ్కి సంబంధించిన భూములు ఇలా కమర్షియల్ రెసిడెన్షియల్ భూములుగా మారాయి, కమర్షియల్ భూములుగా మారి కోట్ల రూపాయలకు అమ్ముడుపోతూ ఉన్నాయి. దీని మీద వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి వారి గతంలో చెప్పిన మాట నాకు గుర్తున్నది అధ్యక్ష. మరి వాటి మీద మరి చర్యలు తీసుకుంటారా? అదే మాదిరిగా ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేస్తారా? వాటన్నిటికి కూడా మరి సేఫ్ గార్డ్ చేయడానికి ఏమైనా కార్యాచరణ చేస్తారా? మరి వారితో పాటు ఈ రెవెన్యూ పెంచుకోవడానికి కానీ లేకపోతే రేపు మీరు ఇచ్చినటువంటి హామీలు అంటే రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం మీరు మొబిలైజ్ చేయాలనుకున్నటువంటి దాంట్లో మా వంతు సహాయ సహకారం ఉంటే కూడా మా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా మీకు సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం, ఖచ్చితంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతూ ప్రజల సంక్షేమమే ముఖ్యం, ప్రజలకు అందుకోవాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు, మీకు ఇస్తాను, మీ క్లారిఫికేషన్ ఇస్తాను, మీకు సమయం ఇస్తాను. హరీశ్రావు గారు, ఓవైసీ గారిది అయిపోయి మీకు ఇస్తాను. Honorable Speaker, sir. క్లారిఫికేషన్ ఇస్తాను సార్, ఇస్తాను మీకు క్లారిఫికేషన్కు టైం ఇస్తాను. ఓవైసీ గారిది అయిపోయిన తర్వాత మీకు ఇస్తాను, కూర్చో. కానీ Honorable Speaker, sir. ఓవైసీ గారు కానీ Sir, at the outset, I thank the Honorable Speaker, sir, and Honorable Panel Speaker, sir, for giving me this opportunity to participate in the discussion on the white paper on the state finances. The Honorable Deputy Chief Minister Saab and the Finance Minister Saab had made opening remarks while tabling the white paper. He also mentioned that there is a lack of funds to even meet the daily expenses. Before I speak on the data mentioned in the white paper, sir, I would like to know as to what is the exact purpose behind publication of the white paper on the state finances. Is it to highlight the acts of omission or commission of the previous government in managing the state finances? Or is it to lay the blame on the previous government for allegedly mismanaging the state finances and creating a grim situation where it is becoming difficult for the new government to implement its poll promises, including the 6 guarantees, the 5 declaration, and obtain other promises, sir? Unless there is clarity on the objectives behind the white paper, any discussion on the same will not be useful, sir. Sir, Honorable Panel Speaker, sir, whatever be the reasons or motive behind the release of white paper on the state finances, sir, I would request those on the treasury benches not to give out message that Telangana has become a bankrupt and a debt-ridden state with no finances left to carry on the day-to-day activities. Yes, I am a politician. मैं सियासतदान हूं जरूर, लेकिन मेरे सियासी मकासद, मेरे सियासी कामयाबियों से बढ़कर अगर कोई चीज है तो मेरे लिए मेरा मुल्क है, मेरी रियासत है और मेरे लिए मेरा तेलंगाना। मेरे मकासद, मेरी कामयाबी बाद में, मेरे तेलंगाना की कामयाबी सबसे पहले। मैं ये चाहता हूं दोज ऑन द
treasury benches and the opposition benches may have political scores to settle with one another, but this does not give a good message across the country, more so to those in Reddy, Andhra Pradesh, who were opposed to the formation of Telangana state, sir. Sir, there were leaders such as Kiran Kumar Reddy, who were claiming that the Telangana would be a failed state, financially bankrupt state, state steeped in darkness due to power crisis, state without drinking water, and state with no finances for payment of staff and salaries, sir. I was the member then in the Andhra Pradesh Legislative Assembly. I have seen with my own eyes, and I am witness to it. A PowerPoint presentation was also made. तो मैं यह चाहूंगा कि there is a very thin line. Yes, as a politician we need to support and we need to protect our political interest. But at the same time, it's not just mine. It's the responsibility of all of us sitting here to first come forward and protect the interest of the state and see that the integrity and the credibility of state is not lost. But I'm saddened, sir, today when I see all these debate. I also understand why does the white paper talk about the resources spent in Telangana region in United Andhra Pradesh, sir. Sir, we may have political differences and divergent views of state finances, but let us not give the message that Telangana is not a viable state. Telangana is a viable state, sir. Let us make it loud and clear for the investors and the people coming here that this state is viable. You are welcome. Please come. We have power. We have water. We have lands. We want you to come and establish your industries, sir. Sir, the state has borrowed money and added to its debt, but the state has made progress and development in all sectors beside providing welfare to all the sections of society, sir. Sir, I was just seeing the white paper, sir. So I'm talking about the government of India, sir. India budgets versus expenditure. But we could have mentioned about the depth of the central government also, sir. Sir, which has increased. Honorable ex-MP is also here, and Honorable CM Saab also has been a member of parliament. If I am wrong, please correct me, sir. So the debt burden of government of India, which has increased from 44,25,347.66 crores in 2013 and 14 to rupees now 1,53,915.16 crores. 152 lakhs crores in the current financial year for the year 23 and 24, sir. The central government debt has increased to rupees 1,08,28,568 crores in absolute term. That is an increase of 244.69% in 10 years. In 10 years, sir. Sir, going further ahead, sir, on the Telangana State Finances White Paper, sir. Sir, Honorable Panel Speaker, sir. Sir, I have a strong objection, sir. The reason is that when we are discussing on these papers laid, these figures should be accurate, sir. It cannot be a difference of 0.01 also. But it is so unfortunate, sir. So I have gone through each and every page, sir. Sir, I would like to bring to your notice, sir, page number 4, where we say that the expenditure, we are talking about expenditure, 1,21,735. We are talking about the expenditure for the year 2016 and 17. When we go to 17 and 18, sir, we are talking about expenditure of 1,20,000. And then we are talking about for the 2018 and 19, the expenditure of 1,35,000, sir. For the year 19 and 20, the expenditure is mentioned here in this book is 1,42,000, sir. And it has been said
Sources, finance account, CAG, sir. Right. Sir, I have the CAG report with me, sir. The CAG report, here they are saying 62. The CAG report says 63,323, sir. Sir, here in the book it says 97,811 for the year 15 and 16, sir. And here the CAG says is 90,818, sir. Sir, I really fail, sir. If you have to see 16 and 17 and 17, 18 also, it is the same situation, sir. Sir, if we see again page number 14, we are talking about the actuals, sir. When we talk about the actuals also, sir, in page number 14, if we see, there also the mistakes are there, sir. Sir, for the year as per the CAG report, which I downloaded just now, sir, just now I downloaded. And that CAG report, it says about the receipts, sir. Again, about the receipts also, if we say for the year 14 and 15, it was 63,323, 15 and 16, 96,051, 2016 and 17, 1,17,799.50, and 17 and 18, 1,44,986.52. And then the actuals are 1,15,587.35, sir. Sir, I really fail to understand, sir. Sir, again we go to the page number 3, sir. Page number 3, sir. Sir, it is written about Karnataka, budget estimate, actual expenditure, and actual expenditure of budget, sir. Sir, now I got the CAG report, sir, I just downloaded. It says the estimate, sir, and the actual expenditure. If we have to see, sir, the actual expenditure mentioned in the white paper laid in this house says 2,61,000. But the CAG report says about Karnataka is 2,49,506.52. So I just want to know, shall I believe this book? Shall I trust this white paper? I'll go further ahead, sir. Sir, I'll go further ahead, sir. On page number 7, sir, United Andhra Pradesh budget versus expenditure, sir. So the budget estimates for the year 2004 and 5, 51,142. Sir, for 2005 and 6, budget estimate 55,331, sir. Sir, I got the books, and the books are saying it is 38,077. Sir, for the 2006 and 7, this white paper is saying 63,528, but the actual is 48,653, sir. Sir, I'll go further ahead, sir. मैं और आगे बढ़ता हूं, sir. Sir, when I see this, resources spent in Telangana region in United Andhra Pradesh, sir. Sir, इस पे मैं तफसील से बोलने से पहले, sir. Sir, now, अगर हम देखते हैं, sir, combined state का, if we have to see for 2004 and 5 and 5 and 6, यहीं पर आपकी किताब में in the same book, the figures are not matching. I just read the figures earlier and I turn the page and see the figures for the same year. Now what I see is that the combined state total expenditure for the year 2004 and 5, it is again saying 47,153. For 2005 and 6, it is saying 48,306. Sir, and again, combined state 2006 and 7, 56,648, that is wrong. 2007 and 8, 74,875, that is wrong. 2008 and 9, 80,804, that is wrong. 2009 and 10, 85,075, that is wrong. 2010 and 11, 1,06,36, that is also wrong. Now let me go further ahead, sir. Sir, और एक चीज, sir, important. Sir, here, on page number 4, sir. Page number 4, the first table. Sir, it is saying, right from for the year 2014 and 15 se leke 2022 se 23 tak. Sir, it says, budget estimate total, sir, 14,87,834.
Expenditure 12,24,877. Sir, now let us go to the resources spent in the Telangana region, United Andhra Pradesh, right from 1956. 1956 से लेकर हम 57 फाइनेंशियल ईयर्स को लेते हैं, द टोटल अमाउंट कंबाइंड स्टेट टोटल एक्सपेंडिचर इज 1,94,945. 11,94,945, sir. Sir, again if we go, अगर हम पीछे जाते हैं पेज नंबर 4 पे सर, तो हमको देखना चाहिए कि तेलंगाना में हम क्या खर्चे हैं. हाउ मच? दैट्स व्हाट. जो आंध्र प्रदेश में नहीं हुआ 10 साल में तेलंगाना में हो गया, जो 57 इयर्स में नहीं हुआ. अब अगर हम फिर अगर देखते हैं सर कि तेलंगाना, सर आई एम टेलिंग यू कि आपके फिगर्स कुछ सही नहीं है साहब इसमें. प्लीज प्लीज. अकबरुद्दीन ओवैसी जी जो कर्नाटका एस्टिमेट्स का जो पेज नंबर 5 में कर्नाटका जो डेटा के बारे में कुछ कहा, अगेन आई एम कोटिंग ऑफिशियल रिकॉर्ड ऑफ कर्नाटका स्टेट बजट. आई एम गोइंग टू प्लेस दिस रिकॉर्ड इन फ्रंट ऑफ द हाउस. 2021 estimated budget, Karnataka budget 2021 budget estimates 2,31 crores 442.14, and expenditure incurred accounts 2021 and 22 2,61,931.86 crores. This is Karnataka official budget source. So here my learned friend is quoting from CAG report. We have quoted Karnataka state budgetary document. So please correct yourself or please correct myself. Right, sir. Thank you so much. Sir, thank you so much, sir. Now the question arises, in your white paper, very conveniently, you are using RBI, you are using CAG, you are using Telangana budget in brief. So I want to know, and in fact I would say that we all would like to know, shall we follow RBI, shall we follow CAG, or shall we follow Telangana budget in brief? What does the Constitution say? What does the rule position say? The state budget we need to follow, we need to discuss on this, and CAG is the authority which audits. Yes, report देते हो, तो हम ये देखते हैं. तो now if you have to see your white paper, honorable CM साहब, इसमें हम RBI भी ले रहे, CAG भी ले रहे, state budget भी ले रहे, wherever it is convenient for us, we are taking it. Sir, I am not here to protect anybody, sir. Let me make it very clear. I am here to protect my state of Telangana, sir. I do not want a wrong message to be sent by this house that this state is in distress. ये स्टेट बीमारू हो गया, ये स्टेट तबाह हो गया, ये स्टेट में अब कुछ नहीं है. ये मैसेज हमको नहीं भेजना है, सर. Let us criticize the wrongdoing, sir. Any wrongdoings, any inquiry, we are here to support you. Yeah, sir. The point here, sir. The point here, sir. సార్ ఇక్కడ ఈరోజు వైట్ పేపర్ పెట్టడానికి కారణము స్టేట్ ఏదో డెఫిసిట్గా పోతుందని, స్టేట్ రేపొద్దున రాబోయే కాలంలో ఏం చేయలేని పరిస్థితిలో ఉందని, ఈరోజు స్టేట్ ఫినాన్సెస్ బాగాలేవని అని ఫోకస్ మొత్తం గ్లోబల్ లెవెల్లో చేయడానికి కాదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ అధ్యక్ష, సింపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ 10 years ఆఫ్ దేర్ రూల్. సింపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్. అప్పులు ఏంది సార్? అప్పులు చేయండి ఏ రాష్ట్రం ముందుకు పోలేదు. అప్పులు సరైన విధానంలో ఖర్చు పెట్టినరో లేదో చెప్పటానికే ఈ రాష్ట్ర జనాభాకి, ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పటానికి ఉన్నాం. రేపొద్దుగాల కూడా, రేపొద్దున టుమారో వీ స్టాండ్ హియర్ నాట్ టు షో కేస్, హియర్ వీఆర్ హియర్ టు సీ అవర్ స్టేట్ and put forward state our as a developed state tomorrow. Sir, here
I would like to tell you, and honorable member who is a senior member too, we are here to put a progress report of the last 10 years, sir. We will take this state from here as the first state of India in terms of developmental statistics. We will prove it after 5 years. This is, Honorable Speaker, sir. Sir, I thank Legislative Affairs Minister Saab for his words. This was what I want, sir. This was what I was wanting. I am not wanting a wrong message to go out of this house. Thank you very much. And we are also there. We will support you to make the state #1 state in the country. We will lend our support. Our criticism is going to be constructive. If I am criticizing this book, it is not that I am coming for TRS or BRS, sir. No, sir. I am just trying to correct this. From last 25 years, sir, I stand and I scream and I shout and I say that for God's sake, for heaven's sake, give us the right figures. But the bureaucrats sitting there who are supposed to be very learned, very educated, they fail to give proper information. They fail to give us the right figures. And action should be initiated on those such bureaucrats who mislead this house. We are led by the information provided by the bureaucrats and the department. Let it be the Honorable Chief Minister, let it be the leader of the opposition, let it be any floor leaders, let it be any legislatures. We follow the book and what has been tabled in the house. So let us make sure that whatever is being tabled is accurate and right. And any time if it is found to be wrong, an action will be initiated against those officers. This is what I want, sir. This is what I want. But it is so sad, sir. When I go further ahead also, sir, again when I go on the outstanding debt trend, sir, page number 18, what is it saying, sir, from the year 2014, 15, 15, 16 se lekar 23, 24 tak, sir. Sir, this table is saying that this source is RBI. The source is RBI. My source is this. My source is this. And my source is CAG. What does the CAG say, sir? Sir, for every year, here it is saying 2014 and 14-15, 72, 658. So 14-15, sir, it is 83,845, sir. Net increase of 22,135. This is 16.06%, sir. 14 and 15, sir, here it is saying 90,000, sir, but here with the information which I have is saying 93,115, sir. So the information which I gathered is not my information, sir. Sir, I just downloaded it from CAG site, sir. Kindly go through, sir. With all responsibility, I'm saying this, sir. Sir, if we have to see 16 and 17, sir, this book says 16 and 17, this book says 81,821, sir. But as per my information, sir, the actual is 1,27,828, sir. Sir, 17 and 18, 1,60,269 is in the book. And CAG says 1,27,000, sir. 17 and 18, sir. 17 and 18, 1,60,000. The CAG says 1,52,000 and change, sir. 18 and 19, that white paper says 190, sir. The CAG says 1.75 change, sir. And 19 and 20, if you have 20 and 21, sir, the outstanding debt in this white paper is saying 2,71,000, sir. 2021. The CAG is saying 2,44,019, sir. Sir, again 21 and 22, 3,14,000 this book is saying. Well, the CAG is saying 2,83,000, sir. So now I just, sir, if I am wrong, I may be corrected, sir. I am a person who wants to be corrected. I want to be corrected, sir. Sir, I want to know which book should I follow, which figures should I see. I will see the same figures, sir.
CAG देखना है, CAG देखूंगा, नहीं ये बुक आपकी सही है तो मैं इसको देखूंगा. Sir, again if we have to go, sir, on the page number 29, sir, expenditures on salary and pension, sir. Salary and pension, sir. What is this book saying, sir, and what is the CAG saying? The CAG, आप देखते हैं, sir, for the year 18 and 19, the total salaries and pensions are 32,378.19. And what does the white paper says? 38,210. Sir, CAG says for the year 19 and 20, total salaries and pension 34,289. The white paper says 39,147. For the year 2021, salaries and pensions, the CAG says 36,161. This book says 41,819. Sir, the CAG says for 21-22, 44,403.08. The white paper says 48,809. Sir, 22-23, the CAG says 51,082. The white paper says 55,925. So I just want to know who's right. Please correct me, who's right. अब ये पूरे इसमें, sir, it took so much of time to go through, to study. और अब सवाल ये है, हम अगर बहस करें और हम अगर किसी की नाकामी का जिक्र करें तो कैसे करें, कौन से फिगर्स को लेके करें? So going. Sir, as far my knowledge goes, I also stand corrected. I was just talking to the secretary. Sir, here in the page number 18, if you see, sir, here we have to see what is important to note is that the debt figures stated above do not include the off-budget borrowings of the government. Off-budget borrowings include loans availed by the entities outside the government system but guaranteed by the state. The point here is, my learned friend was also a PAC committee chairman. We were both together, sir. Audit accounts, until and unless the audit paras have been cleared, it is not final, sir. So most of the audit paras wouldn't have got finalized. So that may have the reason the RBI report and the audit report is differing. So we thought of taking the clarification and I'll get back to you. Thank you, sir. No. I'm saying it. No, CAG reports, CAG audit reports will be finalized after the audit has been done. Honorable Speaker, sir. It's well taken, sir. I take what Honorable Legislature Minister Saab had said, sir. But Honorable Minister Saab, please, ठीक है, I don't want to go in that argument because there are many other things which needs to be discussed. Sir, I just want to mention one thing. Kindly, sir, please see page 7 in table number 3 and page 10 in table number 5. Same financial figures are different, sir. अब यहाँ भी auditing होना बाकी है क्या साहब? अब आप बोलिए, क्या यहाँ भी होना बाकी है? इसमें भी it is different. अरे आप एक पेज पे एक फिगर दे रहे हैं, उसके बाद में आप जा रहे हैं, तो you should repeat the same figure which you have mentioned earlier. कैसा है बोलो आप? Sir, what has happened in the past is the fact. And you have inherited the state finances with a change of government in the state. Now it is the responsibility of the new government to take the state forward. As also, sir, about depth also, sir. Page 18, table 8, we are telling the figures which are accounted, sir. Honorable Speaker, sir, I want to correct. Sir, on page 18, table 8, we are talking about the figures which are already accounted, not estimated. Please see the budget brief book, sir. I will send it to you, sir. So, anyway, I don't want to go into that because there are many other issues. But this shows the seriousness. This shows the seriousness and the
and this also shows what message we are sending out. I do not want to go into that, okay, what is that message? People are very intelligent to understand, sir. Sir, when I spoke on the governor's address, I had requested the new government to come up with a white paper on financial implications of the poll promises, guarantees and declaration of Congress, and the time frame proposed by the new government for implementation of all promises, guarantees and declaration. I was expecting that in this white paper, though that white paper will also be there. I was searching for it, but I couldn't search. So probably next session, I expect that, sir. I understand that the guarantee, declaration and other promises are unconditional without laying down any restrictions on eligibility of the beneficiaries, sir. I am using this word once again, sir, for the record, sir. I understand that all the guarantees declared and other promises are unconditional without laying down any restrictions on eligibility of the beneficiaries, sir. Sir, I would like to point out a strange coincidence that the Congress, which conceded the demand of separate Telangana state, lost power both at the center and in state when the United Andhra Pradesh was bifurcated and new Telangana state came into existence in June 2014, sir. The BJP-led government took office at the center, then TRS, now BRS, assumed power in the state at that time. What has been the fate of the various state governments led by the parties other than the BJP and its allies across the country since 2014 is known to everyone. So the Congress government is in different states have suffered equally along with government led by the regional parties in other states in the last 10 years due to discriminatory policies pursued by the central government. The Union Finance Ministry, the Reserve Bank of India and other regulatory bodies exercise tighter control over the state finances through the tight-fisted devolution of central taxes and grant in aid to the states on the one hand and instance on strict adherence to the FRBM Act on borrowing by the states on the other, sir. The central government effectively reduced the state share and devolution of central taxes by keeping certain taxes and cesses and additional levies outside the purview of devolution, sir. Sir, I was expecting, Honorable Speaker, sir, when the white paper was laid, I was also expecting that there would be a table carrying the statement showing that what was the due share of the state of Telangana, which was needed to be given by the government of India, year-wise, which has not been released to the state of Telangana. But I am again and again searching the white paper, sir, it is not mentioning, sir. But I would like to mention it, sir. Because my learned friend of BJP are also here, they can pursue the government of India and get the amount released for our state, sir, which is our due share, sir. Sir, state share and central taxes, sir, right from the year 2014 and 15 and 16, 17, the total amount in budget estimate was 1,42,843.82, sir. Central taxes, sir. The actual releases were 1,31,790.70. That is 92.26, sir. Sir, I'm talking about the central taxes, sir. So now let us check in grant in aid, sir. Sir, in grant in aid, sir, the total amount which was anticipated by the state government from the year 2014 and say later 2022-23 tak, sir, it was 2,02,951.97. I repeat, sir, 2,02,951.97. But the actual releases by the government of India is only 91,368.71, sir. तो जब हम ये देखते हैं, sir, if we have to calculate the total releases, sir, it is only 45%. The due share of Telangana, which was denied by the government of India, is 1,11,583, sir. If I am wrong, I may be corrected. 55%. So, going further ahead, sir, the Finance Commission recommendation were twisted to deny the rightful share of states in central taxes, as well as the grant in aid for the central scheme implemented in the state.
The white paper of Telangana state finances table today hides more than it reveals as statistics and sources of data have been used conveniently to suit the premise that the state finances have not been managed properly, sir. You make the budget, which is an estimate on the revenue that you expect and the expenditure you would like to incur, basing on your needs and priorities. एक हमारी उम्मीद रहती, तवक्को रहती है कि इतने पैसे आएंगे. जब उतने पैसे नहीं आते हैं तो हमको कट डाउन करके जितने पैसे आए हैं वही खर्चना पड़ेगा. It is as simple as that, sir. So, however, for the first time we hear only about expenditure without reference to the revenues. So, table 1 compares only the budget estimate of expenditure and actual expenditure without any reference to budget estimate of revenues and actual receipts. You should have taken into account the actual receipts, which the white paper is not. Sir, going further ahead, sir, in this sense, it is loop-sided way of looking at the budget where you talk about expenditure shortfall without any reference to the revenue shortfall. Sir, the standard norm of budget making for the central government and the state government is that the estimates are 10 to 15% higher than the actual achievement of the targets. Again, I would say if I am wrong, I may be corrected, sir. So the white paper, table 3, compares the United AP budget estimate of the expenditure versus actual expenditure. Sir, this comparison looks loop-sided because it gives the data of the 10 years period prior to AP reorganization. A better comparison would have been with the residuary Andhra Pradesh state after the bifurcation, that is for the 10 years period from 2014 and 15 to the 23-24. That is 5 years of TDP and 5 years of YSR rule, sir. Unnecessary, sir. The white paper compares the resources spent in Telangana region in United Andhra Pradesh right from 96 to 57 to 2013 and 14, showing the figures of Telangana share, which are simply, I would say, sir, they have no reference to the actual expenditure incurred in Telangana region. That's what I'm saying. How can you make it 41%? 1956 में क्या था population? आप कैसा देख सकते हैं? 1960 में क्या था? क्या उस वक्त की आंध्र प्रदेश की असेंबली में was any book or any finances tabled in the house? That this much amount has been spent on Telangana, this much on Andhra, this much on Rayalaseema? No. How did we arrive to this figure, sir? The assets and liabilities of United AP were divided among the residuary AP and new Telangana state based on a 2011 population ratio of two regions, that is 58.32% of residuary AP and 41.68% of Telangana state. How can you revoke the combined AP state figures by enmarking 41.68% proportion of Telangana region? What is the population ratio of Seema Andhra and Telangana in 96 and 57 to 2010 and 11 is a question which needs to be answered. I hope that Honorable Chief Minister Saab or the Finance Minister Saab would give an answer to this, sir. So this is how the bureaucrats play with the credibility of their political bosses by passing off the cooked up figures, sir. They don't give the right figures, sir. The source is shown as budget document in the United AP for this data. Can you show one budget document of United AP where the cited data is shown in Telangana? For Telangana, it is shown. The white paper talks about the trends in actual revenue receipt, again without reference to budget estimate of the revenue receipts. Again, the white paper cites the actual outstanding debt trend without reference to estimates and making comparison with the FRBM norm. The white paper also cites the year-wise principal and interest repayment leading to increased debt servicing burden. The data is cited from the state budget document and not from the CAG, sir. Honorable Speaker, sir, not from the CAG, sir. So the white paper lists out the government guarantees, loans raised by the special purpose vehicle, corporation and serviced by the government, and the loans raised by SPVs and serviced by them, and non-guarantee loans which are raised and serviced by SPs and corporations and institutions. So the white paper also lists out the status of financial progress of ongoing works in various departments under capital expenditure, sir. So it also gives out the abstract of payment status and other pending bills of the state government. The white paper also refers the expenditure of salaries and pension of the government employees. However,
the white paper does not talk about the expenditure incurred on subsidies under revenue accounts. Sir, I have the list of the subsidies also, sir. I have I did some homework and I came, sir. So 2018 and 19, 19 and 20, 20, 21, 21, 22, 22, 23. Sir, यहाँ पर जब हम देखते हैं, sir, the subtotal for the year in interest payment, salary, wages, pension and subsidies, sir, the total 2018 and 19, 50,436. 19 and 20, sir, interest payment, salary, wages, pension and subsidies, sir, it is 54,311. 20 and 21, sir, it is 61,738. For the year 21-22, 73,039, and 22-23, 81,662, sir. Sir, I have all the details, sir. Sir, I would like to point out that there is what is called as a committed expenditure. If I am wrong, I may be corrected, sir. Committed expenditure of the government, which is incurred any circumstances, even when budgetary cuts or expenditure freezes are imposed. So the committed expenditure of the government on revenue account mainly consists of interest payment, expenditure on salaries and wages and pension of government employees, and subsidies, sir. Sir, these four heads of accounts are unaffected by any expenditure freeze or austerity measures resorted by the government to curtail the expenditure in wake of shortfall in revenues. So the white paper also talks about increasing reliance on ways of means advances by giving out the year-wise data utilization of these advances. Honorable Speaker, sir, I may point out here that the successive governments in United Andhra Pradesh as well as in residuary Andhra Pradesh and Telangana state after bifurcation have been resorting to ways and means advance overdraft and special drawing limits. The TDP and the Congress government in United Andhra Pradesh and the TRS and BRS government in Telangana and the TDP and YSR governments in the residuary AP have been resorting to the ways and mean advances virtually almost every day of the year except for the bank holidays, sir. But, sir, I must recall that it was K. Roshaya Saab who had avoided the ways and means advances and overdraft when he served as the state finance minister and later as the chief minister also, sir. So the white paper cites different sources for its data as per its convenience, and these includes finance accounts of CAG, RBI State Finances Report 23-24, budget documents of United Andhra Pradesh, Government of India budget monthly accounts of CGA, Reserve Bank of India, IFMIS portal of Telangana government, Director Works Account Concerned Department, State Finance Department, etc. Sir, however, the figures cited in one table of white paper do not match with another table relating to the same financial year. Example is the table 3 and the table 5. On glaring omission in the white paper is the growth in GSDP and per capita income in Telangana versus United AP and residuary AP, other Indian states and central governments also, sir. Honorable Speaker, sir, to put the record straight, I would like to give due credit to the previous government for progress achieved by Telangana state, sir. So despite all constraints and discrimination meted out by the central government, Telangana state had recorded impressive progress in all the sectors, including developmental activities and welfare programs in the last 10 years. Incidentally, the previous State Assembly debated on these issues many a times. In all these years, the State Assembly has held a short discussion in the central government dual policy in implementation of FRBM Act and its impact on state progress, and the failure of central government in implementing the Assurance under AP Reorganization Act in Telangana state on the 13th September 2022, and the short discussion on Central Electricity Bill and its and also held on 12th September 22, sir. Sir, at the same time, I would also like to bring to the kind notice of this House, as per the CAG report, sir,
The budget allocated and actual revenues, sir. Sir, the actual revenues and expenditure, if we have to see, sir, for the year 2014 and 15, sir, the budget estimate was 97,563.61. The actual receipts were 63,323 and expenditure of 94,890.50. Budget estimate this was, but the actual expenditure was 61,840. Let me also say that, sir, in the expenditure, the borrowings for that year was 13,467.46. You haven't spent what was mentioned in your budget estimate. For the year 15, 16 and 16 and 17, sir, your actual expenditure was 1,14,397. But let me remind and bring to this kind notice of this House is that in that 16,000 and 23,000 were loans. And again, if we have to see it for the year 2017 and 18, the actual expenditure is 1,09,000. In that 1,09,000, 26,876.18 was the loan and the borrowing which you have borrowed. For the year 18 and 19, the actual expenditure, 18 and 19, the actual expenditure was 1,16,804. But let me remind and say that 23,470 was the borrowing in this expenditure, sir, in the actual expenditure. For the year 19 and 20, again, the actual expenditure was 1,23,809.09. But in this expenditure, the actual expenditure, the loan and the borrowing was 24,081.87. For the year 2021, again, the actual expenditure was 135,731. The borrowings were 33,191. Sir, again, if we have to see, sir, again, sorry, sir, it is not 33. The borrowings was 45,638. Sir, if we have to see again for the year 21 and 22, the real actual expenditure is 1,66,747. But the borrowings was 47,690. And if we have to see for the year 22-23, the actual expenditure was 1,70,849.27. The borrowings were 32,119.05. So the actual borrowings from the year financial year 2014 and 15, as per the CAG report, says 2,77,987, sir. So now if we have to again budget estimate agar dekh lete hain, the expected is that for the year for October 2023 it is 38 lakhs 234.94. तो अगर इसको भी मिला लेते हैं तो 3 लाख चिल्लर कुछ होता है. Sir, going further ahead, sir, during the last session of the Second Assembly on the 6th of August 23, short discussion was held on Telangana state formation, progress achieved in own states, sir, from the Congress side. My friend and Honorable Finance Minister and Deputy Chief Minister Batti Vikrama had participated in the debate and expressed his views on the progress registered in the states since 2014. Everyone knows that under what circumstances the state came into being, and there were apprehensions about its financial viability as it solely depends on economic activities and revenues generated in Hyderabad metropolitan region. And also let us not forget that we had COVID for 2 years continuous. The world was held. सारी दुनिया रुकी हुई थी, बंद हो गई थी, लेकिन उसके बाद भी हमारे स्टेट में काम हुआ और काम करने की कोशिश हुई. The new state faced many challenges, right from grave power electricity crisis, the distress in farm sector, to the specter of fall in revenues due to bifurcation of lack of resources for taking of welfare schemes on the large scale. I think the state has overcome all these obstacles and hurdles and emerged as a model young state in the country, overtaking the several other bigger states in social and economic indices, sir.
Sir, incidentally, the new Finance Minister Saab has released 2 booklets on Telangana economy and Telangana state at a glance on 13th of December, which I have. Agriculture and allied sector achieved a growth of 15.8%. The industrial sector clocked a growth of 10% and service sector witnessed a remarkable growth of 20.6% in 22-23, which is again higher than overall India's growth at 17.3%. Sir, the GSDP, Honorable Speaker, sir, the GSDP of Telangana has grown from 5,05,849 crores in 2014 and 15 to rupees 13,13,391 crores in the year 22-23, sir, recording a compound annual growth rate of 12.7%, sir. Similarly, the per capita income of the state has risen from rupees 1,24,104 in 2014 and 15 to rupees 3,12,398 in the year 22-23, registering a CGR of 12.2%. Sir, it again, sir, अब सब बोलेंगे अकबर साहब खड़े रह के वो टीआरएस की तायद कर, मैं तायद नहीं कर रहा हूं साहब, ये बुक पढ़ रहा हूं, मैं बुक पढ़ रहा हूं सर. Third, thanks to this economic growth, the state merchandise exports have risen from rupees 35,444 crores in 2014 and 15 to rupees 91,967 crores in the year 22-23, sir. The services of information technology and IT enabled services exports have increased from 75,070 crores in 2014 and 15 to rupees 2,41,275 crores in the year 22-23, sir. So the overall export of state have jumped threefold from 1,10,515 crores in 2014 and 15 to rupees 3,33,042 crores in 22-23, sir. So the state social economic growth would not have been possible without substantial investments by way of capital expenditure of the state government in primary agriculture, secondary industry and territory services sector in the last 1 decade, sir. Sir, when I spoke on the governor's address earlier, sir, I had referred to Reserve Bank of India's report on state finances, a study of budget of 23-24, revenue dynamics and fiscal capacity of Indian states. The RBI report also speaks positively about the economic and revenue indices of Telangana state in comparison to other states in the country, sir. Telangana state initiated reforms, measures to augment the tax and non-tax revenues to meet the ever-rising expenditure of state government on development and non-development activities, including salaries and pensions of government employees, subsidies on power, RTC and other sectors, and the interest on the state debt. According to RBI report 23-24, page number 181, Appendix 1, Telangana state own tax revenue SOTR accounts to rupees to 85.92% of the state's total revenue in the current financial year.
85.92, sir. Sir, as per the CAG report, the total actual receipts of Telangana government have increased from rupees 63,323.29 crores in the year 2014 and 15 to rupees 1,92,097.68 crores in 22-23. That is a net increase of 1,28,774.39 crores, a growth rate of 203.36%, sir, in 8 financial years, sir. So the actual expenditure of the state government rose from 61,860.48 crores in 2014 and 15 to rupees 1,70,849.27 crores in the year 22-23, sir. This is a net increase of 1,09,008.79 crores, a growth rate of 176.27% in 8 financial years, sir. So the actual borrowings of state have increased from rupees 13,467.46 crores in the year 2014 and 15 to rupees 32,119.05 crores in 22-23, and this figure excludes the guarantees given by the state government on the borrowing of the state-run corporation and cooperative bodies, sir. The state debt burden outstanding has consequently increased from rupees 61,710 crores inherited by Telangana from undivided Andhra Pradesh at the time of bifurcation in June 2014 to revised estimate of rupees 3,22,993 crores at the end of 2022-23 financial year, a net increase of 2,61,283 crores in a period of 8 financial years, sir. We hope and trust that the Congress government would take effective steps to implement all its guarantees, declaration and other promises in the short duration before the announcement of schedule of enforcement of model code of conduct for the Lok Sabha elections, sir. मैं उम्मीद करता हूं कि लोकसभा इलेक्शन से पहले आप अपने पूरे प्रोमिसेस को फुलफिल करेंगे. आपने कहा कि 2 प्रोमिसेस करें, लेकिन सिर्फ एक प्रॉमिस में ए बी सी था, उसमें से एक करें, और दूसरी प्रॉमिस में ए एंड बी था, उसमें से एक करें, अभी बी बाकी है. मैं उम्मीद करता हूं कि आप वो सारे प्रॉमिसेस को फुलफिल करेंगे और वो प्रॉमिसेस को फुलफिल करने के लिए जो भी ताउन, जो भी सपोर्ट हमको देना है, हम जरूर आपको देंगे, क्योंकि हम चाहते हैं कि अवाम से किए गए वादे पूरे हों. हम चाहते हैं अवाम ने जिस उम्मीद के साथ वोट दिया है वो उम्मीद पूरी हो. हम चाहते हैं कि अवाम जिस तवक्को के साथ वोट दिया है वो पूरा हो. हम नहीं चाहते कि उनके ख्वाब चुकनाचूर हों. बट सर, एट द सेम टाइम आई वुड लाइक टू, मैं कांग्रेस की हुकूमत को आगाह करना चाहता हूं, आपकी नाकामी ऐसे ना हो कि बीजेपी की कामयाबी का सबब बन जाए. होशियार रहिए और बारीक नजर के साथ, दूरंदेशी के साथ, सब्र के साथ, इस्तिक़लाल के साथ काम करें. बीजेपी नहीं तो आगे बढ़ जाएगी, इख्तिदार पे आ जाएगी. आपने देखा है कि क्या नताइज हैं मध्य प्रदेश के, राजस्थान के और दूसरे रियासतों के. तो हमको इन नताइज से भी सबक सीखना है और बीजेपी के बढ़ते हुए कदम को रोकना है, और आपकी गलती उनका फायदा ना हो जाए. उम्मीद करते हैं कि पार्लियामेंट के इलेक्शन में सेक्युलर ताकतें, बीआरएस हो या कांग्रेस हो या मजलिस हो, ये कामयाब होंगी और मुल्क को आज बेरोजगारी की तरफ ले जाने वाली वो ताकतें, मुल्क को नफरत की बुनियाद पर बांटने वाली ताकतें और मुल्क को कमजोर करने वाली वो ताकतों को शिकस्त होगी और सेक्युलर ताकतें कामयाब होगी. सर, मैं इसके साथ ही साथ ये भी कहूंगा जरूर कि फाइनेंशियल स्टेटस में जैसा भी फाइनेंशियल स्टेटस था, लेकिन उस रियासत में व्हाइट पेपर में तो कहा गया कि कुछ भी नहीं था, बहुत ही तबाही है. लेकिन यह बात जरूर कहूंगा कि 9 साढ़े 9 बरस में पोस्ट मैट्रिक स्कॉलरशिप पर जो खर्च हुआ है
वो 474 करोड़ हुआ है। बेनिफिशियरीज जो मुस्लिम थे, मुस्लिम बेनिफिशियरीज की बात कर रहा हूं, 14,27,714 था। रिएम्बर्समेंट ऑफ ट्यूशन फीस में जो एक्सपेंडिचर हुआ 9.5 साल में वो 1,748 करोड़ था। बेनिफिशियरीज थे 10,01,561। प्री मैट्रिक स्कॉलरशिप पर जो एक्सपेंडिचर हुआ उसमें 21 करोड़ हुआ। मुस्लिम बेनिफिशियरीज थे, मैं मुसलमानों की बात कर रहा हूं ऑनरेबल स्पीकर सर, 87,225 सर। सीएम ओवरसीज स्कॉलरशिप पर जो एक्सपेंडिचर हुआ 9.5 बरस में 492 करोड़ और टोटल बेनिफिशियरीज हुए 3,224 सर। टिमरी स्कूल में 97,000 आज करंटली पढ़ रहे हैं स्कूल्स में। मैं उम्मीद करता हूं कि 97,000 बच्चों के मुस्तकबिल को सजाने संवारने का काम आप बीआरएस से ज्यादा अच्छा करेंगे, हम सब मिलकर उससे अच्छा करेंगे। मैं उम्मीद करता हूं कि टिमरीज में 32,640 स्टूडेंट्स जूनियर कॉलेजेस में पढ़ रहे हैं, उनके मुस्तकबिल को भी हम संवारेंगे। 80,000 बच्चे टिमरीज में पास आउट हो चुके हैं। 9.5 साल में 3,068 करोड़ स्पेंड हुए हैं। सेंटर फॉर एजुकेशन डेवलपमेंट ऑफ माइनॉरिटीज में का भी मैं एक्सपेंडिचर 14 करोड़ मुसलमानों पे हुआ। बेनिफिशियरीज 49,310 था। माइनॉरिटी स्टडी सर्कल पर 17 करोड़ हुए। बेनिफिशियरीज है 9,319 और 700 सर। तो मैं आपसे कहना चाहता हूं कि 9.5 साल में ये जितने भी मैंने कहे हैं, पोस्ट मैट्रिक रीएम्बर्समेंट, प्री मैट्रिक, सीएम ओवरसीज, टिमरीज, CEDM माइनॉरिटी स्टडी सर्कल, ये इस पर 5,834 करोड़ स्पेंड हुए हैं और मुस्लिम बेनिफिटेड स्टूडेंट्स का नंबर है 27,08,693 सर। एट द सेम टाइम सर, आई वुड ऑल्सो लाइक टू से दैट शादी मुबारक में जो मुसलमानों पर जो खर्च हुआ है अब तक 9.5 साल में 2,338 करोड़ स्पेंड हुए हैं और उसके बेनिफिशियरीज हैं 2,76,225। इमाम और मौज़नों पर जो खर्च हुआ है 316 करोड़ खर्च हुआ है और 17,000 मौज़नों को माहाना पैसे दिए जा रहे हैं। मैं उम्मीद करता हूं कि हुकूमत जो ऐलान करी है कि उनके मंथली रिन्यूमरेशन को बढ़ाएगी और 1 लाख फाइनेंशियल असिस्टेंट 278 करोड़ स्पेंड हुए हैं। 33,545 को मिला है। वक्फ ग्रांट इन एड में 531 करोड़ स्पेंड हुए हैं और उसके बाद दावत इफ्तार पर भी हुआ। तो टोटल मुस्लिम बेनिफिशियरी 9.5 साल में 31,50,000 थे ये सारे चीजों से। इसमें किसान 40,000 किसान हैं, रैतु बंधु नहीं है, रैतु बीमा नहीं है, पेंशन नहीं है। ये सब अगर हम ले लेते हैं तो सालाना रियासत तेलंगाना में मुसलमानों पर करीब 6,000 करोड़ रुपया खर्च हो रहा है। मैं उम्मीद करता हूं कि ये कांग्रेस की हुकूमत भी रेवंत रेड्डी साहब की क़यादत में और ये सारे मिनिस्टर्स जो हैं बैठे हुए कैबिनेट के, इनकी रहनुमाई में 6,000 से बढ़ाकर 10,000 करोड़ रुपया मुसलमानों पे खर्च होगा। मुसलमान पसमानदा है, मुसलमान कमजोर है, मुसलमान पिछड़ा हुआ है। अगर मैं यहां खड़े होकर मुसलमान की बात कर रहा हूं तो इसलिए कर रहा हूं कि हम चाहते हैं कि मुसलमान जो पीछे हैं उसको आगे लाएं, मुसलमान जो पिछड़ा हुआ है उसके पिछड़ेपन को दूर करें। हम चाहते हैं कि पुराने शहर में तरक्की आए, SRDP हो, SNDP हो, जो भी मंजूरियां हैं, बराए मेहरबानी चीफ मिनिस्टर साहब से दरखास्त करूंगा कि आप वो अमाउंट को रिलीज कर दीजिए। और उस दिन आपने क्लैरिफिकेशन नहीं दिया स्पीकर साहब। मैं एक बात पुरजोर अल्फाज में कहना चाहता हूं कि असेंबली के हर सेशन में अगर किसी मेंबर ने ड्रग्स के खिलाफ आवाज उठाई है, चाहे वो ड्रग्स हो, चाहे वो व्हाइटनर्स हो या कुछ भी हो, टैबलेट्स हो, तो वह MIM थी और मैं था, बार बार उठाता था। मैं वेलकम करता हूं और रियासती हुकूमत ने जो फैसला लिया है, जो इक़दामात उठा रहे हैं ये ड्रग्स के ये लानत को खत्म करने के लिए, इसके लिए हम हमारा मुकम्मल ताउन आपको देंगे। हम चाहते हैं कि हमारी आने वाली नस्ल इस लानत से दूर रहे। हम चाहते हैं कि हमारा आने वाले फ्यूचर जनरेशन
को ये जो तबाह बर्बाद करने की एक साजिश है उसको हम रोकें। इसके लिए जो भी हमारे तरफ से ताउन होना है हम ताउन करेंगे। उस दिन मैं क्लैरिफिकेशन में यह भी पूछना चाहता था कि धरनी पोर्टल का क्या होगा। मैं उम्मीद करता हूं कि आपने जो वादा किया धरनी के ताल्लुक से उसको अमलावरी जल्द अज जल्द करेंगे। मैं ये भी कहना चाहूंगा कि राशन कार्ड बहुत से लोगों के पास नहीं है, उनके नामों का इंक्लूजन नहीं हो रहा है, तो आप मौका दीजिए ताकि उनके नामों का इंक्लूजन हो सके। और मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी पर हमने मंजूर करवाया था कि पेंशन की एज को कम करवाया था, वो भी पेंडिंग है एप्लीकेशन, बिलखुसूस वो सिंगल मदर और जो है उनके पेंडिंग है। मैं उम्मीद करूंगा कि आप इस पे भी देखेंगे। मोहतरम स्पीकर साहब, मैं आखिर में यह कहते हुए रुखसत होता हूं और यह कहना चाहता हूं कि बार बार हम चीखते रहे, चिल्लाते रहे, मुतालबा करते रहे, औकाफ की जायदादों का तहफ्फुज कीजिए, औकाफ की जायदादों का तहफ्फुज कीजिए। आज पूरी जायदादें तबाह हो रही हैं, आज भी तबाह हो रही हैं। अगर मुसलमानों की औकाफी जायदादों को अगर बचा लिया जाए और जिस पर्पस के लिए वक्फ किया गया है अगर वो पर्पस सर्व हो जाए तो मुसलमानों के किसी की मदद की जरूरत नहीं है, किसी की पैसे की जरूरत नहीं है। वो वक्फ बोर्ड के पैसों से ही हम मुसलमानों की तालीम का काम कर सकते हैं, बेरोजगारी को दूर कर सकते हैं, हम बेवाओं की मदद कर सकते हैं, यतीमों की मदद कर सकते हैं। तो मैं आपसे कहूंगा कि वक्फ बोर्ड पर तवज्जो दीजिए। हमारे मुतालिबे पर CBCID की इंक्वायरी का ऐलान किया गया था, तो CBCID की इंक्वायरी को टेबल करिए। और मैं फिर से स्पीकर साहब ये कहूंगा, बड़े दर्द के साथ, बड़ी तड़प के साथ कहूंगा कि आलेर में मुसलमान बच्चों का एनकाउंटर कर दिया गया था, आज तक भी वो रिपोर्ट टेबल नहीं हुई, आज तक भी वो रिपोर्ट नहीं आई। मैं उम्मीद करूंगा कि आप वो रिपोर्ट को टेबल करेंगे आलेर की और इंसाफ दिलाएंगे उनके अफराद खानदान को और वह कातिलों को सजा देंगे, उनको जेल में भेजाएंगे। मैं उम्मीद करता हूं कि पुराने शहर को भी आप डेवलप करेंगे, नए शहर की तरह, LB नगर की तरह, हाईटेक सिटी की तरह, सिकंदराबाद की तरह। और एक बात कहता हुआ रुखसत हो जाऊंगा कि सिटी का मसला है, ट्रैफिक जैम्स है, पोल्यूशन का मसला है, साउंड पोल्यूशन भी है और उसके बाद व्हीकुलर पोल्यूशन भी है। इस पर भी एक मीटिंग बुलाइए। सिवरेज का है, इस पर भी बुलाइए। मूसीक प्रोजेक्ट को आप ले रहे हैं, मेट्रो ट्रेन के ताल्लुक से भी कहूंगा कि मैं आपको कहूंगा कि आप आइए पुराने शहर को, मीटिंग करिए। आप और हम जाते हैं, मेट्रो का फाउंडेशन रखते हैं और दूसरे कामों का आगाज करते हैं। मैंने इतनी देर अपनी बातों को रखा और यही सोच कर रखा कि मेरे लिए मेरी रियासत अजीज है मेरे सियासी मकासद से ज्यादा। तो मैं फिर से कहूंगा कि रियासत को नेक नाम दीजिए, रियासत को बदनाम ना कीजिए। रियासत आज तरक्की कर रही है, इस तरक्की को चलिए आप और हम मिलकर और आगे ले जाते हैं और रियासत तेलंगाना को हिंदुस्तान का नंबर 1 स्टेट बनाएंगे। इर्रेगुलरिटीज हुए हैं, अगर कोई काम गलत हुआ है तो इंक्वायरी जरूर करिए, कमीशन जरूर बिठाइए, चाहे वो सिटिंग जज हो या कोई हो। अगर किसी ने गलती की है तो सजा होनी चाहिए और सजा के लिए जो भी कानून कहता है वो कानून के जरिए कार्रवाई होनी चाहिए। मैं हमारे उत्तम कुमार रेड्डी साहब ने बताया, सिविल डिपार्टमेंट के ताल्लुक से बताया और फिर इरिगेशन के ताल्लुक से भी कहा, तो आपने इंक्वायरी बिठाने का वादा किया है। मैं मेरी पार्टी की जानिब से इसका इस्तकबाल करता हूं। बराबर इंक्वायरी करना है तो करिए, सही क्या है गलत क्या है दुनिया के सामने आ जाएगा और कोई भी किसी को भी जबरदस्ती सजा नहीं दे सकता और कोई भी किसी को एक हीरो नहीं बना सकता। मुझे उम्मीद है कि हर एक के साथ इंसाफ होगा, मुसलमान के साथ इंसाफ होगा, SC के साथ होगा, ST के साथ होगा, BCs के साथ होगा, हमारे हिंदू भाइयों के साथ होगा, मुसलमान के साथ होगा, सिख के साथ होगा, ईसाई के साथ होगा, पारसी के साथ होगा और हम सब मिलके इस स्टेट को आगे बढ़ाते हैं। आई थैंक यू वेरी मच फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी। बहुत बहुत शुक्रिया स्पीकर साहब। मुख्यमंत्री MIM సభాపక్ష నాయకుడు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రానికి సంబంధించి ఆర్థిక శాఖ తయారు చేసిన నివేదిక మీద
కొన్ని దగ్గరలో మీరు బడ్జెట్ నుంచి అంకెలు తీసుకున్నారు, కొన్ని దగ్గరలో సిఏజీ నుంచి అంకెలు తీసుకున్నారు, ఇంకొన్ని దగ్గర ఆర్బీఐకి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచిండ్రు. మేము దేన్ని పరిగణలోకి తీసుకోవాలని వారు అనుమానాలు వ్యక్తం చేసిండ్రు. అధ్యక్ష, ఈ ప్రభుత్వము వాస్తవ పరిస్థితులను ప్రజల ముందలు పెట్టి తెలంగాణ రాకంటే ముందు ఉన్న పరిస్థితులను, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ప్రజలనుకున్న గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలు, దుష్ఫలితాలను ప్రజల ముందు పెట్టి ప్రజాస్వామిక పద్ధతిలో ఈ చట్టసభలో చర్చించి వాస్తవాలను ప్రజలకు వివరించి భవిష్యత్ కార్యాచరణను తీసుకోవాలన్న ఆలోచనతోటే సమర్థవంతమైన ప్రతిపక్షంగా మీ సలహాలు సూచనలు తీసుకొని ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో నిస్సహాయులకు సహాయాన్ని అందించడమే కాకుండా నిజమైన అర్హులకు మాత్రమే సంక్షేమాన్ని అందించి అర్హులైన వాళ్లకు అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని బలమైన రాష్ట్రంగా నిర్మించాలన్న ఆలోచనతోటి ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతోనే కాదు ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఉద్దేశము. అధ్యక్ష, రెండవది, వారు అడిగిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా మీద ఉంది. బడ్జెట్ ఎస్టిమేట్స్ కానీ యాక్చువల్ ఎక్స్పెండిచర్ని మనము చర్చించాల్సి వచ్చినప్పుడు వివిధ బడ్జెట్లను మేము కొలబద్దగా తీసుకొని అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించినాం. మేము క్యాగ్ రిపోర్ట్స్ను ఎక్కడ తీసుకున్నామంటే రెవెన్యూ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ని మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు క్యాగ్ నివేదికలను తీసుకున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఎక్కడైనా అంటే ఆర్బీఐ ఫిగర్స్ను మేము ఎక్కడైతే పరిగణలోకి తీసుకున్నామో లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఎందుకంటే ఎందులో అయినా లోన్లు తీసుకున్నా అడ్వాన్సులు తీసుకున్నా ఏది తీసుకున్నా కొలబద్ద రిజర్వ్ బ్యాంక్ కాబట్టి ఆ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంకు పొందుపరిచిన నివేదికల నుంచి తీసుకున్నాం. అదేవిధంగా శాలరీస్ అండ్ పెన్షన్స్ ఆ టేబుల్స్ను వాడినప్పుడు మేము రెగ్యులర్ అంటే క్యాగ్ నుంచి ఏదైతే నివేదిక తీసుకున్నామో రెగ్యులర్ ఎంప్లాయీస్కు సంబంధించిన వాటిని మాత్రమే క్యాగ్ నుంచి తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ మీరు బడ్జెట్ ఎస్టిమేట్స్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ని మనం చర్చించుకున్నప్పుడు గత బడ్జెట్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంవత్సరం పూర్తయినప్పుడు ఖర్చు పెట్టిన వివరాలను అక్కడి నుంచి తీసుకున్నాం. వీటి మీద నివేదికలు అవి సరైన విధంగా ఖర్చు అయినాయా, ప్రభుత్వం సరైన ఉద్దేశంతోనే ఖర్చు పెట్టిందా, లేకపోతే ప్రభుత్వం అంచనాలు ప్రభుత్వం పెట్టిన ఖర్చు సహేతుకంగా ఉందా లేదా, ఒకవేళ లోపభూయిష్టంగా ఉంటే ప్రభుత్వం తప్పిదాలు ఏంటి అనేది కాగ్ నివేదిక ఇస్తుంది. అట్లాంటి నివేదికలను అట్లాంటి వాటిని మనము కాగ్ నుంచి తీసుకున్నాం. మనం చేసే అప్పులు ఇప్పుడు ఉదాహరణ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ప్రతిరోజు ఒక నివేదిక మనకు వస్తుంది. ఆ నివేదిక ప్రకారము ప్రతిరోజు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, మన దగ్గర ఎంత ఉన్నది, లేకపోతే మన అవసరాలు ఏమున్నాయని చెప్పి రిజర్వ్ బ్యాంకు మనకు నివేదిక ఇస్తుంది అధ్యక్ష. దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నేను ఈ బుక్లో పొందుపరిచిన అధ్యక్ష మా ప్రభుత్వము దీని ఒకసారి నేను ఆ పేజీ నెంబర్ వాటి వివరాలను చెప్తాను, ఒకసారి వాటిని చూసుకోమని నేను సభ్యులకు తెలియజేస్తూ ప్రభుత్వం యొక్క ఆదాయము అవసరాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ప్రతిరోజు ప్రభుత్వానికి సమాచారం ఇస్తుంది, ఫైనాన్స్ సెక్రటరీ త్రూ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇందులో 2014 రాష్ట్రం ఏర్పడిన రోజు ప్రతిరోజు మనం ఏ రకంగా వాడుకున్నాం సంవత్సరం పూర్తి అయిన తర్వాత చెప్తారు. 2014-15 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంకు దగ్గర మనకు మిగులు నిధులు ఉన్నది 303 రోజులు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో.
బీఆర్ఎస్ గత ప్రభుత్వము సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా హరీష్ రావు గారు ప్రస్తావన చేస్తూ వారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2022-23లో 37 రోజులు మాత్రమే, అదేవిధంగా 2021-22లో 57 రోజులు మాత్రమే, 2020-21లో 122 రోజులు మాత్రమే, అదేవిధంగా 2023-24 ఇప్పటి వరకు నవంబర్ 23 వరకు కేవలం 30 రోజులు మాత్రమే. అంటే 2014-15 కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను గత ప్రభుత్వానికి అప్పజెప్పినప్పుడు 365 రోజులల్లా 303 రోజులు రిజర్వ్ బ్యాంకు దగ్గర మనవి మిగులు నిధులు ఉండే, ఏ అవసరాలు కూడా రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి లేకుండా ఆర్థిక శాఖను రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులను నిర్వహించినము. గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి గారు నిర్వహించిన 5 సంవత్సరాలను లెక్కేస్తే ఏ సంవత్సరం కూడా ఇందులో సగం రోజులు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు దగ్గర వెళ్ళి నించొని మా జీతభత్యాలకు, మా రోజువారీ ఖర్చులకు, మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, మాకు అప్పులు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే. ఇవి వాస్తవాలు అధ్యక్ష. ఒకవేళ ఈ వాస్తవాలను కప్పిపుచ్చి మనం ఇంకా అద్భుతంగా ఉన్నాం, గొప్పగా ఉన్నాం అని ఆ గొప్పల కోసం దుబారా ఖర్చులు పెట్టుకుంటూ పోతే ఈరోజు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. ఇది వాస్తవం. జీతాలు ఇవ్వడానికే అభివృద్ధి సంగతి దేవుడెరుగు, సంక్షేమం గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులు బ్యాంకులలో తెచ్చుకున్న లోన్లకు వాళ్ళు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కుల వల్ల ఆ చెక్కులు బౌన్స్ అవ్వడం వల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ పాడైపోయి ఈరోజు వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బ్యాంకులలో అప్పు పుట్టని పరిస్థితి వచ్చి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకు లోన్లు ఎగవేతదారుల కింద ఈరోజు బ్యాంకులు చూడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. తద్వారా ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకులను మోసం చేసే మోసగాళ్ళ కింద ఈ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కొన్ని వాస్తవాలు కఠోరమైనవి. మన కుటుంబ సభ్యుడైనా తప్పు చేసినప్పుడు తప్పును తప్పు అనకపోతే కుటుంబ పెద్దగా మనం కూడా తప్పు చేసిన వాళ్ళమైతాం, ఆ తప్పులో భాగస్వాములమైతాం, ఆ తప్పుకు సహకరించిన వాళ్ళమైతాం. ఈ శ్వేతపత్రము ఎవరినో కించపరచడానికో, ఎవరినో తక్కువ చేసి చూపించడానికో, లేకపోతే మేమేదో రాజకీయంగా ప్రయోజనం పొందడానికో, లేదా మేమిచ్చిన ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే. ఇప్పటి వరకు అవాస్తవాలతో, అభూత కల్పనలతో, ఆర్భాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది, మేము అద్భుతాలను ఆవిష్కరించినామని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం. ఈ వాస్తవ పరిస్థితులు కొంతమందికి చేదుగా ఉండొచ్చు, కొంతమందికి కళ్ళు తెరిపించే విధంగా ఉండొచ్చు, ఇంకొంతమందికి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని పకడ్బందీ భవిష్యత్తు ప్రణాళికలను మనం నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఇంకొంతమందికి ఉండొచ్చు. మా ఉద్దేశం, మా ప్రభుత్వం ఉద్దేశం, ప్రజలు అన్ని గుర్తించింది కాబట్టే 10 సంవత్సరాల తర్వాత వాళ్ళని అధికారంలో నుంచి ప్రతిపక్షానికి పంపించిండ్రు, మాకు అధికారాన్ని ఇచ్చిండ్రు. అధికారం ఇచ్చిన 10వ రోజే ఎందుకు ఈరోజు ప్రజల ముందు ఈ వాస్తవాలన్నీ పెడుతున్నాము? ప్రజలకు నిజాలు చెప్పి మనకున్న పరిస్థితిని వివరించి కష్టమైన ఈ ప్రభుత్వం నిస్సహాయులకు సహాయాన్ని అందిస్తుంది, అర్హులైన వాళ్ళకు అవకాశాలు ఇస్తుంది, మీకు అండగా నిలబడుతుంది అని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. ఇందులో ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో ఏముంది? మేము ఈ మొత్తం నివేదికలో ఎక్కడైనా 42 పేజీల నివేదికలో ఎవరినైనా నిందించినట్టు కానీ, ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించినట్టు కానీ ఇక్కడ నివేదికలు ఉన్నాయి అధ్యక్ష. మాజీ మంత్రి గారు మాట్లాడతారు, పక్క రాష్ట్రంలో పనిచేసిన నుంచి సమాచారం సేకరించిందని.
ఇదే నా పద్ధతి అధ్యక్ష. 10 సంవత్సరాల నుంచి తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన మన రాష్ట్ర అధికారులను ఈ రకంగా అవమానించడం కరెక్టా అధ్యక్ష? ప్రతి శాఖ యొక్క నివేదిక ఆ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రాపర్ ఫార్మేట్లో ఫిలప్ చేసి సంతకాలు పెట్టి ఆర్థిక శాఖకు పంపించిన తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి గారు, వారితో పనిచేసిన కార్యదర్శి గారు, అతనే మారలేదు అధ్యక్ష, వారు సంతకం పెట్టి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికనే ఈ నివేదిక. కాబట్టి వారికి ఏమైనా అనుమానాలు ఉండి వారిలాగానే మిగతా వాళ్ళు కూడా వ్యవహరిస్తారని ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు వేలాది మంది మమ్మల్ని వచ్చి కలుస్తారు అధ్యక్ష. మేము మీలాక కక్షాపూరితంగా కలవడానికి వచ్చిన వాళ్ళను అగౌరవపరిచే విధంగా, అదేవిధంగా వాళ్ళని తక్కువ చేసి చూపించే విధంగా ఇట్లా చేయము అధ్యక్ష. ఒకవేళ అట్లనే అనుకుంటా అధ్యక్ష, ఒక్క మాట అడగదలుచుకున్నా, మీరేదో వివరాలు బయట పెడతామని అంటారు. నేను ఒక ఫోటో మీకు చూపించదలుచుకున్నా అధ్యక్ష. ఈ ఫోటో చూడండి. వీరు ఇక్కడ పక్కన ఉన్నాయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కీర్తిశేషులు. ఈ పక్కన ఉన్నది ఎవరో మీకు తెలుసు కదా అధ్యక్ష. వీరు ఆ రోజు స్వయంగా వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ మధ్యలో ఏం చర్చ జరిగిందని నేను వివరాలలో జోలికి వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. ఈరోజు నన్ను ఎవరైనా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్నో రకాల సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు వాళ్ళు మమ్మల్ని వచ్చి కలుస్తారు. అది మర్యాదపూర్వకంగా కలుస్తారు. మేము కూడా ప్రధానమంత్రి గారిని కలవాలని, ఈ దేశ ప్రధానమంత్రిని కలవడం ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరుల యొక్క బాధ్యత అని చెప్పి ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి గారికి నేనే స్వయంగా ఫోన్ చేసిన. సిద్ధాంతపరంగా మేము భారతీయ జనతా పార్టీని విభేదిస్తాం, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యము నా రాష్ట్రానికి, మన రాష్ట్రానికి కావాల్సిన నిధులను తెచ్చుకోవాలన్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన సత్సంబంధాలు ఉండాలి అని మేమే ఒక అడుగు ముందుకేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి నేను స్వయంగా ఫోన్ చేసిన. మీరు ఒకసారి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి, మనం వెళ్ళి కలుద్దాము, మనకు రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా నిధులు తెచ్చుకునేది ఉంటే డెఫినెట్గా చేద్దామని. ఎందుకు మేము బేసిజాలకు పోదలుచుకోలేదు. స్వార్థపరమైన రాజకీయ ప్రయోజనాలని ప్రభుత్వం ఆశించడం లేదు. తాత్కాలికమైన లాభాల కోసము మేము ఎలాంటి దుందుడుకు చర్యలకు మేము పాల్పడదలుచుకోలేదు అధ్యక్ష. అందుకే ఈరోజు మీరందరూ, మనమందరం ఈ సభలో చర్చ ఇదే కాకుండా విద్యుత్ శాఖకు సంబంధించి మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు కూడా ఈ సమావేశాలలోనే శ్వేతపత్రాలు విడుదల చేయదలుచుకున్నాం. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా కొత్తగా బాధ్యతలు చేపట్టినప్పుడు మనకున్న పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా, వాళ్ళ నమ్మకాన్ని, విశ్వాసాన్ని చురగొనడం ద్వారా, ప్రతిపక్షాల వైపు నుంచి సహకారం, సలహాలు, సూచనలు తీసుకోవడం ద్వారా బలమైన రాష్ట్రంగా నిర్మించాలనేదే మా ఉద్దేశము. కాబట్టి ఇప్పటికైనా గతంలో చేసిన తప్పులనే మళ్ళీ మేము వితండవాదంతో మీ మీద దాడులు చేస్తామనే విధానాన్ని ప్రతిపక్ష పార్టీ వదులుకోవాలి. వాళ్ళకి ఏమైనా బాధ ఉండొచ్చు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది. కొంతమందికి జీవితంలో నెరవేరని కోరికలు ఉంటాయి. తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని కుర్చీలో కూర్చోవాలనేటోళ్ళు కూడా ఉంటారు. ఔరంగజేబ్ స్టోరీలు ఇవన్నీ మనం చూసినాం కదా అధ్యక్ష చరిత్రలో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఉండే తగాదాలను తీసుకొచ్చి సభలో ప్రస్తావించడం ద్వారా సభ యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని తగ్గించే విధంగా వ్యవహరించొద్దు. ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇక్కడ ఉన్నది. ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. ఈ ప్రభుత్వం సహేతుకమైన సలహాలు, సూచనలు ప్రతిపక్షాలు ఇచ్చినప్పుడు తప్పకుండా స్వీకరిస్తుంది. మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏవైతే అంశాలను లేవనెత్తిండో చాలా విషయాలు వాళ్ళు లేవనెత్తిండ్రు, మా అధికారులు నోట్ చేసుకున్నారు. తప్పకుండా ఆ అంశాలను అన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం, పరిష్కరిస్తాం. మేము ఓపెన్గా మేము సెక్రటేరియట్లోనే ప్రజలకు తెరిచినాం. ఈ రాష్ట్రాన్ని ప్రజలు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది సచివాలయం నుంచి ప్రజలకు సుపరిపాలన అందించడానికి. అందుకే అక్కడ మంత్రులను కూర్చోబెట్టినాం. మంత్రులను వచ్చి ప్రజలు కలిసేటట్టు, ప్రజా సంఘాలు వాళ్ళ నివేదికలు ఇచ్చేటట్టు, వాళ్ళ పెండింగ్ సమస్యల్ని
చర్చించడానికి ప్రగతి భవన్నే కాదు, ఇవాళ ప్రజాభవన్గా మార్చినాం. సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. మేము బాధ్యత తీసుకుని వెంబడే హైదరాబాద్ మీద రివ్యూ చేయాలనుకున్నప్పుడు हम लोग जिम्मेदारी से यहाँ हैदराबाद क्षेत्र से जो पार्लियामेंट में 7 MLA से हम लोग बुलाए सचिवालय पे. हमारे पॉलिटिकल डिफरेंसेस में भी देर, मगर जब हम तरक्की करना है, आगे हैदराबाद शहर को हिंदुस्तान में सबसे बड़ा अच्छा शहर बनाने के लिए हमारे दोस्तों से हम गुजारिश किए, भाई आप साथ आ जाओ, जो चाहिए, जो पेंडिंग है, जो हैदराबाद तरक्की के लिए हम जिम्मेदारी से जो करना है हम जिम्मेदारी उठाएंगे, आपके साथ लेंगे. हम सरकार चलाने के लिए आज जिम्मेदारी से यहां से मैं हमारे MIM पार्टी को चुनाव में जो है आपका मर्जी आपकी है, हमारा मर्जी हमारी है, जो पार्टी हमारा चुनाव लड़ना है हमारे तरीका से लड़ेंगे. मैं जो हैदराबाद शहर ये देश का निशान है, वो हैदराबाद शहर का नाम पूरा दुनिया में रोशनी करने के लिए हम लोग कोशिश करेंगे. वहां पर आपके मदद जरूर लेंगे, कोई शक नहीं है. ड्रग्स के बारे में आप सामने आके 2 कदम आके हमारे मदद दी, हम धन्यवाद कर रहे हैं, क्योंकि ड्रग्स को इराडिकेट करना है हमारा जिम्मेदारी है. हमारे बच्चे है, हमारे परिवार है, जो पंजाब को देखने के बाद भी हम नहीं सुधरे तो दुनिया कोई भी अपने को माफ नहीं करने वाले. इसीलिए यहां से मैं जिम्मेदारी से यकीन से मैं वादा कर रहा हूं, ये सरकार को अच्छा चलाने के लिए ये पूरा तेलंगाना में जितना जनता है उनके भला के लिए, उनके वेलफेयर एंड डेवलपमेंट के लिए, खासकर माइनॉरिटी, वो मे बी क्रिश्चियन माइनॉरिटी, मुस्लिम माइनॉरिटी, सिख माइनॉरिटी और एनी अदर माइनॉरिटी, माइनॉरिटी मेजॉरिटी में कोई अंतर नहीं है. माइनॉरिटी के जो फंडामेंटल राइट्स हम बचाए, हम सेक्युलर फैब्रिक है, ये सेक्युलर फैब्रिक बचाने के लिए ये देश में कुर्बानी की है महात्मा गांधी जी ने, इस देश में कुर्बानी की है शहीद हुए इंदिरा गांधी जी ने, इस देश में शहीद हुए राजीव गांधी जी ने, इस देश में सोनिया गांधी जी और राहुल गांधी जी ने पदवी त्याग किए. कभी प्रधानमंत्री राष्ट्रपति मौका मिले तो भी दूसरों को, जो जिम्मेदारी लोगों को वो कुर्सी पे बिठाए. इसीलिए यकीन से मल्लिकार्जुन खड़गे जी के नेतृत्व में दलित, आदिवासी, गिरिजन, OBC, माइनॉरिटी महिलाओं के भला के लिए कांग्रेस पार्टी आगे सरकार चलाएंगे. आप लोग कभी भी 24 घंटा कभी भी आपको कुछ सरकार को सुझाव देना है तो हम लोग वेलकम कर रहे हैं. धन्यवाद अध्यक्ष. డెఫినెట్ గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే ఎమ్మెల్యేలతోని తప్పకుండా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఇప్పుడే ఎస్ డెఫినెట్గా అన్ని పార్టీలు ఇట్లేం లేదు, అంటే కొన్ని విషయాలలో అఖిలపక్షాలను పిలుస్తాం, దానికి సంబంధించి అఖిలపక్ష సమావేశంలో వాళ్ళందరి సూచనలు తీసుకుంటాం. కొన్నిసార్లు సభలకు రాని ప్రజలలో ఉండి పోరాటం చేసే రాజకీయ పార్టీలు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల సభలోకి వాళ్ళు రాకపోయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ CPM, ఎర్రజెండా అంటే ప్రజల కోసం, ప్రజల తరఫున కొట్లాడతారనే పేరు ఉంది. CPI నుంచి ఎనీవేర్ రిప్రజెంటేషన్ ఈజ్ దేర్. CPM లాంటివి, న్యూ డెమోక్రసీ లాంటివి కొన్ని ప్రజల తరఫున కొట్లాడే సంఘాలు, పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలకు పిలిచి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని మేము ఏం చేయదలుచుకున్నా ఫస్ట్ మా ఆలోచన విధానాన్ని సభలో డాక్యుమెంట్ రూపంలో మేము ముందు పెడతాం. మీరిచ్చే సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత వాటిని చట్టాలుగా, శాసనాలుగా మారుస్తాం. మేము చర్చకే పెట్టకుండా మా ఇంట్లో కూర్చొని మా ఇష్టారాజ్యంగా మేము ఏక వ్యక్తి నిర్ణయాలతోని ముందుకు వెళ్ళదలుచుకోలేదు. 119 మంది శాసనసభ్యులు కలిసినప్పుడే, 17 మంది పార్లమెంట్ సభ్యులు కలిసినప్పుడే, 40 మంది శాసన మండలి సభ్యులు కలిసినప్పుడే, 11 మంది రాజ్యసభ సభ్యులు, 7 మంది మన తరఫున ఉన్నవాళ్ళు, మనతోని రాజ్యసభలో ఉన్న సభ్యులు వచ్చినప్పుడే ఈ చట్టాలకు, ఈ శాసనాలకు కొంత గౌరవం ఉంటుంది. ఆ అంశంలో అందరినీ పరిగణలోకి తీసుకొని తప్పకుండా ముందుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా సభ్యులందరికీ నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. కూనమనేని సాంబశివరావు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రం
1956 నుంచి 2014 వరకు దాదాపు 57 సంవత్సరాలు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అప్పు, తర్వాత విడిపోయిన తర్వాత 72,658 కోట్లు. ఈ 10 ఏళ్ల కాలంలో 6 లక్షల, ఈ ఫిగరు అక్బర్ గారు చెప్పినట్లుగా ఒక పేజీలో ఒక రకంగా ఉంది, 13వ పేజీలో ఒక 612,343 కోట్లని 6,12,343 కోట్లు ఉంది. చివరి పేజీలో 6,71,757 కోట్లుగా ఉంది. సరే, ఏదేమైనా ఆ అప్పు 72,658 కోట్ల నుంచి ఈ 10 ఏళ్ల కాలంలో దాదాపు 6 లక్షల కోట్లకు పెరిగింది. ఈ అంశానికి సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి సంబంధించి అక్బర్ గారు ఇంకొంతమంది సరే వారి వారి అభిప్రాయాలు చెప్పారు. నా అభిప్రాయం ఏంటంటే, ముందుగా చాలా ఎనామలీస్ జరిగాయి. లెక్కలకు సంబంధించి ఒక్కో పేజీలో అది ఆర్బీఐయా లేకపోతే సిఏజీనా లేకుంటే ఇతర ఏజెన్సీ నుంచా, దేని నుంచి తీసుకున్నా సరే సెల్ఫ్ కాంట్రడిక్టరీగా కొన్ని లెక్కలు తేడాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇటువంటి ఇంపార్టెంట్ వైట్ పేపర్ని ఈ ఆగస్టు సభ ముందు పెట్టేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా సరే మనం ఎంత దాన్ని సెల్ఫ్ సపోర్టివ్గా చెప్పుకున్నప్పుడు కూడా ఇటువంటి తప్పులు చేయటం వల్ల దాని ఇంపార్టెన్స్, ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టిన దాని వెనుకున్నటువంటి గొప్ప ప్రాముఖ్యతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల దయచేసి భవిష్యత్తులో ఆ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. రెండో అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టడం వలన మన రాష్ట్ర గౌరవం దెబ్బతింటుందని, రాష్ట్రంలో ఉన్నటువంటి లోపాలు లేకపోతే ఆర్థిక బలహీనతలు బయటకు వస్తాయని, తద్వారా దేశంలో ఇతర రాష్ట్రాల ముందు పలచన అవుతామని, లేకుంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచో లేకపోతే ఇంకా ఇతర వచ్చే రుణాలు తగ్గిపోతాయని, లేకపోతే మన పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్స్ వాడు రాలేరేమోనని ఇటువంటి అనేక అభిప్రాయాలనండి అపోహలనండి వ్యక్తం చేశారు. నాకు తెలిసి అది ఎవరైనా సరే శ్వేతపత్రం అనేది ఈ ప్రభుత్వమే కాదు, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది స్పష్టంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవటం మంచిది. ఎవరిది గత ప్రభుత్వం తప్పు లేదనుకోండి, వాళ్ళు కూడా సపోర్టివ్గా ఇది మా తప్పు లేదని రుజువు చేసుకోవచ్చు. ఒకవేళ తప్పు ఉన్నా సరే నిర్వహణలో లోపాలు జరిగినాయి అనుకోండి, నిర్వహణలో లోపాలు భవిష్యత్తులో జరగకుండా చేసుకోవచ్చు. అందువలన అది శ్వేతపత్రం ప్రవేశపెట్టడంలో పొరపాటు అనే అభిప్రాయాన్ని నేను అంగీకరించట్లేదు. ఆ విధంగా చూస్తే మరలా రేపు బడ్జెట్ పెడతాం, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ లెక్కలను చూపెట్టాల్సిందే కదా, మొత్తం చేసిన అప్పులెంతో చూపెట్టాలి కదా. అప్పులతో పాటు మనం గ్యారంటీ ఉన్నటువంటి అప్పులు చూపెట్టాలి కదా, అప్పుడు దాయలేం కదా. ఈ కార్పొరేట్ ఇప్పుడున్నటువంటి కంప్యూటరైజ్డ్ ఏజ్లో ఇంకేదో దాస్తాము ఎవరికో తెలియకుండా అనేది అటువంటి ఆలోచనలు ఉండవలసిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇక ముఖ్యంగా శ్వేతపత్రానికి సంబంధించి లెక్కలు డొక్కలు వీటన్నీ చాలా విన్నాం. దానిలో అసలు ఇష్యూ డైవర్ట్ అయిందనేది నా అభిప్రాయం. ఈ లెక్కలు కరెక్ట్ ఉన్నాయా, ఏ లెక్కలు కరెక్ట్ ఉన్నాయా, అది రాంగా ఈ రాంగా, ఆ పేజీలే ఉంది ఈ పేజీలే ఉంది, ఇవన్నీ జరిగినాయి. దీనివల్ల ఇట్ లాస్ట్ ఇట్స్ ఇంపార్టెన్స్, ఇట్ లాస్ట్ ఇట్స్ హ్యూమన్ టచ్. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అసలు అప్పులు చేయటం తప్పనేది కాదు. సరే, ఎంత పరిమాణంలో చేశారు? కేంద్రంలో
దాదాపు చాలా 100 లక్షల కోట్లు ఈ బీజేపీ పాలనలో చేయటం జరిగింది. అంతకుముందు 50 లక్షల కోట్లు అంత ఉండేది అప్పులు. అంటే అది వాళ్ళు చేశారు కదా, మనం చేయకూడదు. ఎవరు చేసినా తప్పని నేను ఆర్జోలకి వెళ్ళట్లేదు. చేసిన అప్పులు దేనికి ఖర్చు పెట్టారు, చేసినటువంటి అప్పులు ఏ ప్రయోజనాలని సాధించడానికి ఉపయోగించారు. అది ఏ ప్రభుత్వం అయినా మనది చట్టం ఒకటి, మన భారతదేశ వ్యవస్థ, మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ ఎలా అయిందంటే ఒక మోసపోసిన పద్ధతుల్లో. ఇప్పుడు బీఆర్ఎస్ చేసిందే కాదు, రేపు కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో ఇదే అప్పులు చేస్తుంది, మళ్ళీ ఈ పద్ధతిలోనే ఖర్చు చేస్తుంది. కాకపోతే మేము ట్రాన్స్పరెంట్గా ఉండామని వాళ్ళు చెప్పుకోవచ్చాము, వాళ్ళు తప్పులు చేశారని చెప్పవచ్చు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రాంగ్. సో ఆల్వేస్ ఎనీ బడ్జెట్, ఎనీ ఎక్స్పెండిచర్ మస్ట్ బి హ్యూమన్ సెంట్రిక్. హ్యూమన్ టచ్ మస్ట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఎక్స్పెండిచర్. ఇవాళ మనం తీసుకుంటే చాలా ఖర్చు పెట్టాం, చాలా ప్రాజెక్టులు కట్టాం. కానీ ఈ రాష్ట్రంలో దేశ లెక్కలు వేరే ఉన్నాయి. దానిలో భాగంగా తీస్తే మన హ్యూమన్ ఇండెక్స్ ఎక్కడున్నాం అంటే ఆకలి సూచికలో ఎక్కడున్నాం. దేశంగా చూస్తే 101వ స్థానంలో ఉన్నాం. పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ వీ టు మేబీ స్టూడ్ ఎట్ దట్ లెవెల్. ఉద్యోగాలు చూస్తే ఎన్ని ఉన్నాయి, తిండి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పౌష్టికాహారం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా చాలని జీతాలతో బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇవన్నీ చూడాలి కదా సార్. ఇవేమీ లేకుండా ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాం, లేకపోతే చార్మినార్ నిర్మించాం, తాజ్మహల్ నిర్మించాం, ఇంకేదో కట్టాం. తాజ్మహల్ నిర్మిస్తే తాజ్మహల్ కోసం రాళ్ళెత్తిన కూలీలు ఎవరని శ్రీశ్రీ అడిగాడు. అంటే అసలు కింద జనం మనం ఏది చేసినా అది జనాలకు అందుతుందా లేదా, జనాల బతుకుల్లో బాగు జరిగిందా లేదా. ఆకలి బాధలతో అర్ధాకలితో కూలినాలి చేస్తున్నటువంటి వాళ్ళు సంపద సృష్టిస్తుంటే ఆ సంపదను అప్పుల పేరుతో మనం వాడుకుంటున్నాం. ఆ అప్పులు తిరిగి వెళ్తున్నాయా కిందకి. ఒకసారి మనం ఏ ప్రభుత్వం అయినా సరే, నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాదు, మనం చూసే ఆలోచన విధానం మారాలనేది నా అభిప్రాయం. ఆ విధంగా ఆలోచన చేయకపోతే ఇంకా నువ్వు ఎన్నేళ్ళు ఇటువంటి అప్పులు చేస్తున్నా సరే పైకి సూపర్ఫిషియల్గా అభివృద్ధి కనపడతా ఉంటుంది. కానీ కిందికి వెళితే మరలా ఎక్కడ వేసిన గోవేలు అక్కడే ఉంటుంది. మనం ఒకసారి చూసుకుంటే ఆకలి చూసి చూడండి, అదేవిధంగా మానవ జీవన విధానం చూడండి, లేకపోతే జీవన పరిణామాలు చూడండి, ఎక్కడ చూడండి మన పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయి. ఇవాళ మీరు చూసుకుంటే రాష్ట్రంలో ఎంతమంది అంటే అవుట్సోర్సింగ్, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి అప్పుడు కేసీఆర్ గారు ఓ మాట చెప్పారు. మరి అది మేనిఫెస్టోలు పెట్టారు లేదా, మళ్ళీ నేను దాని జోలికి వెళ్ళను, మళ్ళీ అది కాంట్రవర్సీ అయింది. నేను దాని జోలికి వెళ్ళను. కానీ ఈ రిపీటెడ్లీ సెడ్ దట్ వెన్ వీ అచీవ్ అవర్ తెలంగాణ దేర్ వోంట్ బి ఎనీ అవుట్సోర్సింగ్ సిస్టమ్ అండ్ దేర్ వోంట్ బి ఎనీ కాంట్రాక్ట్స్ వర్కర్స్ సిస్టమ్. సో ఈ రిపీటెడ్లీ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్. కానీ ఇవాళ ఆ అవుట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్ సిస్టమ్ వలన శ్రమను దోపిడీ చేస్తున్నారు. ఇట్ ఈజ్ సిచ్యువేటెడ్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇట్ ఈజ్ ప్రెజెంట్ ఎల్స్వేర్ ఇన్ ఇండియా. ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ బికేమ్ ఏ రాంగ్. దాన్ని ఎట్లా ఎంతకాలం శ్రమ వాళ్ళది, సంపద ఇంకొకటిది, కష్టం ఒకటిది, ఫలితం ఒకటిది. ఒక్కడికి ఇచ్చే జీతంతో ముగ్గురికి నలుగురికి జీతాలు ఇస్తున్నారే, దాన్ని ఎలా మార్చాలి అది ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. ఆ క్రమంలోనే మీరు తీసుకుంటే చాలామంది, కొన్ని లక్షల మంది ఆ విధంగా ఉన్నారు. అలాగే పిల్లలు పౌష్టికాహారం లోపంతో ఇప్పటికీ అనేక మంది మరణిస్తున్నారు. అర్ధాకలతో అనేక మంది ఉండటమే కాదు,
నేను నిన్న మా కొత్తగూడెంలో చూశాను. పేమెంట్ల మీద పడుకున్న వాళ్ళు మొత్తం ఊరికి ఒక బస్ స్టాండ్ సెంటర్లో చూస్తే చలిలో దాదాపు 15-20 మంది వీడి దుప్పట్లు కూడా సరిగ్గా లేకుండా పడుకున్న వాళ్ళని చూశాను నేను. ఇలా లెక్క తీస్తే ఈ రాష్ట్రంలో తిండి లేక లేకపోతే ఇంటి గూడు లేక చలిలో వర్షంలో తడుస్తూ చలిలో వణుకుతూ ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్క తీయాలి. అదేవిధంగా గ్రామాల్లోకి వెళితే సొంత ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క తీయాలి. గ్రామాల్లోకి వెళితే చేసిన పనికి తగిన జీతం లేక లేకపోతే తగిన కూలీ లేక పని చేయటానికి పని దొరక్క ఎంతమంది ఉన్నారో చూడాలి. ప్రాజెక్టులు కట్టాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టొచ్చు, లేకపోతే ప్రాణహిత చేవెళ్ళ అనొచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి అనొచ్చు, మా సీతారాం ప్రాజెక్టు అనొచ్చు. కానీ ఇన్ని ప్రాజెక్టులు కట్టితే డబ్బులన్నీ ఒక చోటకే మనం ఫోకస్ అవుతుంటే మరి మిగిలిన వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ షేర్ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? మొత్తంగా చూస్తే యాజ్ ఏ హోల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో పెరగొచ్చు మనం, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగొచ్చు మనం, అలాగే ఎస్జిడిపిలో మనం రేటింగ్ బాగానే ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా కిందకి ఎప్పుడు వెళ్తుంది? కిందకి వెళ్ళాల్సిన ట్రికిల్ డౌన్ థియరీ, trickle down, a famous economist proposed that trickle down theory. It has been a total failure. That means ఎవడో అక్కడ పరిశ్రమ పెడితే కిందకి బొట్టుగా అందిద్ది. ఎప్పుడు బొట్టు అందిద్ది? ఇప్పుడు ఈ దేశానికి 75-76 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది. ఇంకా నేను అనేది ఓవరాల్గా చెప్తున్నాను. ఇక్కడ మీరు దీనికి సంబంధించి చెప్పాలని అనొచ్చాము ఒకళ్ళిద్దరు. దీనికి సంబంధించి రిలేటెడే ఇన్ని అప్పులు అవుతున్నాయి, ఇన్ని లక్షల కోట్లు అప్పులు అవుతున్నాయి, ఈ లక్షల కోట్లు ఎటుపోతున్నాయి అనేది మా పాయింట్. ఈ డబ్బంతా ఎటుపోతుంది అంటే ఒకటి కష్టపడితే ఇంకోడు సుఖంగా ఉంటాడా? ఇవాళ చాలా లెక్కలు చెప్పిన తర్వాత చెప్తాను నేను దానికి సంబంధించి. ఆ విధంగా ఇవాళ అప్పు లేనటువంటి నేను అడుగుతున్నా, ఆ అప్పు ప్రభుత్వ అప్పే కాదు, అసలు అప్పు లేని వ్యవస్థ ఏముంది ఇప్పుడు మన తెలంగాణలో? సింగరేణి తీసుకోండి. సింగరేణి ఒకనాడు చాలా గొప్ప సంపన్నవంతమైనటువంటి సంస్థ సింగరేణి. అది ప్రభుత్వానికి సంబంధం లేదని అనొచ్చు, కార్పొరేషన్ కాబట్టి వాళ్ళ అప్పులు వాళ్ళు అనొచ్చు. కానీ సింగరేణిలో ఆదాయం అంతా ప్రభుత్వానికి వస్తున్నాయి. సింగరేణిలో సంపాదించిన డబ్బులన్నీ ఈ 10 ఏళ్ల కాలంలో అది సిఎస్ఆర్ పాలసీయా డిఎంఎఫ్టి పేరుతోనూ ప్రభుత్వమే తీసుకుంటుంది. కనకదుర్గమ్మ ముక్కుపూడకు కూడా ఈ డబ్బులే పోయినాయి, మా డబ్బులే, సింగరేణి డబ్బులు పోయినాయి. అలా అనేక చోట్ల చేపల పిల్లలు వేయాలన్నా, చెరువులు కట్టాలన్నా, లేకపోతే ఇంకోటైనా సిఎస్ఆర్ పేరుతో సింగరేణి మొత్తం ఇవాళ దివాళా తీసింది. మామూలుగా దివాళా కాదు, జీతాలు కూడా సింగరేణి వాళ్ళు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న దుస్థితి ఎప్పుడు లేదు. మొన్న మంత్రి గారు రివ్యూ పెట్టారు. అక్కడ రివ్యూ పెడితే అవుట్ సోర్సింగ్ దాదాపు ఇంతకుముందు మా కేసీఆర్ గారు ఆ రోజుల్లో 119,120,000 కార్మికులు ఉండేవాళ్ళు సార్ సింగరేణిలో. ఇవాళ సింగరేణిలో అప్పుడు మన తెలంగాణ వచ్చేటప్పటికి దాదాపు 60,000 మంది కార్మికులు ఉన్నారు. మన పెద్దలు కేసీఆర్ గారు చెప్పారు, 1,00,000 మందితో సింగరేణులు కళకళలాడతాయి, కొత్త మైన్స్ తీసుకొస్తాం. ఈ డబ్బులు కొత్త మైన్స్ మీద ఎంత ఖర్చు పెట్టారు? ఒక్క మైన్ ఎందుకు రాలేదు? 60,000 మంది సింగరేణి కార్మికులు ఇవాళ 39,000 మందికి ఎందుకు దిగిపోయారు? అది అనేది ఒక కేసీఆర్ గారు లేకపోతే ఆ పాత ప్రభుత్వాన్ని కాదు, మొత్తం వ్యవస్థ మన ప్రయారిటీస్లో తేడా రావటం వల్ల అది ఉపయోగం జరగట్లేదు అనేది నా పాయింట్. ఇవాళ దాదాపు పర్మనెంట్ కార్మికులు ఎంతమంది ఉన్నారు? సింగరేణి కార్మికులు అంతమంది ఉన్నారు. జీతాలు బ్యాంకుల్లో తీసుకొస్తున్నారు. అది సింగరేణి ఆ విధంగా పేపర్ మీద మాత్రం ఉంటుంది, డిపాజిట్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, లెక్కలన్నీ ఉన్నాయి. మరి జీతాలు ఎందుకు అప్పులు తీసుకురావాలి బ్యాంకుల్లో? సింగరేణి అవుట్, ఆర్టీసీ అవుట్, మన పవర్ సెక్టార్ అవుట్. ఇట్లా ఇందాక ఉత్తమ్ గారు చెప్పారు, అది మన సివిల్ సప్లైస్ అది అవుట్. అన్ని అప్పులే, అన్ని కార్పొరేషన్లు అప్పులే. అది గవర్నమెంట్ సంబంధమా లేదని నా పాయింట్ అది కాదు. అవన్నీ కూడా ఉన్నాయి. సాంశివరావు గారు నేను మాట్లాడితే మీకు మంచిదే హరీష్ రావు గారు, మాట్లాడటానికి మాట్లాడిస్తే మీకు మంచిదే సార్. ఓకే, మీరు విడిగా మాట్లాడుకోండి సార్. నేను మాట్లాడేటప్పుడు ప్రతిసారి
మీరు హరీష్ రావు గారు సాంబశివరావు గారు ముగించండి దయచేసి ప్లీజ్. నేను మాట్లాడేటప్పుడు మీకు అభ్యంతరం ఎందుకు? నేనేమన్నాను మిమ్మల్ని? నేను ఐ ఆమ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, ఐ ఆమ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్ట్ అలాగే అధ్యక్ష, ఇవాళ మనం చూస్తే సింగరేణి, జన్కో, హోంగార్డులు అతి తక్కువ శాలరీస్, సాంబశివరావు గారు కోర్టు కొద్దిగా తొందరగా ముగించండి. అయిపోవాలి అప్పుడే సార్. ఇప్పుడు నేను మొదటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేశా, బిగినింగ్ డేనే. నేను ఒక్కడే ఉన్నా, మా వాళ్ళందరిది అన్ని కమ్యూనిస్టుల తరపున, అంత పేదవాళ్ళ తరపున, అంత కార్మిక వర్గం తరపున ఎక్కువ మాట్లాడేది నేను ఒక్కడే సార్. అందుకని కాస్త నాకు టైం ఇవ్వండి దయచేసి. నేను స్పెసిఫిక్గా మాట్లాడుతున్నా. అలాగే ఇవాళ ఈవెన్ జర్నలిస్టులు, పేద జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఒక పాలసీ లేదు. ఇక్కడ మన అసెంబ్లీలో అవుట్ సోర్సింగ్తో పనిచేసే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. వ్యవసాయ కార్మికులు వేలాది మంది ఉన్నారు. హమాలీలు, ఆటో, క్యాబ్, భవన నిర్మాణం, పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయులు, అలాగే ఆర్టీసీ, హోంగార్డ్స్, వీళ్ళందరూ లెక్క తీస్తే దాని మీద ఒక శ్వేతపత్రం తీయాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. హమాలీలు కానీ, అసంఘటిత రంగం కానీ, ఇటువంటి క్యాబ్ డ్రైవర్లు కానీ, వాళ్ళ బతుకులు బాగు చేయగలిగితే తెలంగాణ బాగవుతుంది అనేది నా అభిప్రాయం. ఈ పెట్టే అప్పుల్లో కొంత వాళ్ళకి కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ బతుకులు బాగవుతాయనేది నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఆశ, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, మున్సిపల్, ఇటువంటి వాళ్ళందరూ ఒకవేళ మధ్యాహ్న భోజనం వాళ్ళకి సార్ నెలకు 1000 రూపాయలు జీతమా మధ్యాహ్న భోజనం, మిగిలిన వాళ్ళకి 6000 నుంచి 9000 రూపాయలు నెల జీతమా, కొంతమందికి 13,000 రూపాయలు నెల జీతమా, మరి కొంతమందికి 7,500 నెల జీతమా. వాళ్ళందరూ కష్టపడుతూనే ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడుతున్నప్పుడు ఆ డబ్బులు వాళ్ళు మాత్రం మనుషులే కదా సార్. మిగిలిన వాళ్ళు ఎలాగో వాళ్ళు కూడా, కాకపోతే చదువుని బట్టి, టెక్నికాలిటీస్ని బట్టి కొద్ది వేరియేషన్ ఉండొచ్చు. కానీ వేతనాలు అంతంత తక్కువ చేయటం వల్ల ఆ విధంగా ఈ డబ్బులన్నీ కొద్ది మంది చేతుల్లోనే ఫోకస్ అవుతున్నాయి అనేది మా పాయింట్. శ్రమ అంతా ఇక్కడ నుంచి చేస్తుంటే, వీళ్ళు సృష్టిస్తుంటే ఈ డబ్బులంతా కొద్దిమంది దాని మీద ఫోకస్ అవుతూ ఉన్నాయి. దీని మీద నా అభిప్రాయం ఏంటంటే, ఇది ఎక్కడో దీన్ని కర్బ్ చేయాలి, దీన్ని అరెస్ట్ చేయాలంటే ఎలా? అసలు ఈ ఆస్తులు కొద్ది మంది చేతుల్లో ఎంతెంత పెరిగినాయి. పేదవాడిగానే ఉండగా ఒక్కొక్కళ్ళు ఓవర్ నైట్ తెల్లవారేసరికి లక్షల కోట్లు, లేకపోతే వేల కోట్లు, 100 కోట్లు ఎలా సంపాదిస్తున్నారు. అందులో రాజకీయ నాయకులు, ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి అపవాదుల్ని మనం చూస్తూ ఉన్నాం. 100 కోట్లు రాజకీయ నాయకులు సంపాదిస్తున్నారు. ఇంకా కొద్దిగా అటు ఇటుగా పెద్ద ఆఫీసర్స్ సంపాదిస్తున్నారు. ఇంకా కార్పొరేట్ సంస్థలు వాళ్ళు కట్టేదేమో ట్యాక్స్ తక్కువ, బాగా వాళ్ళకి వేల కోట్లు లాభాలు. ఈ విధంగా అసమానతలు, అంతరాలు పెరుగుతూ ఉంటే దీన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే నేను మీకు ఒక ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం ఇండియాలో 1% ప్రజల చేతుల్లో దాదాపు 50% సంపద ఉంది. 1% ప్రజల చేతుల్లో. మిగిలిన 10% మొత్తం ప్రజల చేతుల్లో 80% సంపద ఉంది. అంటే సంపద మొత్తం కేవలం కొద్ది మంది చేతుల్లోనే పేరుకుపోయి ఆ విధమైనటువంటి అసమానతలు పెరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దీన్ని ఎక్కడో చోట మన తెలంగాణలో అయినా సరే, మిగిలిన చోట ఏమో నాకు తెలియదు. ఇక్కడ నుంచి లెట్ us స్టార్ట్ ఫ్రమ్ అవర్ తెలంగాణ. లెట్ us స్టార్ట్ థింకింగ్ ఆఫ్ ఆల్ దోస్ inequalities టు ఎరాడికేట్ సచ్ inequalities. ఎట్లా, హౌ టు బ్రింగ్ ఆల్ దోస్ పీపుల్ at least some qualitative change to the qualitative change.
ఆ విధంగా తీసుకురావడానికి మనం ఎలా ప్రయత్నం చేయాలో ఆలోచన చేయమని చెప్పి ఆగస్టు సభలో నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక మాట నేను చెప్తాను. ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త థామస్ పికెట్ ఆయన ఒక పుస్తకం రాశాడు, ఒక నివేదిక. దట్ ఈజ్ వెన్ బ్రిటిష్ రాజ్ టు బిలియనీర్ రాజ్ అనే పేరుతో ఒక నివేదిక రాశారు. బ్రిటిష్ రాజ్ కాలం నుంచి ఇప్పుడు వరకు ఎలా ట్రాన్స్ఫార్మ్ జరుగుతూ ఉన్నాయి, ఆస్తులు ఎలా పెరిగిపోతూ ఉన్నాయి. 1930 ప్రాంతంలో 1% ప్రజల చేతుల్లో కేవలం 21% సంపద ఉంటే నేటికి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 1% ప్రజల చేతుల్లో 50% సంపదకి వచ్చేసింది. అంటే ఇప్పటికి మనకు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రానికి రాకముందు సమానత్వం ఉండేది కొద్దిగా. స్వాతంత్రం వచ్చినాక అధికారాల్లోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ పెద్దలో లేకపోతే ప్రతిపక్షాల పెద్దలో లేకపోతే టోటల్గా రాజకీయ వ్యవస్థలో కరప్షన్ హై లెవెల్కి హై పీక్కి వెళ్ళిపోయింది. హై పీక్కి వెళ్ళిపోయి సంపద అది ఒకవైపు, దాంతో కొలాబరేట్ అయినటువంటి కార్పొరేట్ సంస్థలు, కొలాబరేట్ అయినటువంటి ఇండస్ట్రియల్ పర్సనాలిటీస్, ఇండస్ట్రియల్ హౌసెస్, వాళ్ళు కూడా సంపద పెరిగిపోతూ ఉంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఆఖరిగా ఒక పాయింట్ చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ఒకటి, జిఎస్టీలో మనకు టోటల్గా 18 లక్షల కోట్లు ఇవాళ మనం కడుతున్నాం. దానిలో కట్టేది 3% మాత్రమే మొత్తం సంపన్న వర్గం కడుతుంది. 3% మాత్రమే. 18 లక్షల జిఎస్టీ, 18 లక్షల కోట్ల జిఎస్టీలో 3% సంపన్న వర్గం కడుతుంది. మిగిలినంత ఎవరు? మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్లుగా పేదవాడు, రిక్షా దొక్కేవాడు, ఆటో నడిపేవాడు, మోటార్లు మోసేవాడు, వాడికి పని కల్పించాలి. అందుకని చాలామంది ఎకానమిస్ట్ చెప్తారు దాన్ని డైరెక్ట్ పంపింగ్ ఆఫ్ ద మనీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద పూర్ పీపుల్ అని. డైరెక్ట్గా ప్రతి మనిషి చేతుల్లో డబ్బులు పెడితే వాడు తిరిగి మళ్ళీ దాన్ని ఖర్చు చేస్తాడు, దాన్ని మళ్ళీ పని చేస్తాడు, వాడికి ఆదాయం పెరిగిద్ది, ఆదాయం సమాజానికి వస్తుంది. అందువలన ఆ విధంగా మంచి ఆలోచన చేసి మన తెలంగాణలో అసంఘటిత రంగం, ఈ పేద వర్గాలు, వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళ బ్రతుకులు ఎలా బాగు చేయాలో ఒక ఆలోచన చేసే విధంగా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయంతో నేను సెలవు తీసుకుంటున్నాను. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. సార్ 1 minute. అధ్యక్ష, గౌరవనీయులు ఉత్తమ్ గారు, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇందాక ఒక 2 విషయాలు వారు నా పేరు ఉచ్చరించి వారు మాట్లాడినారు. జస్ట్ ఐ వుడ్ లైక్ టు క్లారిఫై అధ్యక్ష. నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు, ఆరోపణలు చేయను. జస్ట్ ఐ వుడ్ లైక్ టు రెక్టిఫై ద రికార్డ్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే గత ప్రభుత్వం కేవలం 1 కిలో బియ్యం మాత్రమే ఇచ్చింది అని చెప్పి ఒక సత్యదూరమైనటువంటి విషయాన్ని చెప్పినారు అధ్యక్ష. యాక్చువల్గా రాష్ట్రంలో ఉండేటువంటి 89,99,000 కార్డులలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 56 లక్షల కార్డులకు మాత్రమే ఇస్తుంది. మిగతా 34 లక్షల కార్డులకు మొత్తం 6 కిలోలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మనమే అచ్చంగా ఆ 6 కేజీల బియ్యం ఇచ్చినమనేటువంటి విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తెస్తా ఉన్నా అధ్యక్ష. అంటే ఉత్తమ్ గారు ఏం చేసిందంటే మొత్తం ఇదేదో కేంద్రమే ఇస్తుంది, 1 కిలో బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పే విషయం చేసినారు. ఇది పూర్తిగా సత్యదూరమైనది. రెండో విషయం అధ్యక్ష, 54 లక్షల కార్డులకేమో 1 కిలో బియ్యం ఇచ్చాం, మిగతా 34 లక్షల కార్డులకు మొత్తం 6 కిలోల బియ్యం రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేతనే ఇచ్చాం.
ఇక కరోనా సమయంలో అధ్యక్ష, కరోనా సమయంలో చూసినట్టయితే 2 సంవత్సరాల పాటు ఉచితంగా 10 కిలోల బియ్యం ఇచ్చిన విషయాన్ని కూడా మీ ద్వారా సభ దృష్టికి తెస్తా ఉన్నారు అధ్యక్ష. ఒకరు మనుషుల గురించి చెప్పమంటున్నారు. మొత్తం 2,90,00,000 మంది మనుషులకు మనం బియ్యం ఇస్తే ఇందులో 1,85,00,000 మందికి కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇచ్చింది, మిగతా కిలో మనం ఇచ్చాం. ఆ 5 కిలోలు కూడా వాళ్ళు 3 రూపాయలకి ఇస్తే మనం రూపాయికే ఇచ్చాం. మిగతా 1,05,00,000 మందికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత 6 కిలోల బియ్యం రూపాయి కాడికి ఇచ్చినటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. రెండో విషయం, వారు ఇన్ని కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరంలో పారింది తక్కువ, అది నెక్స్ట్ ఇరిగేషన్ మీద వచ్చినప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను. కానీ జస్ట్ ఐ వుడ్ లైక్ టు రెక్టిఫై ద రికార్డ్. వారు ఒక మాట ఏమన్నారంటే, మీరు నేను ఇక్కడ మంత్రి గారి దృష్టికి తెచ్చేది ఏంటంటే, కల్వకుర్తి ప్రాజెక్టు మీ హయాంలో నిర్మించారు, ఆయకట్టు ఏమి ఇయ్యలేదు. 75-80% నిధులు ఖర్చు పెట్టినా ఆయకట్టు రాలేదు. కానీ ఈరోజు మేము వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తి చేసి 3,50,000 ఎకరాలకు ఆయకట్టుకు మేము నీళ్ళు ఇచ్చాం. సో అట్లనే పాలమూరు ఎత్తిపోతల్లో ఇలా ట్రంక్ పూర్తయింది, పంపులు పూర్తయినాయి, రిజర్వాయర్లు పూర్తయినాయి. మీరు కెనాల్స్ తవ్వితే మీకు కూడా ఆయకట్టు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా మీరు ఈ రకంగా మా స్వీపింగ్ రిమార్క్స్ వద్దు, నేను డీటెయిల్గా మీరు డిస్కషన్ పెట్టినాడు మొత్తం సవివరంగా కూడా మేము చెప్తాం అధ్యక్ష. లాస్ట్ పాయింట్ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక విషయాన్ని ఇప్పుడు సభలో మాట్లాడినారు అధ్యక్ష. జస్ట్ అది కూడా నేను ఐ వుడ్ లైక్ టు సెట్ రైట్ ద రికార్డ్ అధ్యక్ష. నేనేమి ఆరోపణలు చేయడానికో ప్రత్యేకంగా మళ్ళీ కొత్త విషయాలు చెప్పడానికో కాదు అధ్యక్ష, ఓన్లీ టు రెక్టిఫై ద రికార్డ్స్ అధ్యక్ష. పేజ్ నెంబర్ 32లో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అందులో నుంచే వారు నా పేరు తీసుకొని విషయం చెప్పారు అధ్యక్ష. ఏమన్నారంటే, మనం 2014-15 రాష్ట్రం వచ్చినాడు 303 రోజులు మన రాష్ట్రం సర్ప్లస్ ఉండేది. కానీ మరి హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత పూర్తిగా సర్ప్లస్ దినాలు తగ్గినాయి అని చెప్పారు అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ అందరూ కూడా ఏం చేస్తారంటే కన్వీనియంట్ అంశాలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే మేము పాజిటివ్గా ఉన్నామో దాన్ని విస్మరిస్తూ ఉన్నారు. 2014-15లో 303 రోజులుంటే మా ప్రభుత్వం వచ్చిన 2015-16లో 364 రోజులు సర్ప్లస్ ఉన్నాం. మరి ఆ విషయాన్ని ఎందుకు చెప్పరు? 2016-17లో 304 రోజులు సర్ప్లస్ ఉన్నాం. 2017-18లో 245 రోజులున్నాం. 2018-19లో 250 రోజులున్నాం. ఎక్కడైతే తగ్గిందో అది కరోనా వచ్చిన తర్వాత, కరోనా 2 సంవత్సరాలు కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం, ఒకవైపు పెద్ద నోట్ల రద్దు, రెండవ వైపు కరోనా లాంటి ఒక మహమ్మారి వచ్చిన తర్వాత ఈ దేశం, ఈ ప్రపంచం, అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన తర్వాత మాత్రమే తగ్గిందనే విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో కలవద్దా అన్నారు. మీరు కేంద్రంతో కలవండి, కేంద్రంతో మాట్లాడండి, అవసరమైతే అఖిల పక్షాన్ని తీసుకుపోండి, మేము కూడా మీ వెంట వస్తాం. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన ప్రతి పైసా కోసం మీకు మేము సహకరిస్తాం, మీ వెంట మేము ఉంటాం. మీరు కేంద్ర ప్రధానమంత్రిని కలవండి, కేంద్ర మంత్రులను కలవండి. ఆ ప్రక్రియలో మేమేదైనా సహకారం పార్లమెంట్లో మా పార్లమెంట్ సభ్యులు చేయాలన్నా, మేము చేయాలన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రం అనేదే నిధులు, నియామకాలు, వనరులపై ఏర్పడ్డ ఈ రాష్ట్రము. ఈ రాష్ట్రం ఏర్పాటు కావడానికి తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క కృషి, 1400 మంది యువకుల యొక్క బలిదానంతో వచ్చిన తెలంగాణ. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం వచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరి 10 సంవత్సరాల తర్వాత ఈరోజు ఏ పరిస్థితి ఉన్నది అనేది ప్రజలకు వాస్తవాలు వివరించి, మరి రాబోయే రోజులలో ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పినట్టుగా ప్రతిపక్షాల యొక్క సూచనలు, మేధావుల సూచనలు తీసుకొని ఈ దేశంలోనే రాష్ట్రంను ఒక ఉన్నతమైన స్థానంలో నిలపాలనే ఒక ప్రయత్నంలో భాగమనే విషయాన్ని కూడా మన అందరం కూడా గుర్తించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్యమం సందర్భంగా మాట్లాడుతూ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒకటి, మనది మిగులు రాష్ట్రము,
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం వల్ల ఒక బంగారు భవిష్యత్తును ప్రజలకు అందించగలుగుతామో అని చెప్పడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మరి మాట తప్పను మడవ తిప్పను అన్న పెద్ద మనిషి మరి ఏ విధంగా తాను ఎన్నికల సందర్భంలో కానీ గతంలో ఉద్యమం సందర్భంలో మాట్లాడిన మాటలను ఇచ్చిన వాగ్దానాలకు విరుద్ధమైన పరిపాలన అందించడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా మరి ప్రజల భవిష్యత్తుకు ఉపయోగపడ్డదా, కొందరు వ్యక్తుల యొక్క ఆర్థిక పరిస్థితులు బాగుపడడానికి దోహదపడ్డదా అనేదే ఇక్కడ మనం పరిశీలించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అప్పు చేయడం తప్పు అని నేను అనడం లేదు, ఏ వ్యక్తి కూడా అప్పు చేయడం తప్పు అని చెప్పి ఎవరు కూడా అనరు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ చేసిన అప్పును మనము ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడానికి, మరీ ముఖ్యంగా ఉత్పత్తి వ్యయాన్ని పెంపొందించడానికి, అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాన్ని పెంపొందించడానికి దోహదపడితే ఎవరు దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం లేదు, దాన్ని మనము ఆమోదించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. కానీ ఇవాళ మనం చూస్తున్నాం, పేరు ప్రతిష్టల గురించో లేకుంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన స్వార్థం గురించో చేసిన అప్పును ఖర్చు పెట్టినప్పుడే ఈ సమస్య ఉత్పన్నమవుతుందనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నా. ఒకసారి మనం చూస్తే రాష్ట్రం ఏర్పాటప్పుడు జరుగుతున్న ఏర్పాటులో ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు మన అప్పులు చూస్తే 72,658 కోట్ల అప్పు ఉంటే ఈరోజు సరే వివిధ రకాల యొక్క అప్పులను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు 6,12,343 కోట్ల అప్పు ఉన్నదనేది మనకు శ్వేతపత్రం ద్వారా మనకు వివరంగా మనకు తెలియజేస్తున్న విషయాన్ని మన దృష్టికి తీసుకొస్తున్నాం. ఒక మాటలో చెప్పాలి అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీద, అదేవిధంగా పుట్టబోయే బిడ్డ మీద కూడా 1,58,000 అప్పు ఎత్తిన ఘనత గత ప్రభుత్వాన్ని నేను చెప్పక తప్పదు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. అదే కాకుండా మనం చూస్తే మరి పెద్దలు గౌరవనీయులు హరీష్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్ని విధాలు అభివృద్ధి చేసినాం. అదే కాకుండా మనం చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి పరిపుష్టిగా ఉన్న రాష్ట్రము, సంపద సృష్టించామని చెప్పి కూడా చాలా ఘనంగా చెప్పారు. కానీ ఒక విషయాన్ని మనం చూస్తే ఇవాళ మన రాష్ట్ర రెవెన్యూ యొక్క అభివృద్ధిని కూడా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఏదైతే ప్రతి సంవత్సరము యావరేజ్గా మనం చూసినప్పుడు 14.9% పెరుగుదల ఉంటే మరి ఈ 10 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర రెవెన్యూ పెరిగిన శాతాన్ని కూడా మనం చూస్తే అదే 14.9%లో ఉన్న మాట వాస్తవం అవునా కాదా అనేది ప్రతి ఒక్కరు మనం గుర్తించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా మనం చూస్తే మరి ఆ రోజు 72,658 కోట్ల అప్పుతో ఉన్నది, ఈరోజు 6,12,000 కోట్ల అప్పులతోటి మరి ఉన్నది అని అంటే మరి గతంలో 14-15 కన్నా ముందు ఆ రోజు రాష్ట్రంలో వడ్డీల రూపాయన కానీ అసలు రూపాయన చెల్లించింది 6,954 కోట్ల అధ్యక్ష. కానీ ఈరోజు పరిస్థితి ఏంది అని అంటే ప్రతి సంవత్సరము 37,939 కోట్లు వడ్డీ కానీ అప్పు కానీ చెల్లించే పరిస్థితి ఉన్నది. అంటే మన రాష్ట్ర రెవెన్యూలో 34% వరకు దాని భాగస్వామ్యం ఉన్నది అని అంటే మరి మన ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానమైన పరిస్థితులు ఉండదో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా ఒకసారి చూస్తే మనం అధ్యక్ష ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా గొప్పగా ప్రతి సందర్భంలో చెప్పేవాళ్ళు. కేసీఆర్ గారు అయితే మరి పత్రికా సమావేశంలో కూడా ఒక సందర్భంలో ఒక పత్రికా సోదరుడు ఉండి మరి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతుంది, నాణ్యత లోపం జరుగుతుంది అని చెప్పి మరి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి అని చెప్పినప్పుడు ఒక అసభ్య పదజాలంతో ప్రతిపక్ష పార్టీని దూషించడమే కాకుండా వారికి తలకాయ లేదు మెదడు లేదు అని పద్ధతిలో మాట్లాడమే కాకుండా మరి తను ప్రతి రక్త బొట్టును తన ఆలోచనను ఉపయోగించి ప్రాజెక్టులను రూపకల్పన చేయడం జరిగిందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజాధనం ఎంత దుర్వినియోగమైంది, లక్షలలో అయిందా లక్షల కోట్ల అయిందా అనేది కాదు, ప్రజల సొమ్ము 1 రూపాయి దుర్వినియోగమైనా అది ప్రజలకు మనం ద్రోహం చేసిన వాళ్ళ మీద అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చాలా గొప్పగా చెప్పిన ప్రాజెక్టు మనం ఒకసారి చూస్తే ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోతున్నది. అదేవిధంగా
ఇంజనీరింగ్ నిపుణులు వచ్చి దాన్ని మొత్తం ప్రాజెక్టులను పరిశీలించినప్పుడు ఒక మేడిగడ్డ ప్రాజెక్టే కాదు, ఈవెన్ సుందిల్లా కావచ్చు, అన్నారం ప్రాజెక్టులు కూడా వాటిని డిమాలిష్ చేయవలసిన పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని వాళ్ళు రిపోర్ట్ రూపంగా ఇచ్చిన విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదొక్కటే కాకుండా దానికి చాలా స్పష్టంగా ఒక సందర్భంలో చెప్పారు చంద్రశేఖరరావు గారు, గౌరవ చంద్రశేఖరరావు గారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టులకు, ఈ డిపిఆర్లకు, ఈ ప్రాజెక్టులకు కర్త కర్మ క్రియ అని చెప్పి తానే ఒప్పుకున్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి నిన్న ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రివ్యూ చేసినప్పుడు, గౌరవ మంత్రివర్యులు రివ్యూ చేసినప్పుడు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఏంటి అంటే దానికి డిపిఆర్ అని కానీ లేదా టెక్నికల్ పర్సన్స్ నిపుణులు డిజైన్ చేసిన రిపోర్ట్స్ కానీ లేవు. ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము చేసాము అని అంటే ఇది ఎంత మట్టుకు సబబో ప్రతి ఒక్కరు మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ కొన్ని వేల కోట్లు ప్రజాధనము ఇవాళ గోదావరిలో వచ్చిన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చింది అని అంటే ఈ భారం అంతా కూడా ప్రజలు మోయవలసిన అవసరం ఉందా లేదా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా మనం చూస్తే ఇవాళ మనం ఒక విషయాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించాలి అధ్యక్ష. పాత సెక్రటరియట్ మన అందరికీ తెలుసు. నేను గతంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను. మరి సెక్రటరియట్లో భవనాలన్నీ చూసినప్పుడు వాటికి ఒక లైఫ్ అనేది ఉంటుంది. 100 years వరకు కూడా బిల్డింగ్స్ ఉంటాయి. ఇవాళ నిజాం ప్రభుత్వంలో నిర్మించిన భవనాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాంటి వాటిని తన స్వార్థపూరితమైన ఆలోచనతోటి మరి వాస్తుకు లేదు అని చెప్పి ఎల్లకాలం తన ప్రభుత్వమే ఉండాలి, తనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మరి దాన్ని కూలగొట్టి మరి టెండర్ పిలిచిన వాల్యూ వచ్చి నియర్లీ 400 కోట్లు ఉంటే ఆ పనిని పూర్తి చేసే వరకు రమారమిగా 1300 నుండి 1400 కోట్ల వరకు కూడా వెచ్చించడం జరిగింది. అంటే ఇది ప్రజాధనం దుర్వినియోగం అవునా కాదా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా ఇవాళ ప్రగతి భవన్ విషయం గురించి మాట్లాడితే మరి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి ఒక భవనం ఉండాలని చెప్పి అక్కడ నిర్మాణం చేసిన సందర్భంలో మరి దాని పక్కకు మళ్ళా ప్రగతి భవన్ అని చెప్పి ప్రజాధనంతో నిర్మాణం చేసుకున్న మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇలాంటి ఎన్నో జరిగినాయి. ఇవాళ వారి యొక్క హరీష్ రావు గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అగ్రికల్చర్ విషయం కావచ్చు, లేకుంటే ఈవెన్ టెంపుల్స్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ విషయం కావచ్చు, హెల్త్ విషయంలో దేశంలోనే అత్యధికంగా అభివృద్ధి చేసిన పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ అంతెందుకు అధ్యక్ష, యాదగిరి గుట్ట విషయంలో కూడా మనం చూస్తే అక్కడ నిర్మాణ పనులు చేపట్టారు. దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ ఆ రోజు ఒక మొదటి వర్షానికే ఏ విధంగా మరి సర్క్యులేటింగ్ ఏరియా మొత్తం కుంగిపోవడమో, రిటైనింగ్ వాల్స్ ఏ విధంగా వాలిపోవడమో, అంటే ఏ విధంగా నాణ్యత లోపంతో ప్రజాధనం దుర్వినియోగమైంది అని అంటే లాస్ట్కు దేవుడి యొక్క ప్రాంతాలను కూడా వదిలిపెట్టకుండా జరిగిందని చెప్పడానికి అదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ నిజంగా ఒక మాటలో చెప్పాలంటే హరీష్ రావు గారి కన్నా మరి అక్బరుద్దీన్ ఓవైసీ గారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గత 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని చాలా గొప్పగా పోవడం జరిగింది. దానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇంకొక విషయం కూడా అడిగితే బాగుండేది. ఏదైతే ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మట్టుకు నెరవేర్చిందని చెప్పి సోదరుడు అడిగి సంతోషించే వాళ్ళమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితి ఏమైంది అధ్యక్ష? ఎక్కడిచ్చారు? గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల తప్పితే లేదా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల తప్పితే గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పరిస్థితి ఉన్నదా అని చెప్పి నేను అడుగుతున్నా. 2014 కన్నా ముందు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు. 2018 ఎన్నికలు వచ్చే వరకు 5 లక్షల రూపాయలు ఇస్తాం మీ స్థలములు కట్టుకొని అన్నారు. అదేవిధంగా 2018 ఈ 2023 ఎన్నికలు వచ్చే వరకు 3 లక్షల రూపాయలు ఇస్తాం మీ స్థలాలు కట్టుకోమని చెప్పిన విషయాన్ని మర్చిపోయారా అని చెప్పి అడుగుతున్నాను. తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు వస్తాయని చెప్పి నిరుద్యోగులు యువకులు ఎంతోమంది ఆ రోజు ఉద్యమంలో పాల్గొంటే ఇవాళ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి అడుగుతున్నా. ఇవాళ రిటైర్మెంట్ అయిన బాపతియే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ 10 సంవత్సరాలు కూడా చూస్తే 2 లక్షల పైన వేకెన్సీస్ ఉన్నాయి. ఏ ఒక్క ఉద్యోగం కూడా సక్రమంగా రింపించిన పాపాన పోలేదు. పేపర్ లీకేజ్ తోటి మరి అదేవిధంగా నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం వాస్తవం అవునా కాదా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఉద్యోగాలు రాలేదని చెప్పి ఎగ్జామినేషన్స్ రాసినా కూడా మరి పేపర్ లీకేజ్ తోటి మరి క్యాన్సిల్ చేయడం జరిగిందని చెప్పి నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకున్న మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అంతెందుకు అధ్యక్ష, రైతులకు మరి గిట్టుబాటు ధరలు కల్పిస్తున్న మా బీఆర్ఎస్ ప్రభుత్వము
రైతులకు బేడీలేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే, ఈ చంద్రశేఖరరావు గారికి యొక్క నాయకత్వానికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మరి చేస్తున్నారు. రైతుల గిట్టుబాటు ధర కల్పించడానికి మరి ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడుతున్నారని చెప్పిన పెద్ద మనుషులు ఖమ్మంలో మాకు గిట్టుబాటు ధరలు వస్తలేదని చెప్పి నిరసన తెలియజేస్తే బేడీలేసిన ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయము వాస్తవం అవునా కాదా అని చెప్పి ఈ సందర్భంగా మరి చేస్తున్నారు. అంతేందుకు అధ్యక్ష, వడ్ల కుప్పల మీద వీళ్ళు సక్రమంగా కొనుగోలు కార్యక్రమాలు చేయకపోవటం వల్ల నెలల కొద్దీ వరి కుప్పల మీద ఉండటం వల్ల గుండెపోటుతో చనిపోయిన మంది రైతులు ఎంతమంది ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా వచ్చిన తెలంగాణలో ఇవాళ భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో జరిగిన రైతు ఆత్మహత్యలకు వివరాలు తీస్తే 8,000 పైన రైతులు ఆత్మహత్య చేసుకున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో వాస్తవం అవునా కాదా దయచేసి మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది ఒకటే కాదు అధ్యక్ష, ఈరోజు ఒకసారి ఈ రాష్ట్రంలో బాగుపడ్డది ఎవరు అని అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే బీఆర్ఎస్ నాయకత్వం, బీఆర్ఎస్ కార్యకర్తలు, కానీ ప్రజలకు వనగురింది ఏదీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఇప్పటికైనా వాస్తవాలను మాట్లాడి ప్రభుత్వానికి సరి అయిన సూచనలు అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Discussion is over. Reply to the discussion by Deputy Chief Minister Mallu Bhatti Vikramarka garu. అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం ఈ సభకి ప్రభుత్వం తరఫున చర్చకు పెట్టాం అధ్యక్ష. ఈ శ్వేతపత్రం ఎందుకు, ఏమిటి అనే అనేక సందేహాలు, అనేక రకాలైనటువంటి అపోహలు కూడా చాలామంది వ్యక్తపరిచారు. దీనివల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందేమో, అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి సమాచారం తప్పుడుగా పోతుందేమో అనేటువంటి ఆవేదన కూడా కొద్దిమంది వ్యక్తపరిచారు. అధ్యక్ష, ఒక సుదీర్ఘ కాలం, ఒక దశాబ్ద కాలం తర్వాత, కొన్ని దశాబ్దాల పాటు మా రాష్ట్రం మాకు కావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ ఉన్నటువంటి వనరుల చేత అద్భుతంగా అభివృద్ధి చెంది మా జీవితాల్లో మార్పు వస్తుందని, మా జీవితాల్లో వెలుగు నిండుతుందని, అందరికీ ఉద్యోగాలు వస్తాయని, అందరికీ ఇళ్ళు వస్తాయని, అందరికీ భూములు పంచబడతాయని, అందరి భూములకి నీళ్లు వస్తాయని, అంతిమంగా అందరం ఆత్మగౌరవంతో తలెత్తుకునేటువంటి బతికే పరిస్థితి వస్తుంది. కాబట్టి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి కొన్ని దశాబ్దాల పాటు ఈ ప్రాంత ప్రజలు పోరాడితే, ఈ అంశాలన్నింటినీ అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆనాడు సభలో ఈ బిల్లు పాస్ చేయడానికి కావాల్సినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి యూపీఏ పార్ట్నర్స్ అందరినీ కూడా ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం వారి ఆరోగ్యం సహకరించకపోయినప్పటికి కూడా ప్రత్యేకంగా ఆనాడు సభలో కూర్చొని ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును పాస్ చేపించి ఈ రాష్ట్ర ప్రజల కోరికలు, ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారిని తప్పనిసరిగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అనేక కలలు, అనేక ఆకాంక్షలు, ఆ కలలు ఆకాంక్షల మధ్యలో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నటువంటి వనరులతో వారి జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించి చూసి చూసి అలసిపోయి అంతిమంగా 10 ఏళ్ల తర్వాత జరిగినటువంటి మొన్న సాధారణ ఎన్నికల్లో ఒక మార్పు కోసం, వారి జీవితాల్లో మార్పు కోసం ఈ రాష్ట్ర ఆర్థిక వనరులన్నీ అందరికీ పంచబడాలనేటువంటి ఆలోచనతో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చారు అధ్యక్ష.
ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఉన్నటువంటి వనరులు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడ్డాయి, ఏ రకంగా దారి మళ్లించబడ్డాయి అనేటువంటి అంశాలు నిజంగా రాష్ట్ర ప్రజలకి, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే ఈరోజు ఈ సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది తప్ప ఈరోజు రాష్ట్ర ఇమేజ్ని దిగజార్చడానికో లేకపోతే దేశం దృష్టిలో అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం అలా లేదు, ఇలా ఉందని చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనూ చేసింది కాదు అధ్యక్ష. వాస్తవం వాస్తవంలాగా ఉండాలి, సత్యం సత్యంలాగా ఉండాలి. ఏదో ఒకరోజు ఈ రాష్ట్ర పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి ప్రతి పౌరుడికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా వచ్చినటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి తీర్పులో ఈ రాష్ట్ర ఆర్థిక వనరులు ప్రజలకు సంపూర్ణంగా అర్థమైతే మనం ఎక్కడ ఉన్నాం, ఎంత లోతుల్లో ఉన్నాం, ఆ లోతుల్లోంచి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఎటువంటి పునాదులు వేసుకోవాలి, ఎటువంటి ప్రణాళికలు రచించుకోవాలి, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో పోటీపడేటువంటి రాష్ట్రంగా అభ్యుదయ భావాలతో, ప్రగతిశీల భావాలతో ముందుకు పోయే విధంగా దీన్ని రూపకల్పన చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే ఈరోజు శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సభ్యులందరికీ శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టినప్పుడు కూడా చాలా స్పష్టంగా కేవలం ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులకే కాదు, సభలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ విజ్ఞప్తి చేశాం. వాస్తవ పరిస్థితులన్నీ మీ ముందు ఉంచుతూ ఉన్నాం. దీని మీద ఆధారం చేసుకొని, ఈ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని భవిష్యత్ తెలంగాణ ప్రజల కోసం మీరు ఒక పాజిటివ్ అప్రోచ్తో, సంపూర్ణమైనటువంటి ఆలోచనతో సలహాలు సూచనలు ఇస్తే తప్పనిసరిగా వాటిని తీసుకొని ముందుకు పోవటం కోసం ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఈ విషయాలు తెలియజెప్తా ఉన్నాం. మీరు సౌహృదయంతో అందరూ కూడా చర్చల్లో పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేశాం. అందులో భాగంగానే ఈరోజు మాట్లాడినటువంటి పెద్దలందరూ, హరీష్ రావు గారు కానీ, లేకపోతే మదన్ మోహన్ రావు గారు కానీ, ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కానీ, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కానీ, కోనమనేని సాంబశివరావు గారు కానీ అనేక విషయాలపైన ఈ శ్వేతపత్రం పైన చర్చించారు. వారందరికీ కూడా వారి వారి ఆలోచనల మేరకు కావలసిన రీతిలో సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. వారందరికీ కూడా నేను ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ చర్చలో పాల్గొన్నందుకు. అధ్యక్ష, మన ముందు ఒక పెద్ద సవాలు ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఒక పక్కన, అభివృద్ధి ఏ రకంగా ముందుకు తీసుకొని పోవాలి, అభివృద్ధి ద్వారా సృష్టించబడేటువంటి ఆస్తులతో, ఆ ఆస్తులు సృష్టించే సంపదతో ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలను ఏ రకంగా అందించాలనేటువంటి అంశాలపైన మనం అందరం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే అధ్యక్ష, చాలా స్పష్టంగా కొద్దిమంది పెద్దలు చెప్పినటువంటి మాటలు కూడా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్, ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్ విల్ ఫెయిల్. అధ్యక్ష, జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ఎంఫసైజ్ ఆన్ పర్స్పెక్టివ్ ప్లానింగ్, ఇన్వెస్టిగేటింగ్ and investing in human development. Prospective planning is the essence of the planning process. Ultimately, it is a development of human being and the human personality. That counts. Although planning involves material investment, even more important is the investment in man. The fiscal management policy appears to have deviated from the ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని మనమందరం ఆదర్శంగా తీసుకునేటువంటి పవిత్రమైనటువంటి చట్టసభలు రావటానికి, చట్టబద్ధంగా సంపూర్ణంగా చర్చించుకోవటానికి దేవాలయాలుగా భావించేటువంటి వ్యవస్థల్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పారు అధ్యక్ష.
advocacy for a planned economy, it becomes evident that the economic structure should align with the democratic principles, promoting equality and permanence. అధ్యక్ష, వీటిని ఆధారంగా, ఇటువంటి ప్రిన్సిపల్స్ని ఆధారంగా చేసుకొని రాష్ట్ర భవిష్యత్తుని పునాదులపైన నిర్మించుకోకపోతే పేదవాళ్ళు పేదవాళ్ళుగానే, ధనవంతులు ధనవంతులుగానే, అంతిమంగా సమాజంలో విపరీతమైనటువంటి వ్యత్యాసాలు పెరిగి పెడదొరలతో మనం నిర్మించాలనుకున్నటువంటి రాష్ట్రం కానీ సమాజం కానీ మన కళ్ళ ముందు ఉన్నదని చెప్పడానికే నేను వీటిని ఉదాహరిస్తూ కొన్ని విషయాలు నేను చాలా స్పష్టంగా మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను అధ్యక్ష. కొంతమందికి ఇది కష్టమైనప్పటికీ, ఇది వాస్తవం కాబట్టి, ఇది చేదుగా ఉన్నప్పటికి కూడా మనం అందరం జీర్ణించి చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే దీని నుంచే మనం పునాదులు వేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. 2014 నుంచి అధ్యక్ష, ఆ రోజుల్లో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వారు ఇటు పక్కన ఉండి మేము అటు పక్కన ఉన్నాం అధ్యక్ష. 2014 నుంచి శాసనసభ్యులుగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేమందరం మొదటి నుంచి చెప్పుకుంటూనే వచ్చాం. వాస్తవాలకి చాలా దూరంగా మీరు బడ్జెట్లు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ప్రజల అంచనాలకి అందకుండా ఉండేటట్టుగా మీరు తయారు చేస్తూ ఉన్నారు. అసలు వనరులు పూర్తి స్థాయిలో ఎంత ఉన్నాయో కూడా ఆలోచన చేయకుండా కేవలం మీరు ఏదో మేము ప్రామిస్ చేశాం కాబట్టి, కొన్ని హామీలు ఇచ్చాం కాబట్టి, ఆ హామీలన్నిటికీ ఎంత అవుతుందో లెక్కేసి ఆ లెక్క సరిపోయేటట్టు ఆదాయం వస్తున్నట్టుగా లెక్కలు పెట్టి ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా భ్రమలు కల్పిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పాము అధ్యక్ష. ఉదాహరణతో సహా అనేక సందర్భాల్లో ఉదాహరించాం. నేను మరొక్కసారి మీ ద్వారా సభ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. ఉదాహరణకి అధ్యక్ష, బడ్జెట్ ప్రిపరేషన్లో ప్రిపేర్ అయిన తర్వాత బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు కానీ, ఏ బడ్జెట్ని తీసుకున్నా బడ్జెట్ ఎస్టిమేట్స్కి, బడ్జెట్ యాక్చువల్స్కి, ఖర్చుకి ఏదో 5% 10% గ్యాప్ ఉండే విధంగా ముందుకు పోవటం అనేది ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి ప్రభుత్వాలు చేసే పని. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆది నుంచి ఇప్పటి వరకు కూడా, మొన్నటి వరకు కూడా ఎప్పుడు కూడా 20% గ్యాప్ లేకుండా బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టలేదు అధ్యక్ష. ఒక సందర్భంలో అయితే ఆ 20% కూడా దాటింది. ఇంత పెద్ద శాతం, 20% గ్యాప్ మరి చెప్తుండొచ్చు. చాలా రాష్ట్రాల్లో ఇది కూడా ఉంది, మన రాష్ట్రంలో కూడా ఉంది. ఆ రాష్ట్రంతో పోల్చుకొని మనం బ్రహ్మాండంగా ఉన్నాం. కానీ అధ్యక్ష, ఈ రాష్ట్రం కొన్ని ప్రత్యేక పరిస్థితులు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ వనరులు బాగున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా వ్యవస్థలో ఆస్తులు కూడా బాగున్నాయి. వీటన్నిటి దృష్ట్యా మిగతా రాష్ట్రాలతో, వనరులు లేని రాష్ట్రాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. పోల్చుకుంటే కూడా ఇంత పెద్ద ఎత్తున గ్యాప్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమి లేవు. ఉదాహరణకి అధ్యక్ష, మీరు తీసుకోండి, 2014-15లో 1,638 కోట్లు వీరు బడ్జెట్ ఎస్టిమేట్స్ అధ్యక్ష. 1,638 కోట్లు. ఎక్స్పెండిచర్ అధ్యక్ష కేవలం 62,000 మాత్రమే చేశారు. అంటే ఎంత గ్యాప్ అధ్యక్ష? డిఫరెన్స్ 38.1% మైనస్. ఇంత పెద్ద గ్యాప్. సరే అధ్యక్ష, అట్లాగే 2015-16 1,15,689 కోట్లు. ఎక్స్పెండిచర్ చూస్తే కేవలం 97,811 ఖర్చు. గ్యాప్ వచ్చేసి -15.5. 2016-17 సరే 1,30,416 కోట్లు అధ్యక్ష. ఈ ఒక్క సంవత్సరంలోనే 93% వచ్చారు. 1,21,735 కోట్లు ఖర్చు పెట్టి 93.3% ఒకటే ఒక్క సంవత్సరం వచ్చారు. అట్లా 2017-18 అధ్యక్ష మళ్ళీ 1,49,646 కోట్ల ఎస్టిమేషన్స్తో బడ్జెట్ పెట్టి
1,20,211 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు, 80% మాత్రమే చేరారు. మళ్ళీ -19.7% అంటే దాదాపు 20%. 2018-19లో కూడా 1,74,454 కోట్లు, ఎక్స్పెండిచర్కి వచ్చేవరకు 1,35,328 కోట్లు ఖర్చు పెట్టింది మాత్రం యాక్చువల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్లో పర్సంటేజ్ కేవలం 77.6%, అంటే -22.4% అధ్యక్ష. అట్లాగే 2019-20 1,46,492 కోట్లతో బడ్జెట్ ఎస్టిమేషను, ఎక్స్పెండిచర్ వచ్చి 1,42,857 కోట్లు. ఈ సంవత్సరం మాత్రం 97% 5% వచ్చారు. 2020-21 1,82,914 ఎక్స్పెండిచర్ వచ్చి 1,57,547 86.1%, -13.9%. 2021-22 2,30,726 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రజెంటేషను, ఎక్స్పెండిచర్ వచ్చి 1,82,998 79.3% అధ్యక్ష. అంటే -20.7% బడ్జెట్లో ఖర్చు పెట్టలేదు. అట్లాగే అధ్యక్ష 2022-23 ప్రొవిజనల్ బడ్జెట్ 2,56,859, ఎక్స్పెండిచర్ వచ్చి 2,04,085 కోట్ల అధ్యక్ష, కేవలం 79.5%, అంటే 20.5% ఈ సంవత్సరం కూడా ఖర్చు పెట్టలేదు. అట్లాగే ఇట్లా చూస్తే అధ్యక్ష టోటల్ ఈ బడ్జెట్లు ప్రవేశపెట్టిన అన్ని సందర్భాల్లో మొత్తం 14,87,834 కోట్లు వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెడితే 12,24,877 కోట్లలో వీళ్ళు కేవలం ఖర్చు పెట్టింది పర్సంటేజ్ మొత్తం 82.3% మాత్రమే. ఇక ఈ సంవత్సరం 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్ మరి 2,90,396 కోట్లు, ఎక్స్పెండిచర్ ఇప్పటి వరకు 1,48,053, అంటే ఇప్పుడు ఇంకా కొద్ది సమయం ఉంది, మార్చి వరకు 51%, ఇంకా 3 నెలలే ఉంది. ఇది -25% ఉంది అధ్యక్ష. నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే మొదటి నుంచి ఈనాటి వరకు కూడా ఎప్పుడు వాస్తవానికి దగ్గరలో వీళ్ళ బడ్జెట్ ప్రిపరేషన్ లేదు. అంకెల గారడి, ప్రజలకు మాయ చేయటం, మసిపోయటం, మేము అవి చేసాం ఈ చేసాం, లేకపోతే ఆ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నాం ఈ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నాం, వీటన్నిటికీ అంటే డబల్ బెడ్రూమ్కి ఇల్లు, ఇంటికో ఉద్యోగం, లేకపోతే 3 ఎకరాల భూమి, లేకపోతే రకరకాలు, ఇవన్నీ మీరు చెప్పినాయి కదండి. 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, మండలానికి ఒక 3 రెసిడెన్షియల్ స్కూల్ LKG to PG వరకు, ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్లో బాలురు బాలికలు వీళ్ళిద్దరికి సపరేట్ స్విమ్మింగ్ పూల్, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు అదనంగా ఆయకట్టు, ఇవన్నీ మీరు చెప్పినాయి కదా, నేను చెప్పినాయి కదా. ఇన్ని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఉన్నాయి సార్ అధ్యక్ష. నేను చెప్పిన అన్నీ మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ పుస్తకాల నుంచి తీసుకున్నటువంటి అంకెలే తప్ప నా సొంత అంకెలు కాదు అధ్యక్ష. మిగతా రాష్ట్రాలు చాలాసార్లు లేదా ఆ రాష్ట్రాలు అట్లా ఉంది, ఈ రాష్ట్రాలు ఇట్లా ఉందని అధ్యక్ష. నేను మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంత సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నాను. ఉదాహరణకి రాజస్థాన్ అధ్యక్ష బడ్జెట్ ఎస్టిమేట్స్కి ఎక్స్పెండిచర్కి +16.4% అధ్యక్ష. ఎస్టిమేట్స్ కంటే ఇంకా +16% వాళ్ళు ఖర్చు పెట్టారు. ఉదాహరణకి 2,50,247 కోట్ల రూపాయల బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉంటే 2,91,191 రూపాయలు ఖర్చు చేశారు. యాక్చువల్ ఎక్స్పెండిచర్ యాజ్ ఆఫ్ బడ్జెటెడ్ ఎక్స్పెండిచర్ 116.4%. అంటే మీరు అనొచ్చు చాలా రాష్ట్రాల్లో, మన రాష్ట్రాల్లోనే 20% గ్యాప్ అంతకంటే ఎక్కువ ఉంటుందని చెప్తే దాని సమాధానంగా నేను ఈ అంశాలు కూడా ఇవ్వదలుచుకున్నాను. మధ్యప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, తమిళనాడు కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఒడిశా కానీ,
గోవా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, బీహార్ కానీ కొన్ని రాష్ట్రాలు 100%, కొన్ని రాష్ట్రాలు 110%, కొన్ని రాష్ట్రాలు 113%, కొన్ని రాష్ట్రాలు 93%, 90%. ఈ రకంగా మిగతా రాష్ట్రాలు బడ్జెట్ అంచనాలకి ఖర్చుకి దాదాపు దగ్గరగా ఉండి ఖర్చు పెట్టినటువంటి ఆలోచన ప్రణాళికలు స్పష్టంగా మనం చూసాం. అదే స్థాయిలో ఈవెన్ హర్యానా, జార్ఖండ్ మిగతా రాష్ట్రాల్లో కూడా 86%, 85%, 83% కొన్ని ఉంటే ఈ రాష్ట్రాలతో పోల్చుకొని తెలంగాణ రాష్ట్రం మేము కూడా బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్తున్నాం. ఈ రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అద్భుతంగా అంది వచ్చినటువంటి అవకాశాన్ని మనం ఈ రకంగా ఆర్థిక ప్రణాళిక లేకుండా నష్టపరిచినటువంటి విషయాన్ని శ్వేతపత్రం ద్వారా ఈ సభకు తెలియాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇందాక మిత్రులు మాట్లాడుతూ కొన్ని విషయాలు హరీష్ రావు గారు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సంబంధించి %41 అంత ఖర్చు పెట్టలేదు. ఎవరు చెప్పారు అంత ఖర్చు పెట్టారని? మేము చెప్పట్లేదు 41% ఖర్చు పెట్టారని. లెక్కలు కూడా నేను కరెక్ట్ అని కూడా చెప్పట్లేదు. 1956 నుంచి 2013-14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంబంధించి లెక్కలు కూడా మీ మొత్తం బడ్జెట్ అంశాలు కూడా ఈ సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం. ఒక విషయం ఎందుకు తీసుకొని వస్తున్నా కంపారిటివ్ కూడా చెప్తాను నేను అధ్యక్ష. నేను అదే చెప్తున్నాను కదా, నేను చెప్పిన సోర్స్ కరెక్ట్ కాకపోతే మీరు చెప్పిన సోర్స్నే నేను కరెక్ట్గా మార్చి చెప్తాను. అది కూడా ఆశ్వరెడ్డి గారు వినాలి. నేనేం చెప్తా ఉన్నాను, సరే ఉన్న కంబైన్డ్ స్టేట్లో జనాభా దామాషా ప్రకారమో లేకపోతే ఏరియా ప్రకారమో అంచనాలు 41% అని వేసాం. ఈ 41% ఖర్చు పెడితేనే మొత్తం బడ్జెట్లో ఇన్ని సంవత్సరాలు 56 నుంచి 2013-14 వరకు మొత్తం ఖర్చు పెట్టింది 4,98,053 కోట్లు. తప్పు, రైట్. ఈ 41% అయితే కాదు, మీరు అన్నట్టు 31% తీసుకున్నాం. 31% కాదు 21% తీసుకున్నాం అంటే ఇంకా తగ్గిద్ది. అంటే 4 లక్షలు 5 లక్షల నుంచి అది 2 లక్షలకే వస్తుంది, 6 లక్షకే వస్తుంది. అంటే 56 నుంచి 2013-14 వరకు అతి తక్కువ డబ్బులతో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఆస్తులు సృష్టించారండి? ఒక నాగార్జున సాగర్ బహుళార్థ సాధు ప్రాజెక్ట్ ఇచ్చారు, వచ్చిందా? ఓ శ్రీశైలం వచ్చిందా? ఓ జూరాలు వచ్చిందా? ఒక SRSP వచ్చిందా? ఓ దేవాదులు వచ్చిందా? ఓ కడెం వచ్చిందా? లేకపోతే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందా? IIT వచ్చిందా? IIIT వచ్చిందా? లేకపోతే హైదరాబాద్లో ఉన్న ECIL వచ్చిందా? IDPL వచ్చిందా? BHEL వచ్చిందా? హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినా? కూర్చోండి వినాలండి. హైదరాబాద్కి కృష్ణానది జలాలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వచ్చినా? గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినా? అవునండి, గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినా? వినండి, గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినా? కృష్ణానది నుంచి నీళ్ళు వచ్చినాయా? మీరు నీళ్ళు తాగుతున్నారు కదా వాళ్ళ, అవి అప్పుడు వచ్చినాయి. గోదావరి నీళ్ళు వచ్చినాయా? మంజీరా నీళ్ళు వచ్చినాయా? ఇవన్నీ అతి తక్కువ బడ్జెట్తో కంటికి కనపడేటువంటి ఇన్ని ఆస్తులు సృష్టించబడ్డాయి. వినండి, ఓ BHEL వస్తుంది అన్నప్పుడు నాకు తెలుసు ప్రభుత్వ రంగ సంస్థ, అది కేంద్ర ప్రభుత్వం. ఒక BHEL ఇక్కడ రావాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాలి, దానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేయాలి, కేంద్రంతో మాట్లాడుకోవాలి, ఇక్కడ తెచ్చుకోవాలి, ఎంతో కొంత వీళ్ళకి కూడా ధనం సమకూర్చాలి. ఓకే, ఒట్టిగా రాదు. మీరున్నారుగా 10 ఏళ్ళ నుంచి. ఏ BHEL తీసుకొచ్చారు మీరు? ఏ ECIL తీసుకొచ్చారు? ఏ BDL తీసుకొచ్చారు? ఏం తీసుకొచ్చారు మీరు? ఏం కాలేదు. తెచ్చిన ITIRనే బాగొట్టారు.
ఆ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 2 ఫామ్ హౌస్లు తెచ్చారు తప్ప ఏమి తేలేదు ఈ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నారు. అధ్యక్ష, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఈ లెక్క 4 ఒక్క నిమిషం అధ్యక్ష నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్ష నేను ఇంకా తక్కువ చదివాను, వీళ్ళు వినాలని ఆలోచన ఉంటే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా నేను చాలా నేను అధ్యక్ష, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడ్జెట్ డబ్బులు వాళ్ళు ఎక్కువ మన కోసం ఖర్చు పెట్టారు, మన మీద చాలా ప్రేమ చూపించారు, ఇక్కడ ఆస్తులు సృష్టించారు నేను చెప్పట్లే. అతి తక్కువ డబ్బులోనే వాళ్ళు మనకు చేయకపోయినా ఆ ఉన్న దాంట్లోనే ఇన్ని ఆస్తులు వచ్చినాయి. ఆ ఆస్తులు కూడా వాళ్ళు ఉంటారు, కొన్ని చెప్తేనే ఉంటాను, అన్ని చెప్తాను మరొకసారి వాళ్ళు అంతా ఉంటారు. అదే అల్లీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, కడెం రిజర్వాయర్, అప్పర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్, లోయర్ మానేర్ డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, సింగూరు డ్యామ్, నాగార్జున సాగర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, టాటా ఇన్స్టిట్యూట్ సోషల్ సైన్సెస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, నల్సర్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇక్రిసాట్, మౌలానా ఆజాద్ కలాం ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, హలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, నేషనల్ పోలీస్ అకాడమీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్, హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్, ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్స్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ వినాలి. మరి మీరు ఇవన్నీ అప్పుడు వచ్చినాయి కదా, ఇవన్నీ ఓపిక లేకపోతే నేనేం చేశాను, మీరు అడిగారు. ఫుట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ, అడ్వాన్స్డ్ న్యూమరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్, అడ్వాన్స్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీ, సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ డయాగ్నోస్టిక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్ ప్లానింగ్, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజికల్, భారత డైనమిక్స్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఆటమిక్ మినరల్స్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్, ఇంకా ఉన్నాయి. ఇంకా చెప్పంటే మిగతా కూడా చెప్తాను. అధ్యక్ష, ఇవన్నీ సృష్టించబడటానికి ఇన్ని సృష్టించబడ్డాయంటే అధ్యక్ష, ఆనాడు అతి కొద్దిగా ఉన్న సంపత్తో అధ్యక్ష శ్రీహరి గారు మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. అధ్యక్ష, ఇప్పుడు చెప్పండి. మీరు అతి తక్కువ డబ్బులతోనే అతి తక్కువ డబ్బులతోనే మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి అధ్యక్ష. మీకు అవకాశం ఇస్తాం తర్వాత. అధ్యక్ష హైటెక్ సిటీ చెప్పడం మర్చిపోయాను నేను. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ, అవుటర్ రింగ్ రోడ్ చూడు తిరుగుతున్నాను, మెట్రో రైల్, ఎన్ని అధ్యక్ష, ఎన్ని? నేను సభలో ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ఇంత తక్కువ డబ్బుతో, ఇంత తక్కువ ఆదాయంతో ఇన్ని ఆస్తులు సృష్టించగలిగినప్పుడు దాదాపు రెడ్డి గారు అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష, నేను ఎందుకు చెప్పానంటే, వాళ్ళు అనుకున్నారు ఇందాక, వాళ్ళు ఏమనుకున్నారంటే కంబైన్డ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాటాను 41% చేసి 5 లక్షలు 4 లక్షలు చిల్లర చూపించాడు. ఇది కావాలని చేస్తున్నారు, ఎవరో ప్రేమతో రాసిచ్చారని చదువుతున్నారు. నేను ప్రేమతో రాసి చూపించింది చదివించింది కాదు. నేను ఎందుకు చూపించానంటే
ఇంత తక్కువ ఖర్చుతోనే ఇన్ని ఆస్తులు సృష్టించబడటానికి అవకాశం ఉన్నప్పుడు 2014 నుంచి 2023-24 వరకు ఎన్ని లక్షల కోట్లు బడ్జెట్ అధ్యక్ష మంది? ఎన్ని లక్షల కోట్లు ఏడిపోతా ఉన్నాయి? ఏమన్నా ఒక్కటైనా చూడటానికి కనపడుతుంది అధ్యక్ష? పోదాం, సాగర్ దగ్గర పోదాం, నిలబడదాం, అది కనిపిస్తుంది. అందులోంచి పారే నీళ్లు కనిపిస్తాయి, లెఫ్ట్ కెనాల్ కనిపిస్తుంది, రైట్ కెనాల్ కనిపిస్తుంది, దాని కింద లక్షల ఎకరాలు పారే పండే బోలు కనిపిస్తాయి. మీరేమైనా సృష్టించారా? మీరు వచ్చిన తర్వాత ఏమన్నా ఒక పరిశ్రమను తీసుకొచ్చారా? మీరేమన్నా కోర్ ఇండస్ట్రీ పెట్టారా? ఏం లేదు కదా. పోనీ ఏమైనా బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చారా? మీరు వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే ఒక పాలమూరు రంగారెడ్డి, ఇంకొకటి కాళేశ్వరం. పాలమూరు రంగారెడ్డి, సీతారామ, ఇంకొకటి కాళేశ్వరం. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ఇంతవరకు పంపులో పెట్టలే. మీరు చాలా రోజులు తవ్వలేదు, అక్కడే ఉన్నాయి. సీతారామ బ్యారేజ్ అనేది ఇంతవరకు. కాళేశ్వరం కట్ట కాళేశ్వరం అంటే మొత్తం ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు, అప్పుడు వారే ఇరిగేషన్ మంత్రిగా కూడా ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. సరే, అప్పుడు వారు రోజువారీ దాన్ని రివ్యూ కూడా చేసేవాడు. సరే, కాళేశ్వరం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బస్సులు తీసి పెట్టి చూపించారు. మేము కూడా చూద్దామని బయలుదేరాం. మేము ఉన్న 5 సభ్యులే ఆ భద్రాచలం నుంచి బయలుదేరి చూద్దామని. భద్రాచలం దాటేవా లేదు, అరెస్ట్ చేసి లోపల జైలు పోలీస్ స్టేషన్ పంపించారు. ఏందయ్యా అంటే మీరు చూడటానికి వెళ్ళలేదన్న. మేము అప్పుడే అనుకున్నాం ఏదో ఉంది ఇక్కడ. చూస్తే ఎన్నికల కంటే ముందు కొద్దిగా ఆ మేడిగడ్డ దగ్గర 15 నుంచి 25 పిల్లర్స్ మధ్యలో మొత్తం కుంగిపోయింది. ఇవాళ మీరు మొత్తం 10 సంవత్సరాల్లో మీరు దృష్టి పెట్టి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళు. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళలో అన్ని లోపల ఇసుకలోకి పోయా. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. నేను నా సొంత కవిత్వం, నేను టెక్నికల్లీ ఐఎమ్ నాట్ సౌండ్ అధ్యక్ష. వాళ్ళే చెప్పారు. ఏం చెప్పారంటే ఇది పనికిరాదు, లోపల కుంగిపోయింది, దీంట్లో నీళ్ళు నిలబెట్టలేము, దీన్ని రిపేర్ కూడా చేయలేము, మొత్తం తీసి కట్టాలి. దీనిలోనే పైన మేడిగడ్డ పైన అన్నారం, సుందెళ్ళు కూడా ఉంది, అవి కూడా ఇదే స్థాయిలో కట్టుంటారు, వాటిని కూడా తీయాలని వాళ్ళు చెప్పినట్టుగా వార్తా కథనాల్లో వచ్చినాయి. నేను చదివిని వాటిని మీ ద్వారా సభ దృష్టి తీసుకొస్తాను. అంటే ఈ 10 సంవత్సరాల మన సంపద, ఈ 10 సంవత్సరాల బడ్జెట్ మొత్తం మీరు సృష్టించిన ఆస్తుల్లో మీరు చూపించేది ఒక కాళేశ్వరం ఒకటే. ఆ ఒక్క కాళేశ్వరం పరిస్థితి కూడా ఇది. నేను పొద్దు నుంచి 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను అధ్యక్షుడు. కాళేశ్వరం నుంచి, అదే మేడిగడ్డ నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి, నేను చెప్పడం మర్చిపోయాను, శ్రీపాద ఎల్లంపల్లి కూడా మేము కట్టింది. సో అందులోకి నీళ్లు ఎంత లిఫ్ట్ చేస్తూ ఉన్నారు పైకి, కిందికి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్లు కిందికి ఎన్ని వదిలేరంటే చెప్పట్లేదు అధ్యక్షుడు. 3 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఎవరి దగ్గర లెక్కలేదు. అంటే అక్కడ నీళ్లు పంపు చేసింది లేదు, కింది పొలాలు పారింది లేదు, కానీ కరెంటు బిల్లులు మాత్రం విపరీతంగా వచ్చినాయి అధ్యక్షుడు. ఇది ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి బడ్జెట్. ఆ బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు. ఇందా హరీష్ రావు గారు మాట్లాడుతూ అప్పుల గురించి మాట్లాడుతూ, ఏంటి బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, లేకపోతే కార్పొరేషన్స్ కోసం తీసుకొచ్చిన అప్పులు, లేకపోతే కార్పొరేషన్ వాళ్లే కట్టుకోవడానికి అవకాశం ఉంటే మరి మీరు రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా ఎట్లా చూపిస్తారని. అధ్యక్ష, నేను ఒక చిన్న విషయం అడగదలుచుకున్నాను. అదేరా ఇప్పుడే చూశాను, నేను డిపిఆర్ ఇచ్చారు బ్యాంకులకి. అధ్యక్ష, డిపిఆర్లో ఏమిచ్చారంటే బ్యాంకులకి కాళేశ్వరం 2020-21లో వాటర్ ట్యాక్స్ ఖరీఫ్ 18 కోట్లు వసూలు చేస్తాం, 2021-22లో 18 కోట్లు వసూలు చేస్తాం, 2022-23లో 18 కోట్లు వసూలు చేస్తాం. వాటర్ ట్యాక్స్ రబీ 2020కి 2 కోట్లు, 2021కి 2 కోట్లు,
2022 2 కోట్లు, 2023 3 కోట్లు, 2024కి 3 కోట్లు, అట్లాగే ఖరీఫ్లో 20 కోట్లు, ఇట్లా ఎక్స్పోజర్ ఇస్తూ 2030 వరకు ఇచ్చారు అధ్యక్ష. ఇది డిపిఆర్ కాళేశ్వరం కోసం రుణాలు తెచ్చుకోవటం కోసం వాళ్ళు బ్యాంకులకు ఇచ్చింది. అట్లాగే భగీరథకు కూడా అదే చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారో, రూరల్ హౌస్ హోల్డ్ 2020 1920 2024 21 21 22 22 23 రూరల్ హౌస్ హోల్డ్కి, మున్సిపల్ కార్పొరేషన్కి, మున్సిపల్ రిక్వైర్మెంట్కి, ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ఎంతెంత వసూలు చేస్తాం కడతామని దీనికి కూడా ఇచ్చారు. అది ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అది అంటే నేను ఏమంటున్నా అంటే, సరే హరీష్ రావు గారు ఉన్నారు, మేము ఎక్కడ చుక్క నీళ్ళకు కూడా బిల్లు పెట్టలేదు, నీళ్ళు వసూలు చేయలేదు, ఎక్కడ మేము బ్యాంకులకి ఆ జనం దగ్గర నుంచి వసూలు చేయలేదు. మేము చెప్పేది కూడా అదే అధ్యక్ష. మేమేం చెప్తున్నాం, మీరు కార్పొరేషన్స్ పేరు మీద లోన్ తీసుకుంటూ గవర్నమెంట్ గ్యారంటీ ఇప్పిస్తూ ఆ కార్పొరేషన్లు కట్టవు, అంతిమంగా డబ్బులు కట్టేది గవర్నమెంటే కాబట్టి ఆ గవర్నమెంట్ లెక్కల్లోకే రావాలి ఈ అప్పు అని కూడా మేము చెప్తాను. ఆ రకంగా లెక్కేస్తేనే ఎన్ని లక్షలు కొట్టుకొచ్చిందో చెప్పాను లెక్క. మేము చెప్పింది అదే, ఆయన చెప్పింది అదే, మేము కావాలనే ఉంది. మీరు చెప్పిందని మేము కావట్లేదు, నిజంగా మీరు వసూలు చేయలే, కానీ కట్టేది ఎవరు? గవర్నమెంటే కదా. మరి గవర్నమెంటే కడుతున్నప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్కి వారు రెవెన్యూ జిఎస్డిపికి కూడా నిష్పత్తి చెప్పలేదని చెప్పారు. నేను అది కూడా చెప్తాను అధ్యక్ష. గవర్నమెంటే కడుతున్నప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బహుశా 2-3 సంవత్సరాల కోసం క్రితం చెప్పినట్టుంది, మీరు బడ్జెట్ నుంచి తీసుకునే రుణాలు, బడ్జెటేతర కింద తీసుకునే రుణాలు కార్పొరేషన్స్ పేరు మీద, ఈ రెండు అది చాలా విపరీతంగా ఉన్నాయి, పెడధోరణలో ఉన్నాయి. ఆ రెండింటిని కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే చూస్తాం. ఇప్పటికే మీ లిమిట్ దాటిపోయింది, మీకు అప్పులు లేవని కూడా చెప్పారు. ఆ చెప్పిన దాంట్లో మళ్ళీ మీరు కూడా అడిగారు, ఒక్కటేసారి అన్ని బంద్ చేస్తే మాకు కష్టం అయితే కొంచెం వెసులుబాటు ఇవ్వండి, కొద్దిగా తీసుకుంటామని. అంటే మీకు కూడా తెలుసు ఎఫ్ఆర్బిఎం లిమిట్ మీరు దాటారని. ఏమండి, హెల్దీ బడ్జెట్ అంటే ఏంటి? ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటకుండా దాంట్లో వితిన్ ద లిమిట్స్లో ఉండి ఈ రాష్ట్ర ప్రగతి కోసం ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు పోవటం అనేది హెల్దీ బడ్జెట్. ఇంత మంచి ఆర్థిక వనరులు ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయటం ఏంది మీరు? ఇవాళ ఏ పరిస్థితికి వచ్చిందంటే అధ్యక్ష, మనం ఏంటంటే డెట్ సర్వీస్ కోసం 53,000 కోట్లు ఎంత కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అప్పు కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. అప్పు కట్టడానికి అప్పు తీసుకుంటున్నాం. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది అధ్యక్ష? ఈజ్ ఇట్ నాట్ ఏ డెట్ ట్రాప్? ఆర్థిక పరంగా ఆలోచన చేస్తే సభలో ఉన్న పెద్దవాళ్ళందరూ నేను అడుగుతాను, సీనియర్ శాసనసభ్యులందరూ ఆలోచన చేయండి. అప్పు కట్టడానికి అప్పు తీసుకోవటం ఏంటి అధ్యక్ష? అప్పు కట్టడానికి అప్పు తీసుకోవటం ఏంటి? ఊళ్ళల్లో గిరిగిరి వడ్డీలు తీసుకొని ఇల్లు తాకట్టు పెట్టి, పొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి వడ్డీ పెరిగిపోయి కట్టలేక మళ్ళీ అప్పు తీసుకోవటం, ఇంకో ఆయన అప్పు తీసుకొని ఆ అప్పు కట్టలేక ఇంకో అప్పు తీసుకొని మొత్తం డెట్ ట్రాప్లో పడి అయిపోతుంది. అట్లా తీసుకొచ్చారు ఈ రాష్ట్రాన్ని మీరు. మంచి రాష్ట్రం అధ్యక్ష. ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆస్తులు, సంస్థలు, వ్యవస్థలు సృష్టించుకోవడానికి అవకాశం ఉన్న రాష్ట్రాన్ని మీరు ఈ రకంగా తయారు చేసి ఇంకా మళ్ళీ బయటికి చెప్పొద్దు, ఎవరు తెలియనే బాగండి, ఇది మన దగ్గర ఉంచండి, ఇది చెప్తే చాలా ఎవరి కోసం చెప్పకపోతే ఎట్లా ప్రజలు తెలిసేది? ఎవరు మీకంటే ఎక్కువ రాష్ట్రం మీద మాకు కూడా ప్రేమ ఉంది. మేము ఇచ్చిందే మీకంటే ఎక్కువ ప్రేమ మాకుంది. ఈ రాష్ట్రం బాగుపడాలని మేము కోరుకొని మేము చాలా ఇప్పుడు కసరత్తు చేసి రేపొద్దున ప్రణాళికలు ఎట్లా తయారు చేసి ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలని మొత్తం అందరూ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. మాతో పాటు మిమ్మల్ని కూడా ఆలోచన చేయమని చెప్పడం కోసం ఈ శ్వేతపత్రాన్ని పెట్టాం. అంతే తప్ప వేరే దురుద్దేశం మీరు అనుకున్నట్టుగా మాకేం దురుద్దేశాలు లేవు. మిమ్మల్ని ఏదో తప్పుపట్టడం కోసం మేము పెడుతున్నాం అని అనుకుంటే అది పొరపాటు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒకసారి ఈ ఓడీలు చూడండి అధ్యక్ష, వేస్ అండ్ మీన్స్. ఆర్బీఐ దగ్గర మనం ఎంతో కొంత డబ్బు దాచుకుంటాం, సరే మన రాబడి కూడా ఆడికి వస్తుంది.
అవసరాల కోసం ఎప్పుడైనా డబ్బు అవసరం ఉంటే డబ్బు ఇస్తారు. ట్రెజరీ బిల్లు హోల్డింగ్ పాజిటివ్ క్యాష్ బ్యాలెన్సెస్ చూడండి అధ్యక్ష, 2014, 15, 16, 17, 18, 2019, 20, 21, 22, 23 వరకు నేను చెప్పదలుచుకున్నాను. 2014, 15లో స్పెషల్ డ్రాయింగ్స్ లిమిట్స్ నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ ఏం ఇబ్బంది లేదు. 2013, 14లో 14, 15లో 15, 16లో ఒక్క నిమిషం 2015, 16లో 2%, 2016, 17 27 రోజులు 27 రోజులు తెచ్చుకున్నాం. 2017, 18 43 రోజులు, 2018, 19 24 రోజులు, 2019, 20 114 రోజులు, 2020, 21లో 43 రోజులు, 2021, 22లో 39 రోజులు, 2022, 23లో 36 రోజులు, 2023, 24 అప్ టు November 23 వరకు 21 రోజులు. ఇది సరే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. దీన్ని మించి కూడా పోయారు అధ్యక్ష. ఏదో వేస్ అండ్ మీన్స్లో పోవటం అంటే పూర్తిగా ఇబ్బందులు పడ్డట్టుగా రాష్ట్రం వడ్డీ కూడా పెంచే ఇస్తారు. వేస్ అండ్ మీన్స్లోకి పోయి ఆర్బీఐ నుంచి రుణాలు తెచ్చుకోవటం అనేది దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ బడ్జెట్. ఏ రాష్ట్రానికి కూడా మంచిది కాదు. మీరు ఎన్ని రోజులు ఉన్నారో కూడా నేను చెప్తున్నాను. వేస్ అండ్ మీన్స్ 2016, 17లో 34 రోజులు ఉన్నారు, 2017, 18లో 72 రోజులు ఉన్నారు, 2018, 19లో 70 రోజులు ఉన్నారు, 2019, 20లో 36 రోజులు, 2020, 21లో 97 రోజులు, 2021, 22లో 106 రోజులు వేస్ అండ్ మీన్స్ బ్యాంక్ నుంచి నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ ఇది. 2022, 23లో 171 రోజులు, 2023, 24 116 రోజులు. అధ్యక్ష, ఇది రాష్ట్ర పరిస్థితి. ఇక ఓడి అంటే అధ్యక్ష అన్నీ అయిపోయిన తర్వాత ఇక ఓడికి పోతాం. ఓడిపోవటం అంటే మీ దగ్గర ఏం లేదు, మీకు ఏదో ఇస్తూ ఉన్నాం, తప్పదు కాబట్టి పాలన నడవాలి కాబట్టి ఇస్తూ ఉన్నాం. ఓడి చూస్తే అధ్యక్ష ఒకసారి చూడండి. 2015, 16 నంబర్ ఆఫ్ డేస్ 2 రోజులు అంటే మొదటి సంవత్సరం. 2016, 17 61 రోజులకు వెళ్ళిపోయింది. 2017, 18 120 రోజులు, 2018, 19 115 రోజులు, 2019, 20 162 రోజులు, 2020, 21లో 2243 రోజులు, 2021, 22లో 308 రోజులు ఓడీలో ఉన్నారు, 2022, 23లో 328 రోజులు. ఇంకా సరే 2023, 24 ఇంకా కొన్ని రోజులు ఉంది. ఇది 2002 ఓడి అంటే అటువంటిది. రోజువారీ కార్యకలాపాల జీతాలు బత్యాలకి ఇక్కడ ఉన్న పెన్షన్లు వేయడానికి లేకపోతే డీజిల్ పెట్టి కూడా బ్యాంకు నుంచి ఆర్బీఐ దగ్గర నుంచి ఓడి తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారు. ఇది ఎట్లా హెల్దీ బడ్జెట్? ఎన్ని లక్షల కోట్లు ఆదాయము అప్పు తెచ్చుకొని చివరికి ఏమైపోయాం మనం?
ఎటుపోతా ఉన్నాం? ఇదే మేము కావాలని తప్పుడు లెక్కలు చెప్పేవి కాదు కదా. ఇది ఆర్బీఐ నుంచి తీసుకున్నట్లు లెక్కలు, వాస్తవ సోర్స్ మూలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది వాస్తవ పరిస్థితి అధ్యక్ష. పోనీ ఏమైనా ఈ డబ్బులన్నీ ఏమైనా ఆస్తులు సృష్టించడానికి, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టడానికి, బహుళార్థక సాధక ప్రాజెక్టులు పెట్టడానికి ఖర్చు పెట్టారు. రోజువారీ ఖర్చులు లేవు, ఓడి తెచ్చుకున్నాం అంటే అర్థం ఉంది. పోనీ అయ్యా ఉన్నాయండి, అయ్యి లేవు, ఇయ్యి. మరి ఏడిపోయినాయి ఈ డబ్బులన్నీ? ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి, ఏమైపోయినాయి? ఇది కదా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది, కావాల్సినటువంటి అవసరం ఉందని ఈ విషయాలు చెప్పాలనే ఇవాళ శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టాను తప్ప ఎవరి మీదో మాకు ఇప్పటివరకు ఏ ఇబ్బంది లేదు, బాధ లేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, నేను ఇంకో విషయం కూడా చెప్తాను. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా ఉందండి? సరే, మొత్తం 2013-14 నుంచి ఇప్పటి వరకు చాలా వర్కులు, పనులు శాంక్షన్ చేశారు. ఎన్ని చేశారు అంటే టెక్నికల్ శాంక్షన్ అమౌంట్, నంబర్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఇప్పటి వరకు చేసింది వాళ్ళు 39,175 అగ్రిమెంట్లు చేశారు అధ్యక్ష. దీనికి టెక్నికల్ శాంక్షన్ అమౌంట్ వచ్చి 3,49,843 కోట్లు టెక్నికల్ శాంక్షన్ అధ్యక్ష. వీళ్ళు ఖర్చు పెట్టింది 1,89,903 కోట్లు. ఇంకా బ్యాలెన్స్ వీళ్ళు శాంక్షన్ చేసిన వర్క్స్ 1,59,940 కోట్లు బ్యాలెన్స్. దీంట్లో బ్యాలెన్స్ అమౌంట్లో 1,59,940 కోట్ల రూపాయలకు సంబంధించి మీరు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి పనులకి సంబంధించినటువంటి పనులకి ఇంత డబ్బులు పెండింగ్ ఉంది, మీరు బిల్లులు ఇవ్వకుండా ఇంతవరకు. అంటే ఇన్ని పనులు కాగితాల మీద అగ్రిమెంట్ చేశారు, అక్కడ పడేశారు, బిల్లులు మాత్రం, డబ్బులు మాత్రం ఇవ్వలేదు. పోనీ ఇందాక చెప్పేది, పోనీ పరిశ్రమలు పెట్టలే, ప్రాజెక్టులు చేయాలి, పోనీ ఇటువంటి చిన్న చిన్న పనులు కానీ ఈ డబ్బులు ఇచ్చారంటే ఇవ్వలేదు. ఇవి కూడా బ్యాలెన్సే పెట్టారు. ఇవి కూడా పోనీ 1,59,000 కోట్ల రూపాయల్లో దాదాపు పనులు చేసి బిల్లులు పెట్టుకొని రెడీగా 10,000 కోట్ల దాకా డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ వర్క్స్లో 10,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఆల్రెడీ. మరి ఏమైనా క్లియర్ చేసి వెళ్ళారంటే అవి క్లియర్ చేయలేదు. ఏమండి మరి ఈ ఎడిపోయిన మరి దేనికోసం ఖర్చు పెట్టారు మీరు డబ్బులు? ఈ 10 సంవత్సరాల బడ్జెట్ అంటే ఏమైనా ఉందా? ఏం కనపట్లేదుగా. ఇది రాష్ట్ర పరిస్థితి. అందుకే నేనేమంటున్నా అంటే మీ దృష్టికి తీసుకొచ్చేది అధ్యక్ష, ఇవాళ రుణభారం 34% పెరిగింది. ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ అధ్యక్ష. 2014-15 అప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆనాటి రుణభారం కేవలం 14% మాత్రమే ఉండేది. ఇవాళ కేవలం 10 సంవత్సరాల్లో 2023-24 నాటికి 34% పెరిగింది ఈ రుణభారం. ఇది ఎవరు తీర్చాలా? పోనీ ఆస్తులు సృష్టించి మీరు అందులో నుంచి ఆదాయం వస్తూ ఉంటే ఆ సంపదను అప్పులు కట్టడానికి అని వాడేవాడు. మరి ఎక్కడ ఆస్తులు సృష్టించబడలేదే, ఆదాయం రావట్లేదే. మరి ఈ అప్పులు యాడ్ నుంచి కట్టాలా, ఏం చేయాలి? తెలియాలి కదా. అందుకే అధ్యక్ష, అందుకే ఈ శ్వేతపత్రం అధ్యక్ష, వేరే ఉద్దేశం ఏం కాదు. మరో ఓఆర్ఆర్ కూడా పోయింది కదా, అది కూడా మేము కట్టింది, అది కూడా 33 సంవత్సరాలకి, అది కూడా చెప్తాను అధ్యక్ష. ఈ అప్పులు రుణభారం కూడా ఇంత పెరగటానికి కారణం, ఇంత విపరీతంగా పెరగటానికి కారణం, గవర్నమెంట్ నుంచి అప్పులు తీసుకుంటే సరే ఎంతో కొంత ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఉన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంత తక్కువలోనే ఇచ్చే పరిస్థితి ఉంటుంది, 6% నుంచి 7% మధ్యలో. మీరు కార్పొరేషన్స్ పెట్టి
గ్యారంటీలు ఇస్తూ అప్పులు తీసుకోబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా విపరీతంగా పెరిగింది. అంటే ఎవరైనా నిజంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తక్కువ దొరికితే అక్కడ తీసుకొని వచ్చి దాన్ని పని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎంత దొరికినా పర్లేదు, తీసుకున్న అప్పు నడిపించేద్దాం అనే పరిస్థితిలో మీరు తీసుకొచ్చారు. కాబట్టి కార్పొరేషన్స్ అప్పులు ఎట్లా పోయింది? 90% రుణాలను పొందిన మొదటి 5 కార్పొరేషన్ సగటు వడ్డీ రేటు 8.93% నుండి 10.49%గా ఉంది. ఇది బహిరంగ మార్కెట్ రుణాలు సగటు వడ్డీ రేటు 7.63%తో పోల్చినప్పుడు ఇది చాలా ఎక్కువ. ఇంత ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం అధ్యక్ష? అవునండి, సరే మీరు అనుభవజ్ఞులు 10 ఏళ్ళు బాగా చేస్తారని కదా. మీరు చేసిన ఈ దురాగతాలని కడుక్కొని బాగు చేయటానికి నిజంగానే మాకు రేపు తెలుస్తుంది. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాలకి నిజంగా మేము వాటిని చేసుకోవాలంటే మాకు ఇబ్బంది అధ్యక్ష. మేము కాదంటలేదు. మామూలుగా రాష్ట్రం ఉండుంటే 2014లో రెవెన్యూ సర్ప్లస్తో ఈ రాష్ట్రం మనకు వచ్చినట్టుగా అది మా చేతుల్లో పడి ఉంటే ఇప్పటికల్లా ఈ రాష్ట్రం అద్భుతంగా బోతల స్వర్గంగా మారింది. అప్పులు కుప్పగా రుణ ఊబిలో కూరుకొని పోయి డెట్ ట్రాప్లో పడిపోయి ఇటు ఉద్యోగాలు లేక అటు పరిశ్రమలు రాక నీటిపారుదల లేక ఏమీ లేక జనం అల్లాడిపోతూ ఈ రకమైన బాధల్లో ఉండేవాళ్ళు కాదు అధ్యక్ష. అన్నీ వస్తాయి అధ్యక్ష. మేము అన్నీ ఈ బాధలు కష్టాలు ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తులుగానే ముందు ప్రజలందరికీ చెప్పి ఈ వాస్తవ పరిస్థితులన్నీ తెలియజెప్పి సరే ఒక కడియం శ్రీహరి గారికి ఏం కర్మ, రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి ఫ్రీడమ్ వచ్చింది. వాళ్ళు 10 ఏళ్ల నుంచి అధ్యక్ష నేను గతంలో అటు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు పాదయాత్ర చేశాను అధ్యక్ష. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఎక్కడికి నడిచినా ప్రతి దగ్గర నాకు చెప్పింది, ముందు చెప్పింది ఏంటి అని సమస్య అంటే, ఎన్ని సమస్యలు ఉన్నా పర్లేదు సార్, వాళ్ళు మాట్లాడదామంటే భయం అవుతా ఉంది. ఏందని స్వేచ్ఛ లేదు సార్, ఉద్యోగం రాలేదని అడుగుదామంటే ఏం కేసు పెడతారో తెలియదు. నా భూమి సరిగా రెవెన్యూ రికార్డ్స్లో ఎక్కట్లేదంటే దానిలో కటింగ్ పెడతారేమో తెలియదు. ఇంకేమని చెప్దామంటే నీకు పెన్షన్ కటింగ్ పెడతాం అంటున్నా. ఇంకేమని చెప్దామంటే పోలీస్ కేసు పెట్టి పరీక్ష పనికి రాకుండా చేస్తాడు. అంత భయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఇది నడిచిన ప్రతి దగ్గర చెప్పినట్టు సమస్య. వాళ్ళు చెప్పింది ఒకటే, మేము ఎన్ని సమస్యలైనా భరించడానికి సిద్ధమే, కానీ తెలంగాణ ప్రజలుగా మేము కోరుకున్నది ఏంటంటే మాకు నచ్చినట్టుగా మేము మాట్లాడతాం, నిర్భయంగా స్వేచ్ఛగా మా భావ స్వేచ్ఛని వ్యక్తపరుస్తాం. అది మా తెలంగాణ మాకున్నటువంటి సాంప్రదాయం సంస్కృతి. ఈరోజు దాన్ని కోల్పోయాం. దాన్ని తిరిగి పొందడం కోసం ఏ స్థాయికైనా పోరాడదాం సార్. మిగతా సమస్యలన్నీ పరిష్కారం తర్వాత చూసుకుందాం. రాష్ట్రం వస్తే అన్నీ వస్తాయి, ముందు స్వతంత్రం రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. చెప్పినట్టుగానే మొన్న సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు, స్వతంత్రాన్ని కోరుకున్నారు, స్వతంత్రం తెచ్చుకున్నారు. అందుకే ఈరోజు ఒక పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి గారితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి వాళ్ళ స్వాతంత్రం వచ్చింది. చివరికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులకి మాజీ మంత్రులకు కూడా పూర్తి స్వేచ్ఛ వచ్చింది. ఇది ఎప్పుడైనా మనం ఇట్లా నవ్వుకుంటా 10 ఏళ్ళు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ సభలో ఈ రకంగా సహేతుకంగా నిర్భయంగా భయం లేకుండా నవ్వుకుంటా సభలో ఎప్పుడైనా చర్చించుకున్నామా? ఉందా అధ్యక్ష? ఎప్పుడు లేదు కదా. సో దయచేసి వాస్తవ పరిస్థితుల్ని మీరు హ్యాపీగా ఉండండి సార్, మీకు ఏ ఇబ్బంది లేదు. మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తాం. మీరు స్వేచ్ఛగా బ్రహ్మాండంగా స్వేచ్ఛగా మీరు ఈ రాష్ట్రం కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛగా హాయిగా బతుకొచ్చండి. ఎవరు ఏది కావాలంటే మాట్లాడచ్చు. మొన్నే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రజాస్వామ్యంలో
మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు కూడా ఉండాలని. ఒకవేళ ఆ ప్రశ్నించే హక్కు అవసరం ఇక్కడ దొరకపోతే నిరసన తెలిసేటువంటి హక్కు కూడా ప్రతిపక్షాలకు ఉండాలని. ఆ నిరసన తెలిపే హక్కును కూడా లేకుండా మీరు చేశారు. కానీ మేము మాత్రం అన్ని తెరిచి పెడుతున్నాం. ప్రతిపక్షాలు వాళ్ళు స్వతంత్రంగా చెప్పుకోవచ్చు. అవసరమైతే నిరసన తెలియజేయటం కోసం మీరు బంద్ చేసినటువంటి ప్రదేశాన్ని ఓపెన్ చేసి ప్రశాంతంగా మేము నిరసన కూడా తెలియజెప్పుకోవచ్చు అని చెప్పి మననే ప్రకటన కూడా చేసి ఫైన్ రైట్ ప్రకటించాం కదండి. నిరసన తెలియజేసుకోవడానికి కూడా స్వేచ్ఛను ప్రకటించాం కదా. మీరు నిరసన తెలియజేయడానికి కూడా స్వేచ్ఛను ప్రసాదించాం. అందుకే మీరు స్వేచ్ఛగా ఇందాక పొద్దున పోడియం దాకా రాగలిగారు. పోడియం దాకా రాగలిగారు అంటే మీకు స్వేచ్ఛ ప్రసాదించమని హాయిగా. అధ్యక్ష నేనేమన్నా వెట్టి చాకిరి కూడా రద్దు చేశామని చెప్తా ఉన్నాను. అధ్యక్ష అంతిమంగా అట్లే ఏం లేదు అధ్యక్ష. ఎందుకు మేము అట్లా అనుకోవట్లేదు అధ్యక్ష. మేము పండగని అనుకోవట్లేదు. ఇది మాది బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. చాలా బాధ్యత ఉందని భావిస్తున్నాం. మా వెన్నులో భయం పెట్టుకొని మాట్లాడుతున్నాం. మేము అందించే పాలన కూడా మా వెన్నులో భయం పెట్టుకొని ప్రజలకు జవాబుదారితనంగా ఉంటూ వాళ్ళకి ఎట్లా కావాలో అటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని అందించడం కోసమే ఉన్నాం తప్ప ఇదేదో పండగనో లేకపోతే ఉత్సవాలనో లేకపోతే మాకు అధికారం వచ్చిందో కిరీటాలు వచ్చిందని మేము అనుకోవట్లేదు. మాకు ఇది కొత్త కూడా కాదు అధ్యక్ష. లేదు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా చాలా సీనియర్ శాసనసభ్యులే. మేము ఇచ్చినటువంటి శ్వేతపత్రాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రతి పేజీ విలువైంది. సరే, కొద్దిమంది సభ్యులు హరీష్ రావు గారు ఇందా మాట్లాడుతూ దీంట్లో తప్పులు తడకలు ఉన్నాయని చెప్పారు. తప్పులు తడకలు ఏం లేవు హరీష్ రావు గారు. మీరు కాకపోతే మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది. దాన్ని సరి చేసుకోవాల్సిందిగా మీకు కోరుతూ, ఉదాహరణకి మీరు కర్ణాటక బడ్జెట్కి సంబంధించి మాట్లాడుతూ ఎస్టిమేటెడ్ బడ్జెట్కి యాక్చువల్ బడ్జెట్కి చాలా తేడా ఉంది, నేను క్యాగ్ రిపోర్ట్లోనే ఇందులో చూశాను, అది తప్పు ఉంది అని చెప్పారు. 2021-22 బహుశా మరి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ పేపర్ల కాపీని నేను తెప్పించా. ఈ పుస్తకంలో శ్వేతపత్రంలో చూపించింది కేవలం దీంట్లో ఉన్నది బడ్జెట్ పేపర్లు, వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ పేపర్లు. ఇది కర్ణాటకలో కూడా ఉంది, కర్ణాటక భాషలో కూడా ఉంది. ఇది 2021-22కి సంబంధించి 2,31,642 1.4 కోట్లు స్పష్టంగా బడ్జెట్ ఎస్టిమేట్స్ స్పష్టంగా రాసింది. ఇది కావాలంటే నేను వారికి కాపీ పంపిస్తాను, ఇది తీసుకోమ్మా. చానా ఎక్స్క్యూజ్, ఇది వారి ద్వారా గౌరవ సభ్యులకు పంపించండి. అట్లాగే అధ్యక్ష ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు హరీష్ రావు గారు మాట్లాడుతూ. మీరు కాదు చెప్పారు, నేను యాక్చువల్సే చెప్తా ఉన్నాను, బుక్ దే చెప్పాను. నేను బడ్జెట్ పుస్తకం మీకు ఆ కాపీ పంపించాను, అందుకోసమే. ఏమండి, ఇంకోటి కూడా మీరు రెవెన్యూ రిసీప్ట్స్తోనే మీరు పోల్చారు, జిఎస్డిపితో పోల్చలేదు, ఇది తప్పు కదా అని అన్నారు మీరు. బహుశా టేబుల్ నెంబర్ 8 అధ్యక్ష, ఏది మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటుతున్నారని చెప్పినప్పుడు మీరు మాట్లాడుతూ ఇందులో అన్ని తప్పులు తడకలు ఉన్నాయని కర్ణాటక బడ్జెట్కి సంబంధించి ఒకటి ఉదాహరించారు, రెండోది దీన్ని ఉదాహరించారు. రెండోది టేబుల్ నెంబర్ 8 అధ్యక్ష, రెవెన్యూ దాంతోపాటు నేను జిఎస్డిబి సంబంధించి దాంతో కూడా నిష్పత్తిని టేబుల్ నెంబర్ 8లో ఉంది అధ్యక్ష శ్వేతపత్రంలో. దయచేసి టేబుల్ నెంబర్ 8 చూస్తే మీకు అర్థం అవుతుంది.
అధ్యక్ష 2022-23 రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 26.8, 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్లో జిఎస్టిపి నిష్పత్తి చెప్తా ఉన్నాను నేను, మీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంత దాటిందని పర్సంటేజ్. 3 లక్షల అవుట్ స్టాండింగ్ డెట్ 3,89,673 కోట్లు. ఇది డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల అధ్యక్ష. ఆ అప్పుల్లోనే 27.8%. అట్లాగే అధ్యక్ష 2021-22 3,14,853, దాంట్లో 27.9% లిమిట్ దాటారు. 25% ఉండాల్సింది 7 కూడా శాతం దాటారు. అట్లాగే 2020-21లో 2,71,259 అవుట్ స్టాండింగ్ డెట్ 28.3 అధ్యక్ష. ఇది కేవలం బడ్జెట్ ద్వారా మీరు తీసుకున్న అప్పులతోనే ఇది అధ్యక్ష. కానీ బడ్జెట్ కాకుండా మీరు కార్పొరేషన్స్ పెట్టి ఆ కార్పొరేషన్స్ ద్వారా తీసుకున్నటువంటి రుణాలు కూడా అధ్యక్ష వాటిని కూడా లెక్కేసుకోవాల్సిందే అని చెప్పి ఇప్పుడే మీకు చెప్పాను నేను. కాళేశ్వరం కానీ, లేకపోతే మిషన్ భగీరథ కానీ, లేకపోతే ఇతర సీతారామ సంబంధించినవి కానీ, మిగతా ప్రాజెక్టులు కార్పొరేషన్లు ఏమేమి పెట్టి లోన్లు తీసుకొచ్చారో ఆ లోన్లు కట్టడానికి వాటి దగ్గర వేరే అంతిమంగా కట్టాల్సింది ప్రభుత్వమే. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం గవర్నమెంట్ కింద వచ్చినటువంటి అప్పులుగానే పరిగణించాలని మేమే చెప్పాం, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, బడ్జెట్ ద్వారా తీసుకున్న వాటితోనే మీకు 27% దాటింది. ఇక అవి కూడా కలిపితే అధ్యక్ష రాష్ట్రంలో 17 ఎస్పీవీలు మరియు సంస్థలు బడ్జెటేతర రుణాల ద్వారా 1,85,029 కోట్ల మొత్తాన్ని సేకరించాయి. ఇది రాష్ట్రంలోనే చెల్లించబడుతున్నాయి. కావున ఇది రాష్ట్రం యొక్క రుణభారంగానే భావించబడుతుంది. అధ్యక్ష, ఈ 1,27,028 కోట్లు కేటగిరీలో బకాయిలు, తీసుకున్నటువంటి 1,85,029 కోట్లు, వీటన్నిటినీ కూడా మనం వాటితోనే కలిపి లెక్కలుగా చూస్తే, ఇంకా మిగతా కార్పొరేషన్లు కూడా కలిపి చూస్తే టేబుల్ నెంబర్ 9లో ఆ సమాచారం కూడా ఇచ్చాం మీకు. మీరు ఇందాక మాట్లాడారు, కానీ దానికంటే ముందే శ్వేతపత్రంలో ఉంది, మీరు అది బహుశా చూసి ఉండరు. ఇది టేబుల్ నెంబర్ 9లో ఎఫ్ఆర్బిఎం లోన్స్ అంటే బడ్జెట్ ద్వారా తీసుకున్నటువంటి లిమిట్స్లో తీసుకున్నటువంటి లోన్లు మీరు చెప్పేటువంటి 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం 3,89,673 కోట్లు. గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్డ్ బై ఎస్పీవీస్ అంటే కార్పొరేషన్ బట్ ఆర్ సర్వీస్డ్ బై గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ద్వారా కట్టే 1,27,208 కోట్లు. మిగతా ఎస్పీవీ 95,462 కోట్లు ఇంకొక కొన్ని కార్పొరేషన్స్. అట్లాగే నాన్ గ్యారంటీడ్ కానీ కార్పొరేషన్స్ తీసుకున్న అవి కూడా ఆ కార్పొరేషన్స్ కూడా గవర్నమెంటే. కాబట్టి వాటిని కూడా మనం వాళ్ళు కడుతున్నప్పటికీ గవర్నమెంటే, ఓనర్షిప్ ఈజ్ ద గవర్నమెంట్. వాళ్ళ 59,414 కోట్లు. అంటే ఇవన్నీ కలిపితే అధ్యక్ష ఈ రాష్ట్రం 2014 నుంచి 15 వరకు మొత్తం 70 సంవత్సరాల్లో 70,000 కోట్ల అప్పు ఉంటే, ఈ 10 సంవత్సరాలు వీళ్ళు చేసిన అప్పు 6,71,757 కోట్లు ఇవాళ ఈ రాష్ట్రం మీద రుణభారంగా ఉంది అధ్యక్ష. ఎక్కడ అన్యాయం అధ్యక్ష? అధ్యక్ష దీన్ని కరెక్ట్గా లెక్కేస్తే ఇది దాదాపు రమారమి 7 లక్షల కోట్లు అధ్యక్ష. చాలామంది 5 లక్షలు అని అనుకుంటున్నారు. కాదు, దాదాపు 7 లక్షల కోట్ల దాకా అప్పు ఈరోజు రాష్ట్రం మీద ఉంది అధ్యక్ష. ఈ 7 లక్షల కోట్లని సరిగా మనం లెక్కేస్తే ఒక్కొక్క కుటుంబానికి, ప్రతి కుటుంబం పైన 7 లక్షల అప్పు. వీళ్ళు మన చెప్పారు ఏదో తలసరి ఆదాయం బాగా పెరిగిందని చెప్తే అది కూడా చెప్తాను. ఒక్క నిమిషం. ప్రతి కుటుంబానికి ఈరోజు అధ్యక్ష ప్రతి కుటుంబం పైన ఈరోజు ఉన్నటువంటి 7 లక్షల కోట్ల అప్పుని
ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాల పైన లెక్కిస్తే ఒక్కొక్క కుటుంబం పైన 7 లక్షల కోట్లను లెక్కేస్తే అరే ఉండండి, ఎందుకు సార్, ఉందే కదా సార్. ఇది చాలా బాధాకరమైన అధ్యక్ష. ఈ అప్పుల సంగతి రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఆ కార్పొరేషన్ పేరు మీద ముసుగేసి, ఆ కార్పొరేషన్ మీద ముసుగేసి, ఈ కార్పొరేషన్ మీద ముసుగేసి, దాని మీద ముసుగేసి, ఇది ఎవరికి తెలియకుండా దాచిపెడితే దాగదు కదా అధ్యక్ష. ఆర్బీఐ ఊకోదు కదా, వాళ్ళైతే డిడక్ట్ చేసుకుంటూ పోతూనే ఉంటారు కదా. ఆ డిడక్ట్ చేసుకుంటూ పోతున్నారు కాబట్టే ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో రోజు డీజిల్కి పెట్రోల్కి కూడా ఓడి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎవరైనా డీజిల్కి పెట్రోల్కి జీతాలకు కూడా ఓడి తెచ్చుకునేటువంటి పరిస్థితి రావటం నిజంగా బాధాకరం అధ్యక్ష. ఇటువంటి ఈ రాష్ట్రాన్ని అధ్యక్ష మాట్లాడుతూ కానీ అధ్యక్ష, నేనంతా ఈ శ్వేతపత్రం మీద అన్ని మాట్లాడిన తర్వాత డెఫినెట్గా మీకు క్లారిఫికేషన్ ఇచ్చాను అధ్యక్ష. మీకేమీ అసలు దీంట్లో రాజగోపాల్ అధ్యక్ష, అధ్యక్ష హరీష్ రావు గారు శ్వేతపత్రం పెట్టినప్పుడు, శ్వేతపత్రం ఇందాక సభలో ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడు ఇస్తే ఎట్లండి, ఎప్పుడు చదువుకోవాలా, ఎప్పుడు చెప్పాలన్నారు. సరే, అట్లాగే అక్బర్ గారు అన్నారు, కొననేని సాంబశివరావు గారు అన్నారు. వాళ్ళిద్దరు అంటే అర్థం ఉంది అధ్యక్ష, వాళ్ళకి తెలియదు కాబట్టి. అలా 10 సంవత్సరాల నుంచి ఈ మొత్తం లెక్కలు అప్పులు ఇవన్నీ చేసింది వారే కదా అధ్యక్ష. వారికి తెలియదు ఏముంది ఇందులో, వారు చేసిందే. నేను పుస్తక రూపాయలు పెట్టిన, ఇంకా ఆయన చదువుకోవాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సి, వారికి అన్ని సంపూర్ణంగా తెలుసు. వారికి ఇందులో ఏ ఒక్కటే తెలియకుండా లేదు. కాకపోతే ఏంటంటే ఎన్నివేళ వారి స్వాతంత్రం లేదు కాబట్టి చెప్పలేదు. ఇవాళ స్వాతంత్రం వచ్చింది కాబట్టి నాతో అంగీకరిస్తారని నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకో విషయం కూడా చెప్పారు. అందుకే నేను ఏమంటున్నా అంటే, సరే ఇన్ని లక్షల కోట్ల అప్పు, ఓడీలు, రుణభారం, మరి మన ముందు ఎన్నో కలలు కంటూ ఉన్నటువంటి యువత, ఇళ్ళు లేని పేదవాళ్ళు, ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు, పంటలు బాగా పండించుకోవాలని, నీళ్లు రావాలని కోరుకునే రైతాంగ సోదరులు, వారి జీవితాల్లో ఇండిపెండెంట్గా ఎదిగి ఆత్మగౌరవంతో బతకాలనుకున్నటువంటి మహిళా సోదరిమణులు, ఇలా అనేక రకాలైనటువంటి వర్గాలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు అనేక మంది ఈరోజు మా రాష్ట్రం మాకు వచ్చింది, ఈ సంపద అంతా మాకే పంచబడుతుంది, మా జీవితాల్లో మార్పు వస్తుంది, వెలుగు నిండుతుందని అందరూ 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ వచ్చి అలసిపోయి ఈరోజు నిర్ణయం తీసుకొని మాకు అప్పచెప్పారు అధ్యక్ష. ఈ అప్పచెప్పిన క్రమంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళకి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితులన్నీ తెలియజెప్పి, ఎస్ మనం ఎన్నో కలలు కోరికలతో ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, మీ కలలు కోరికలు నెరవేర్చడానికి మాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇంత రుణభారం ఉన్నప్పటికీ, ఈ మోయలేని ఓడి భారం ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల కలలు, ఆశలు, కోరికలు నెరవేర్చడం కోసం మేము అంకిత భావంతో వారి ఆశలు నెరవేర్చడం కోసం గతంలో ఇంకా మేము ఏ రకంగా అయితే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి, అభివృద్ధితో వచ్చేటువంటి సంపదని పంచే కార్యక్రమంలో సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నిటిని మేళవించి ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం పాలన అందించాలనేటువంటి అంకిత భావంతో ముందుకు పోవటానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం అని మీ ద్వారా ఈ సభకి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ తెలియజేసే క్రమంలో సరే మాకు కొన్ని ఈ వాస్తవాలు చెప్పేటప్పుడు కొంత బాధగా కూడా ఉంది, అయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది అధ్యక్ష. మీకు ఈ కాళేశ్వరంతో పాటు ఇంకోటి మనకు అక్కడక్కడ బాగా చెప్పేది మిషన్ భగీరథ అధ్యక్ష. మిషన్ భగీరథ కాకతీయ అది సర్లే వదిలేసి అయిపోయింది. మిషన్ భగీరథ అధ్యక్ష. అధ్యక్ష, మిషన్ భగీరథ అసలు ఈ రాష్ట్రంలో అంతమంది ఎవరు మంచినీళ్ళు తాగనట్టు, ఎక్కడ ఆర్డబ్ల్యూఎస్ పథకాలు లేనట్టు, స్కీమ్స్ లేనట్టు, మొత్తం వీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రజలు మంచినీళ్ళు తాగుతున్నట్టుగా
దానికి 50,000 కోట్లు ముందని, ఆ తర్వాత 42,000 కోట్లని రకరకాలుగా చెప్పి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి దాన్ని కాళేశ్వరం తర్వాత బాగా చూపించినటువంటి స్కీమ్ అది అధ్యక్ష. నేను ప్రత్యక్షంగా చూశాను. కాళేశ్వరం ఏ రకంగా అయితే కుంగిపోయిందో, పనికి రాకుండా పోతా ఉందో, అదో పెద్ద భారంగా మారబోతా ఉందో, ఈ మిషన్ భగీరథ కూడా ఎక్కడో అడవుల్లో ఉన్నటువంటి గోండు గూడెల్లో కూడా చూశాను అధ్యక్ష. పైపులు వేశారు, ట్యాంకులు కట్టారు, కానీ నీళ్లు మాత్రం పోవు అధ్యక్ష. నీళ్లు పోవు అధ్యక్ష. 125,000 కిలోమీటర్లు పైబడి 28,000 కిలోమీటర్లు పైబడి పైపు లైన్లు వేశారు, కానీ నీళ్లు మాత్రం ఎక్కడికి పోవు అధ్యక్ష. నేను ఒక ఫోటో, ఉదాహరణ మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఉదాహరణకి ఒక ఫోటో చూపిస్తాను. అంటే నేను చాలా ఊళ్ళు నా దగ్గర నేను చూసినవి ఉన్నాయి, కానీ ఒక్కటి ఉదాహరణ ఖానాపూర్ నియోజకవర్గం. ఇక్కడ మా శాసనసభ్యుడు కూడా అక్కడ ఉన్నటువంటి గోండు స్నేహితులు, గిరిజనేతలు అందరూ కలిసి పెద్ద ఎత్తున మంచి భారీ మెజార్టీతో గెలిపించి పంపించారు. బొజ్జు గారు ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవల్లి మండలం దస్రాపూర్ గూడ గ్రామంలో ఆ రోజు మీరు మిషన్ భగీరథ 42,000 కోట్లతో కట్టించామన్నారు కదా, ఆడ దూరంగా నాకు ట్యాంక్ చూపించారు ఆ ఊర్లో, కానీ నీళ్ళు రావండి. కానీ ఎంతో దూరం మేము ఊరు బయట దాకా 1 కిలోమీటర్ దాకా నడిచి వచ్చి ఇగో ఈ బావిలో నీళ్లు చేదుకొని ఈ నీళ్ళనే తీసుకొని పోతున్నాం అని చూపించారు. దిస్ ఈజ్ వాట్ మిషన్ భగీరథ. ఇది ఒక ఊరు సమస్య కాదు, అన్ని గ్రామాల్లో అధ్యక్ష. ఈ బావికి ఎప్పుడో అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఐటీడీఎల్ ద్వారా తవ్వించినటువంటి బావులు అధ్యక్ష. ఇలా చూసుకుంటూ వస్తే నేను ఇంకో దగ్గర అయితే మరి బహుశా బెల్లంపల్లి అనుకుంటా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెద్ద ట్యాంక్ కట్టారు. దీనిగా నీళ్ళు కనెక్షన్ ఇచ్చారని దీనికి కూడా లేవు అధ్యక్ష. గ్రామాల్లోనే కాదు, బెల్లంపల్లి హెడ్ క్వార్టర్లో కూడా ఇట్లా మిషన్ భగీరథ పరిస్థితి. అందుకే నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, అసలు మిషన్ భగీరథ మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కూడా నేను ఈ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది అట్లాగే సార్ చెప్తాను సార్. అట్లాగే అధ్యక్ష హరీష్ రావు గారు చెప్తూ సార్ నేను ఒక్కోదానికి కొద్దిగా హరీష్ రావు గారు శ్వేతపత్రం తప్పులు తడక కర్ణాటకకి దానికి సంబంధం లేదని చెప్పారు. దానికి సంబంధించి సమాచారం నేను వారికి కాగితం కూడా పంపించాను, యాక్చువల్స్ కూడా నేను పంపించాను వారికి. అట్లాగే ఇంకో మాట చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష. సరే నేను ఫస్ట్ టైం మంత్రిని అధ్యక్ష. సరే కాంగ్రెస్ పార్టీ నన్ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా చేసింది, ఆర్థిక శాఖ కూడా చెప్పింది, ఎనర్జీ కూడా. సరే ఇంత పెద్ద బాధ్యత చెప్పారు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి సమగ్రమైన సమాచారాన్ని బాగా కసరత్తు చేసి వాస్తవ విషయాలు మాత్రమే సభకి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్దామని చాలా కొంత కసరత్తు చేసామని. ఎంత కసరత్తు చేసినా కానీ ఆ ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులతో కూర్చోకపోతే ఈ శాఖకు సంబంధించిన సమాచారం అంత తొందరగా బయటకు వచ్చేటట్టు లేదు అధ్యక్ష. అయితే మొత్తం అధికారులందరినీ పిలిచాను. ఇప్పుడు నేను కూర్చొని ఈ శ్వేతపత్రం తయారు చేసిన అధికారులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళుగా వాళ్ళతో పనిచేసినటువంటి అధికారులతోనే కూర్చొని వాళ్ళు ఆ తయారు చేసిన రికార్డుతోనే నేను తయారు చేశాను. కానీ వారు మాట అన్నారు, తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక ఎక్కడో ఆంధ్రాకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇది శ్వేతపత్రం తయారు చేసినట్టుగా ఉంది అధ్యక్ష. పేరు కూడా చెప్తా అన్నారు. సరే నేను అడగదలుచుకోలేదు, ఎందుకంటే వారి మీద నాకు గౌరవం ఉంది. ఉండదు అధ్యక్ష, నేను ఒక విషయం చెప్పదలుచుకో. మాకు తెలంగాణ ప్రజల మీద అధికారుల మీద సంపూర్ణమైన నమ్మకం, వారి మీద పనిచేస్తే కూడా సార్ ప్రభుత్వ విధుల నిర్వహణలో బాధ్యతగా మీ దగ్గర పనిచేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ పాత్ర పోషించేటప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర పనిచేసే నిబద్ధత కలిగిన అధికారులుగానే మేము చూస్తాం తప్ప వేరే రకంగా మీలాగా చూడడం, వాళ్ళని కాదని ఇంకోళ్ళని తీసుకొని రాం. మీలాగా ఆంధ్ర కేడర్కి సంబంధించిన ఐఏఎస్ అధికారులు తీసుకొచ్చి
తెలంగాణలో ఎవరు దొరకనట్టు ఈయన చీఫ్ సెక్రటరీ చేసి చాలా సంవత్సరం సిఎస్గా పెట్టుకొని చివరికి డీజీపీగా కూడా పెట్టుకొని ఏం తెలంగాణ అధికారుల మీద మీకు నమ్మకం లేదు అధ్యక్ష, మీకు నమ్మకం లేదు కాబట్టే తెలంగాణ అధికారులు పక్కన పెట్టి ఏపీ క్యాడర్ కేటాయించినటువంటి అధికారులు తీసుకొచ్చి అత్యున్నతమైనటువంటి సిఎస్ డీజీపీ పోస్టులో కూర్చోబెట్టుకొని మీరు పాలన చేశారు. మీరు చేసినట్టుగా మేము కూడా చేస్తాం అనుకుంటే తప్పు కదా అధ్యక్ష. లేకపోతే ఎవరో రిటైర్ అధికారులను తీసుకొని వచ్చి మీరు రాపిచ్చారు. ఇది పేరుతో సహా చెప్తాను అధ్యక్ష. రిటైర్ అధికారులు దాకా పోవాల్సిన అవసరం లేదు మాకు. ఇక్కడ సర్వీస్లో ఉన్న అధికారులు నిష్ణాతులే, వాళ్ళే తయారు చేసి ఇచ్చారు కదా. బడ్జెట్ కూర్చొని మాట్లాడటం మీకు అది అవసరం ఉంది. మీరు ఓ దశాబ్ద కాలం పైబడి దాటిపోయినటువంటి వాళ్ళు రిటైర్ అధికారులు కూడా మీరు హెచ్ఓడీలుగా పెట్టుకొని ఈ పాలనలో వాళ్ళ ముందు పెట్టి పనిచేసే అధికారులను పక్కన పెట్టారు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు. మీరైనా మేం చేస్తామని కూడా మీరు ఊహించుకుంటే ఎట్లా అధ్యక్ష? కరెక్ట్ కాదు కదా, తప్ప అధ్యక్ష. అది మీరు మమ్మల్ని ఏమైనా అనాలనుకుంటే అనండి, కానీ అధికారులు మాత్రం అవమానపరిచేటట్టుగా, తెలంగాణ అధికారులు అవమానపరిచేటట్టుగా ఇటువంటి బ్లేటెంట్ స్టేట్మెంట్స్ మాత్రం ఇవ్వొద్దని చెప్పి చాలా సీనియర్ సభ్యులైనటువంటి ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష ఇంకో మాట కూడా వారు చెప్పారు. సరే దాన్ని సమాధానం చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 41% ఎట్లా లెక్క తీశారు ఇదంటే మీరు చెప్పింది కరెక్ట్, 41 కాదు 31, లేకపోతే అది కూడా చెప్పాను. ఇంకో మాట, ఇది కూడా కొంత బాగా అనిపించింది. మీరు వాస్తవాలు చెప్పకుండా మమ్మల్ని బ్లేమ్ చేయటం కోసం ఈ శ్వేతపత్రం పెట్టారు. ఇది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష. మేము చూపించిన ఈ శ్వేతపత్రంలో ఇచ్చిన ఏ ఒక్క లెక్క మేము ఎవరూ రాసింది కాదు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవ్వరు రాసింది కాదు. మా సభ్యులు కానీ మా మంత్రివర్గ సహచరులు కానీ ఎవ్వరూ రాసింది కాదు. 10 ఏళ్ళుగా మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పుస్తకాల్లోంచి ఆ రికార్డ్స్ నుంచి మీరు తీసినటువంటి అంకెలు వాస్తవాలే ఈరోజు మేము ఇక్కడ మాట్లాడాం. మీరు పెట్టినటువంటి బడ్జెట్లో ఎస్టిమేట్స్, యాక్చువల్స్, రివైజ్డ్ డెట్ వీటికి సంబంధించిన అంకెలన్నీ కూడా ఆర్బీఐ దగ్గర ఉంటే ఆ సమాచారాన్ని తీసుకున్నాం, క్యాగ్ దగ్గర ఉంటే క్యాగ్ దగ్గర తీసుకున్నాం. అంతే తప్ప మాకై మేము సొంతంగా ఒక్క పదం కానీ ఒక్క అంకె కానీ ఇందులో రాసింది లేదు అధ్యక్ష. దయచేసి మేము మిమ్మల్ని బ్లేమ్ చేయటానికి లేకపోతే ఇంకేదో తప్పు పట్టడానికో మేము చెప్పినటువంటి సంఖ్య కాదు, అంకెలు కాదు. కేవలం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, మనం ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి మనం ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టాలి, ఈ ప్రయాణం మొదలుపెట్టే క్రమంలో ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాటిని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుని ముందుకు పోవాలి, దానికి సంబంధించి మాతో పాటు మిమ్మల్ని కూడా సహకరించవలసిందిగా కోరటం కోసం ఈ శ్వేతపత్రం పెట్టాం తప్ప మిమ్మల్ని ఏదో తప్పు పట్టడం కోసం పెట్టామని మీరు అనుకుంటే ఇది తప్పు అధ్యక్ష. మీరు చేసిన ఆర్థిక అరాచకత్వం అంతా ఇంతగా లేదు ఈ బడ్జెట్లో, ఇది మామూలుగా లేదు అధ్యక్ష. ఇది ఎంత ఆర్థిక అరాచకత్వం లేకపోతే ఇవాళ అప్పు కట్టడానికి కూడా అప్పు తీసుకొచ్చే పరిస్థితికి ఈ రాష్ట్రం నెట్టబోయిందో దీని ద్వారా అర్థమవుతా ఉంది. అట్లాగే అధ్యక్ష మిత్రులు అక్బరుద్దీన్ గారు కూడా కొన్ని అంశాలు లేవనెత్తారు. క్యాగ్ రిపోర్ట్కి తర్వాత మిగతా అకౌంట్స్కి ఈ శాలరీస్, పెన్షన్స్ సంబంధించి కూడా కొంత తేడా ఉందని అన్నారు అధ్యక్ష. దానికి సంబంధించి కూడా నేను కొంత సమాచారం కాగితాలతో సహా తీసుకొని వచ్చాను. మేము ఇందులో మెన్షన్ చేసింది కరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి సమాచారమే, ఇది మేము కూడా సొంతంగా తయారు చేసింది, ఇది వాస్తవమే మేము చెప్పింది. దీంట్లో ఏంటంటే మీరు బహుశా క్యాగ్ రిపోర్ట్లో 010 హెడ్ ఆఫ్ అకౌంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే జీతాలు ఇస్తారు అధ్యక్ష. అంటే గవర్నమెంట్ డైరెక్ట్గా అందులో ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే జీతాలు ఇస్తారు. వాళ్ళకి మాత్రమే లెక్కేసుకొని ఇంతే ఉంది కదా శాలరీస్, మీరు ఇంతెందుకు చూపిస్తున్నారు అంటున్నారు. కానీ 311 హెడ్ ఆఫ్ అకౌంట్లో యూనివర్సిటీకి సంబంధించి, ఎయిడెడ్ స్కూల్స్కి సంబంధించి,
అట్లాగే కాంట్రాక్ట్ లెక్చర్స్ సంబంధించి, అవుట్ సోర్సింగ్ సంబంధించి, హాండోరింగ్ సంబంధించి, వీళ్ళందరికి సంబంధించి ఈ 311 హెడ్ ఆఫ్ అకౌంట్లో ఉంటుంది. వాటిని కూడా కలుపుకొని శాలరీస్ దాంట్లో చూపించాం. దీన్ని గమనించాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను. అట్లాగే రెండోది ఆర్బీఐని తీసుకున్నారు మీరు డెట్ బ్యాలెన్స్ సంబంధించి. మీరు నేను క్యాగ్లో చూసి వచ్చి చెప్పాను, అంత లేదు ఇంత లేదు అని చెప్తా ఉన్నాను. అధ్యక్ష, జనరల్గా ఈ దేశంలో సరే మిగతా వ్యవస్థలు సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఆర్బీఐ ఈజ్ అవర్ డెట్ మేనేజర్. మన అప్పుల్ని ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ ఎవరి దగ్గర ఎంత ఉంది, ఏ రాష్ట్రానికి ఎంత ఉంది, ఎంతవరకు ఓడి ఇవ్వచ్చు, ఎంతవరకు వేస్ అండ్ మీన్స్ ఇవ్వచ్చు, ఎంతవరకు ఏం చేయొచ్చు, దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది మేనేజ్ చేసేదే ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర ఉన్నదే మనం అంతిమంగా లెక్కలుగా తీసుకుంటాం కాబట్టి దీనికి సంబంధించి కూడా మేము ఆర్బీఐ సోర్స్ని తీసుకొని చెప్పాం. ఈ టేబుల్ నెంబర్ 8లో కూడా ఉంది అధ్యక్ష. ఇవన్నీ ఈ వాస్తవ విషయాలే మేము చెప్పింది. ఎక్కడ కూడా వీటిలో వేరే రకమైనటువంటి తప్పుడు సమాచారం కానీ, కావాలని చెప్పిన సమాచారం కానీ, లేకపోతే మేము గత పాలకుల్ని బ్లేమ్ చేయాలనే ఆలోచన కానీ మాకు ఎవ్వరి మీద ఏ ద్వేషం లేదు, ఏ కోపం లేదు. రాగద్వేషాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా విశాలమైనటువంటి హృదయంతో రాష్ట్ర ప్రజలందరూ మనవాళ్లే, అందరి కోసం మనం ఆలోచన చేయాలి, అందరి కోసం మనం పనిచేయాలన్నటువంటి దృక్పథంతోనే మేము ముందుకు పోతాం తప్ప వేరే రకమైనటువంటి ఆలోచన. ప్రతిపక్షాలు ఉండాలని మేము కోరుకుంటాం. ప్రతిపక్షాలే మాకు శత్రువులు కాదు, వాళ్ళే మేము శత్రువులుగా కూడా ఎప్పుడు చూడం. కాకపోతే వాళ్ళు మా ప్రత్యర్థులుగా మాత్రమే చూస్తాం తప్ప శత్రువులుగా ఎప్పుడు చూడం. ప్రత్యర్థులు వేరు, శత్రువులు వేరు. శత్రువులుగా అంటే ఏం మాట్లాడినా శత్రుత్వంగానే చూస్తారు. ప్రత్యర్థులు అంటే మీ భావజాలం మీది, మా భావజాలం మాది, మా ఆలోచన విధానం మాది, మీ ఆలోచన విధానం. ప్రజలకి అంతిమంగా మా ఆలోచన విధానం ఇది, మా ఆలోచన ఇంధన రాజ్యం, మా ఆలోచన అందరికి ఇల్లు ఇవ్వటం, మా ఆలోచన అందరికీ ఉద్యోగాలు ఇవ్వటం, మా ఆలోచన అందరికీ భూములు పంచటం, మా ఆలోచన అందరికీ పొలాలకు నీళ్ళు ఇవ్వటం, మా ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికి కూడా 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి అనేటువంటి పథకం పెట్టి ముందుకు తీసుకొని పోవటం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సమగ్రమైన అభివృద్ధితో ముందుకు నడిపించడం అనేది మాకున్నటువంటి ఆలోచన. ఇంక్లూజివ్ గ్రోత్తో అంటే డిస్పారిటీ లేకుండా సమసమానత్వం కోసం ఒక సామాజిక న్యాయంతో ముందుకు పోయేదే మా ఆలోచన. మా ఆలోచన భిన్నంగా మీరు ఉంటారు కాబట్టి మిమ్మల్ని వ్యతిరేకిస్తాం, అంతేగాని ప్రత్యర్థులుగా చూస్తాం తప్ప శత్రువులుగా మేము చూడం. ఒకవేళ మీరు అలా అనుకుంటే పొరపాటు, మీరు దాని నుంచి విరమించుకోవాలని కోరుతూ ఈ శ్వేతపత్రాన్ని సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ లోతుగా అధ్యయనం చేయాలని, ఇక్కడ నుంచి మన ప్రయాణం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కళ్ళు అంకిత భావంతో పనిచేయాలని, ప్రతినిభూని ముందుకు నడవాలని మీ ద్వారా సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ విజ్ఞప్తి చేయటం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాస్తవ విషయాలు తెలిసే దీని నుంచి మనం నిర్మాణం చేసుకుంటూ ముందు పోదామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్తే. క్లారిఫికేషనే ఇవ్వండి అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు, దయచేసి మా క్లారిఫికేషన్ కొంచెం విని సమాధానం చెప్పాలని కోరుకుంటా ఉన్నాం. మీరు ఏంటంటే పూర్తిగా సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేసినారు, సత్యదూరమైన విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు. నేను మీ బుక్లో నుంచే చెప్తున్నాను, నేనేం నా కొత్త సొంత కవిత్వం చెప్తలేను, ఫిగర్స్ చెప్తలేను. ప్లీజ్ టేక్ పేజ్ నెంబర్ 20, టేబుల్ నెంబర్ 9. ఇప్పుడు ఇక్కడ ఇందులో మీరు ఏం చెప్పినారంటే కన్వీనియంట్గా 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్పి ఒక సత్యదూరమైనటువంటి విషయాన్ని చెప్పి ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుగా చెప్పే ప్రయత్నం చేసినారు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం. అయితే అధ్యక్ష మీరు చదవండి, మీరు చెప్పిందే చదువుతున్నాను. ఒకటి ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 FRBM లోన్స్ ఫర్ 2023-24 3,89,673 కోట్లు చెప్పినారు. ఇది ఎప్పటికీ? మార్చ్ 2024 నాటికి, అంటే ఇంకొక వచ్చే 3 నెలల్లో చేయబోయే అప్పును కూడా ఇందులో కలిపి మీరు మొత్తం చెప్పే ప్రయత్నం చేసినారు. పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా అధ్యక్ష పాయింట్ నెంబర్ 3 గవర్నమెంట్ గ్యారంటీ, మంచిగా వినండి భట్టి గారు, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై SPVs అండ్ సర్వీస్డ్ బై దెమ్, వాళ్ళే కట్టుకుంటారు. అదెంత?
95,462 కోట్లు. నంబర్ 4, నాన్ గ్యారెంటెడ్ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ అండ్ సర్వీస్డ్ బై ఎస్పీవి కార్పొరేషన్స్ ఇన్స్టిట్యూషన్స్. ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదు, అవి వాళ్ళే కట్టుకుంటారని మీరే చెప్పినారు. ఆ రెండు కలిపితే 1,54,876 కోట్లు. అంటే ఈ 1,54,876 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టదు, వాళ్ళే కడతారని మీరే మీ బుక్లోనే చెప్పారు. అంటే ఈ 6,71,757లో తీసేస్తే నెట్గా ఉండేది 5,16,881. ఈ 5,16,881లో వచ్చే 3 నెలలు కూడా కలిపి మీరు FRBMలో లోన్లు పెట్టినారు. అది కూడా తీసేస్తే రమారమి ఉండేది కేవలం 5 లక్షల కోట్లు మాత్రమే. కానీ మీరు ఇది 7 లక్షల కోట్లని 2 లక్షల కోట్ల రూపాయలు పెంచి చెప్పి ఇది సభ ద్వారా రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేసినారు. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. అధ్యక్ష, ఇకపోతే గౌరవనీయులు దీని మీద క్లారిఫై చేయాలి. గౌరవనీయులు అధ్యక్ష, భట్టి గారు ఎంతసేపు మా మీద ఏం చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఈరోజు మీరు మీ ప్రజెంటేషన్లో మీరు పెట్టాల్సినవి పెట్టిన సంతోషం. మీరు రాష్ట్రం స్వంత ఆదాయ వనరుల్లో ఎట్లా వృద్ధి సాధించింది, 2014లో ఎంత ఉంది, 2023-24లో ఎంత ఉంది, దేశంలో మనం ఎక్కడున్నామని చెప్పుంటే మేము సంతోషపడే వాళ్ళం. ఇవాళ దేశంలోనే అత్యధికంగా స్వంత ఆదాయ వనరుల్లో వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పర్ క్యాపిటా ఇన్కమ్లో దేశంలో చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే నంబర్ 1 స్థానంలో ఉన్నాం. అది పెరిగిన ఆస్తుల గురించి మీరు చెప్పే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెద్ద ఎత్తున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినాం చెప్పే విలువ చేయలేదు. అదేవిధంగా ఆస్తుల విలువ కల్పించిన ఆస్తుల విలువను మీరు చెప్పే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా పెరిగిన జిఎస్డిపిని కూడా మీరు ఎక్కడ కూడా చూపించే ప్రయత్నం చేయలేదు. డెట్ టు జిఎస్డిపి చూపించారు కానీ ఇతర రాష్ట్రాలతో కలిపి చూపించినప్పుడు దేశంలో మనకంటే 22 రాష్ట్రాలు అప్పులు ఎక్కువగా తీసుకున్నటువంటి విషయాన్ని మీరు దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేసినారు. పెరిగిన పంటల ఉత్పత్తి కానీ ప్రజలకు కలిగిన వసతులను కానీ దీన్ని ఎక్కడ కూడా మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. మీరు ఏం చేసిండ్రని మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో 47 లక్షల మంది వృద్ధులకు వితంతువులకు ప్రతి నెల 2,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇచ్చి వారిని మేము కాపాడే ప్రయత్నం చేసినాం. 69 లక్షల మంది రైతులకు 72,000 కోట్ల రూపాయలు రైతు బంధును మేము ఇచ్చాం. 13,50,000 పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి మేము సహాయం అందించాం. రాష్ట్రంలో ఆసుపత్రులు బాగు చేశాం. 50,000 కోట్ల రూపాయలు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఇలా చెప్పాలంటే చాలా విషయాలున్నాయి అధ్యక్ష. అయితే క్లారిఫికేషన్ అడుగుతాను అధ్యక్ష. భట్టి గారు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఇవాళ గ్యాప్ ఇన్ బడ్జెట్ విషయంలో వారు చెప్పే ప్రయత్నం చేశారు. మొదటి సంవత్సరం 2014-15లో మన కొత్త రాష్ట్రము. అసలు కొత్త రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వనరులు వస్తుంది అని ఒక అంచనా ఉంటుంది అధ్యక్ష. డెఫినెట్గా మొదటి ఇయర్ గ్యాప్ ఉండడం అనేది అత్యంత సహజమైనటువంటిది. 2016-17లో 93% రీచ్ అయినాం. 2019-20లో 97% రీచ్ అయినాం. తర్వాత కరోనా వచ్చి పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ నిరాకరణ వల్ల తదుపరి కొద్ది సంవత్సరాల్లో గ్యాప్ ఉండొచ్చు. కానీ అదేదో ఒక తప్పుగా వారు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకో విషయం, వారు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవి రాష్ట్రానికి ఏం సంబంధం అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం నిధులు పెట్టి కేంద్ర ప్రభుత్వం కట్టిన దాన్ని కూడా మేమేదో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత దాన్ని చేసినామని చూపించేటువంటి ప్రయత్నం చేసినారు, విచ్ ఈస్ టోటల్లీ ఇన్కరెక్ట్ అధ్యక్ష. వారు ఇంకోటి అన్నారు, మిడ్ మానేర్. ఇవాళ మిడ్ మానేర్ మీరు సగంలో వదిలిపెట్టిన మిడ్ మానేర్ అయినా, ఎల్లంపల్లి అయినా, దేవాదులైనా, నెట్టంపాడైనా, కల్వకుర్తి అయినా, ఇవాళ తుమ్మిళ్ళ కానీ, ఇవాళ భక్త రామదాస్ కానీ ఇవన్నీ మేము పూర్తి చేసి ఇవాళ రైతులకు నీళ్ళు ఇచ్చినటువంటి విషయాన్ని మీరు దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఓడీ విషయంలో కూడా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అధ్యక్ష. ఓడీ అనేది ఏమన్నా నేరమా అధ్యక్ష? ఇట్ ఈస్ ద ఫెసిలిటీ గివెన్ బై ద ఆర్బీఐ. రాష్ట్రాలకు తమ అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఇవాళ ఆర్బీఐ ఇచ్చినటువంటి ఫెసిలిటీని మనం ఉపయోగించుకున్నాం. నేను అడుగుతా ఉన్న భట్టి గారిని, ఈ సభకు మీరు హామీ ఇస్తారా? మేము భవిష్యత్తులో ఈ ఓడీ వాడము, ఈ ఫెసిలిటీ మేము వాడము,
వేస్ అండ్ మీన్స్ కు మేము డబ్బులు వాడము, ఓడీలోకి రాష్ట్రం వెళ్ళదు అని చెప్పి మాకేమైనా ఈ సభ ద్వారా హామీ ఇస్తారని చెప్పి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష వారిని మాట్లాడుతూ వారిని చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఒక బ్యాక్వర్డ్ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల శాఖ మంత్రి చెప్తా ఉన్నా. గతంలో 2014 వరకు కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వంలో స్కాలర్షిప్ల పేమెంట్కు గ్రీన్ ఛానల్ పేమెంట్ అవుతుండే. వీళ్ళు వచ్చినాక మెస్ ఛార్జీలకు పేమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. గ్రీన్ ఛానల్ మెస్ ఛార్జీలకు పేమెంట్ ఇవ్వకపోతే 18 నెలల కిరాయి లేదు అధ్యక్ష. ఇప్పటి వరకు కిరాయి లేకపోతే కిరాయి బిల్డింగ్లు ఖాళీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. వీళ్ళు గురించి మాట్లాడుతారు. తర్వాత ఇలా మా హుస్నాబాద్ నియోజకవర్గ గౌరవేలి ప్రాజెక్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష. గౌరవేలి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫౌండేషన్ వేస్తే అధ్యక్ష 2014 వరకు టన్నెల్తో పాటుగా బండి కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. కానీ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు అధ్యక్ష. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ కూర్చోసుకొని కడతా అన్న ప్రాజెక్టు 10 సంవత్సరాల డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు అధ్యక్ష. మొన్ననే గౌరవ మంత్రి గారు రివ్యూ చేసినారు. మంత్రి తెలుసు, వారికి తెలుసు. దాని పైన పటారో లోటారో అని చెప్పినట్టుగా నేతి బీరకాయలు నెయ్యేతారో ప్రాజెక్టు వీళ్ళు చెప్తున్నటువంటి మాత్రం ప్రచారం మాత్రం ఆర్భాటం మొత్తం దేశం దాడుతుంది. అడ్వర్టైజ్మెంట్లు వేరే రాష్ట్రాలకు పోతాయి. ఇక్కడ జరుగుతున్నది ఇది. బలహీన వర్గాల స్కాలర్షిప్లకు సంబంధించి వాళ్ళు ఇవ్వలేదు. 2014 దాకా ఇచ్చిన నేను మా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. రేపొద్దున వెంటనే బలహీన వర్గాల శాఖకు సంబంధించినటువంటి విద్యార్థులందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అందరికీ కూడా గ్రీన్ ఛానల్ ఓపెన్ చేసి మెస్ ఛార్జీల బిల్ పేమెంట్ అనేది ఆపకుండా ఉండాలనేటువంటి అందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా. వాళ్ళు ఇయ్యలేదనే మాట చెప్తా ఉన్నా. డిప్యూటీ సీఎం గారు, లీడర్ ఆఫ్ ది హౌస్, ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, ఇప్పుడు మంత్రి గారు పదే పదే మళ్ళీ వాళ్ళ ఇంకా ఆయన మంత్రే అనుకొని సమర్థించుకున్నట్టు ఇంకా అబద్ధాలతోనే సభను వారు తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేస్తారు. నేను ఈ సభలో జరిగిన చర్చల్ని తప్పుడు అంశాలను రికార్డులలోకి పంపించిన విషయాన్ని, ఆ రికార్డులను అన్నిటిని కూడా సరిదిద్దాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు టెక్నికల్ శాంక్షన్ ఎంత ఇచ్చిండ్రు, పనులు ఎంత పూర్తి చేసిండ్రు, పేమెంట్లు ఎంత చెల్లించిండ్రు అని చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది అధ్యక్ష. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అగ్రిమెంట్ వాల్యూ 1,27,872 కోట్లు. ఇన్ని టెండర్లు పిలిచి ఇప్పటి వరకు ఒప్పందాలు చేసుకున్నారు అధ్యక్ష. ఇందులో వీళ్ళు 96,876 కోట్ల రూపాయలు పనులు పూర్తయినాయని అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. ఇందులో 32,076 కోట్లు బడ్జెట్ నుంచి పేమెంట్లు చేసిండ్రు. 61,616 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి ఖర్చు. Honorable Speaker, I am to announce to the House that Sri Akbaruddin OIC MLA has been recognized as a floor leader of All India Majlisi Ittihadul Muslimin AIMIM Legislative Party in the Telangana Legislative Assembly as per the communication received by me from the General Secretary
AIMIM party. I am to announce to the House that Sri Kunamaneni Sambashivarav MLA has been nominated as leader of Legislative Party of Communist Party of India in the Telangana Legislative Assembly as per the communication received by me from the State Secretary CPI. సంతాప ప్రతిపాదనలు. మెదక్ జిల్లాలోని పూర్వ రామాయణపేట శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ రామన్న గారి శ్రీనివాసరెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నది. శ్రీ రామన్న గారి శ్రీనివాసరెడ్డి గారు 1985 నుండి 1989 వరకు పూర్వ రామాయణపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 1971 చేకుంట ఉప సర్పంచ్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రెడ్డిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 సెప్టెంబర్ 21వ తేదీన మరణించారు. వీరి వయస్సు 75 సంవత్సరాలు. వికారాబాద్ జిల్లాలోని పరిగి శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కుప్పుల హరీష్ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ కుప్పుల హరీష్ రెడ్డి గారు 1985 నుండి 1989 వరకు, 1994 నుండి 1999 వరకు, 1999 నుండి 2003 వరకు, 2004 నుండి 2009 వరకు మరియు 2009 నుండి 2014 వరకు పరిగి శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. శ్రీ కొప్పుల హరీష్ రెడ్డి గారు 1972 నుండి 1977 వరకు పరిగి ఉప సర్పంచ్గా, 1977 నుండి 83 వరకు సర్పంచ్గా పనిచేశారు. వీరు 1986 నుండి 1988 వరకు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్గా, 1988 నుండి 1989 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా పనిచేశారు. 1994 నుండి 1999 వరకు రాష్ట్ర ఆర్థిక సంస్థ అధ్యక్షుడిగా, 2001 నుండి డిసెంబర్ 31 నుండి 2003 నవంబర్ 14 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు నిర్వహించారు. వీరు నిత్యం ప్రజల్లో ఉంటూ తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 సెప్టెంబర్ 22వ తేదీన మరణించారు. వీరి వయస్సు 78 సంవత్సరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కుంజా సత్యవతి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీమతి కుంజా సత్యవతి గారు 2009 నుండి 2014 వరకు భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 1988 నుండి 1994 వరకు ఐద్వా భద్రాచలం డివిజన్ సెక్రటరీగా, 1994 నుండి 2000 వరకు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా, 2000 నుండి 2005 వరకు భద్రాచలం ఎంపీపీగా, 2006 నుండి 2008 వరకు ఐద్వా సెంట్రల్ కమిటీ మెంబర్గా పనిచేశారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 అక్టోబర్ 16వ తేదీన మరణించారు. వీరి వయస్సు 52 సంవత్సరాలు. శ్రీయుతులు రామన్న గారి శ్రీనివాసరెడ్డి, శ్రీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మరియు శ్రీమతి కుంజా సత్యవతి గారుల ఆత్మకు
శాంతి చేకూరేందుకు 2 నిమిషాలు పాటు మౌనం పాటిద్దాం. సభ్యులకు ఒక విజ్ఞప్తి. సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడిన ఈ 3వ శాసనసభ గతంలో అనేక పర్యాయాలు ఎన్నుకోబడి విశేష అనుభవం గడించిన వారితో పాటు 57 మంది కొత్తగా శాసనసభకు ఎన్నుకోబడిన వారు కూడా ఉన్నారు. అలా ఈ శాసనసభ పాత కొత్త కలయిక. ఒక సభ్యుడు ఉపన్యాసించేటప్పుడు ఇతర సభ్యులు వారికి ఆటంకం కలిగించకుండా, వ్యాఖ్యానాలు రన్నింగ్ కామెంటరీలు చేయకుండా సావధానంగా ఆలకిస్తే ఒక అర్థవంతమైన చర్చ జరిగే ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వారం అవుతాము. అంతేకాకుండా అనుభవజ్ఞులైన సభ్యులు ప్రసంగాలు కొత్తగా ఎన్నిక కాబడిన సభ్యులు పరిణితికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. దయచేసి ఈ సూచనలు సభ్యులందరూ గమనించి సభకు సభాపతికి సహకరించి ఈ సభ హుందాతనాన్ని గౌరవాన్ని సంరక్షించవలసిందిగా కోరుతున్నాను. షార్ట్ డిస్కషన్స్ ఆన్ తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్ వైట్ పేపర్. డిప్టీ సీఎం శ్రీ బట్టి విక్రమార్క గారు ఓపెనింగ్ రిమార్క్స్. వారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. డిప్యూటీ సీఎం గారు. సార్ ఫైనాన్స్ నాగేందర్ గారికి ఇవ్వంటే అయిపోతుంది. నాగేందర్ గారు మాట్లాడుతా అంటే నాగేందర్ గారు ఏదో సబ్మిషన్ చేస్తారంటే చేయమని చెప్పండి. నాగేందర్ గారు. ధన్యవాదాలు సార్. డిప్యూటీ సీఎం గారు కూడా మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు మీరు చెప్పారు చర్చలన్నీ కూడా అర్థవంతంగా జరగాలని, ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ రావాలని కోరడం జరిగింది. అయితే ఎప్పుడైతే ట్రెజరీ బెంచ్ నుంచి ప్రొవకేషన్స్ వస్తాయో అప్పుడే ఇక్కడ నుంచి రియాక్ట్ అవుతారు. ట్రెజరీ బెంచ్ నుంచి వారు మాట్లాడేటప్పుడు దయచేసి, ఎందుకంటే ఈ సభ ద్వారా ప్రజలకు ఒక మంచి సంకేతాలు పంపించాలని, అందుకే మాకున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏవైతే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అవి పూర్తి చేయడానికి మీరు ఏదైతే చెప్పాలనుకుంటారో మీరు చెప్పండి. మీరు చెప్పిన తర్వాత మా నుంచి మాట్లాడిన తర్వాత క్లారిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. క్లారిఫికేషన్స్ ఎప్పుడు అడుగుతాము? సరైనటువంటి సమాధానం రానప్పుడే క్లారిఫికేషన్స్ అడుగుతాం. కానీ క్లారిఫికేషన్స్ అవకాశం ఇవ్వనందుకు చాలా తప్పుడు సంకేతాలు పోయాయి. నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారే చెప్పారు మొన్న, మీరు ఒక నిర్మాణాత్మక సజెషన్స్ ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వండి, డెఫినెట్గా వెల్కమ్ చేస్తామన్నారు. అవి ఇచ్చేటప్పుడు మాకు అవకాశం ఇస్తే మేము చెప్తాము. ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి ఈ సభ వేదిక కావాలని నేను తమరి ద్వారా కోరుతాను. డిప్యూటీ సీఎం. అధ్యక్ష, ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా
ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని, బాధని దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అందుకే ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని, జరిగినటువంటి తప్పిదాలని రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత, అవసరం. ఈ తెలంగాణ ప్రజల కలలు, ఆశలు, కోరికలు తీర్చాలన్నటువంటి ఆలోచనతో, లక్ష్యంతో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మా అందరి ముందు ఉన్నటువంటి బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, కోరికల్ని నెరవేర్చడం కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇక్కడి నుంచి మనం మొదలు పెడితే మన భవిష్యత్తుని నిర్మాణం చేసుకోవటం కోసం ఏ రకంగా అడుగులు వేయాలి, ఏ రకమైనటువంటి ఆలోచనలు చేసుకోవాలి అని ఈ పవిత్రమైనటువంటి శాసనసభలో వాస్తవ పరిస్థితులన్నింటినీ ఈ సభ దృష్టికి, సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పి ఇక్కడ నుంచి కొత్త జీవితాన్ని, మార్పును కోరుకుంటూ ఒక అద్భుతమైనటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి సహేతుకమైనటువంటి పాలన అందించాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ శ్వేతపత్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ఉన్నటువంటి మొత్తం విషయాల్ని కూలంకషంగా శ్వేతపత్రం రూపేణ ఈ సభలో ప్రవేశపెడుతూ మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరినీ, ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులను కానీ, ఈ సభలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనేటువంటి ఆలోచన కలిగిన ప్రతి సభ్యుడికి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలోని అద్భుతమైనటువంటి పురోగతి సాధించడం కోసం మనందరం ప్రయత్నం చేయాలనే ఆలోచన కలిగిన ప్రతి సభ్యుడికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము ఈ సభలో ప్రవేశపెట్టేటువంటి, ఇచ్చేటువంటి ఈ వైట్ పేపర్ని, శ్వేతపత్రాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల అందరి అభివృద్ధి కోసం సహేతుకమైనటువంటి సలహాలు, సూచనలు కూడా ఇస్తారని నేను ఆశిస్తూ ఈ షార్ట్ డిస్కషన్ వైట్ పేపర్ అండ్ ఫైనాన్సెస్ పైన చర్చ మొదలు పెట్టవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నౌ షార్ట్ డిస్కషన్ శ్రీ టి హరీష్ రావు గారు. ఇది ఇచ్చి 2 నిమిషాలు కూడా కాదు కదా అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు 42 పేజీల బుక్ను మాకు ఇచ్చి 4 నిమిషాలు కాలేదు. కనీసం ఇది మేము చదవకుండానే ఈరోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి నేను మన అసెంబ్లీ సెక్రటరీ గారిని, మీ ఆ కార్యాలయాన్ని కూడా ఈ సభలో నోటు మీరు ముందుగా ఇవ్వండి, అట్లీస్ట్ సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుందని చెప్తే ఈ నోటు ఈరోజు సభలో వారు లేచి మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మా చేతిలో పెట్టినారు. దెన్ హౌ ఏ మెంబర్ కెన్ స్పీక్ ఆన్ దిస్ అధ్యక్ష? భవిష్యత్తులోనైనా నేను మీతో కోరేది ఒకటే, అట్లీస్ట్ ప్రభుత్వం టేబుల్ మీద పెట్టేటువంటి పేపర్ను ముందు రోజు సభ్యులకు ఇచ్చినట్టయితే సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుంది. రెండవది అధ్యక్ష, మీతో ఒక సబ్మిషన్. మీరు ఈరోజు కూడా కొత్త సభ్యులు 57 మంది ఉన్నారు, వాళ్ళు కూడా చక్కగా నేర్చుకోవాలి, సహకరించాలన్నారు. తప్పకుండా మేము సహకరిస్తాం. కానీ మీరు కూడా దయచేసి సభ్యుల హక్కులను కూడా కాపాడాలి. ప్రొటెస్ట్ అనేది మెంబర్స్ యొక్క రైట్. ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సభ్యులు సంతృప్తి పడినప్పుడు ప్రొటెస్ట్ చెప్పే హక్కు సభ్యులకు తప్పకుండా ఉంటుంది. చాలా ఏళ్ళుగా మీరు సభలో ఉన్నారు, మేము ఉన్నాం. ఎప్పుడైనా సభ్యులకు ప్రొటెస్ట్ మీద తప్పకుండా అవకాశం ఇస్తారు అధ్యక్ష. కానీ మొన్న మీరు దురదృష్టవశాత్తు ఇవ్వలేకపోయినారు. భవిష్యత్తులోనైనా సభ్యుల హక్కులు కాపాడాలని, సభను మరింత హుందాగా నడపాలని, దానికి మా పూర్తి సహకారం అందిస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఇకపోతే సబ్జెక్టులోకి పోతే ఈరోజు మాట్లాడతారా? నాకు
అధ్యక్ష, గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు డిస్కషన్కి సంబంధించిన అంశం విషయంలో ఇప్పుడే ఈ వైట్ పేపర్ పైన ఈరోజు మరి డిస్కషన్ స్టార్ట్ చేసి వెంటనే ఈ పేపర్స్ లే చేయడం జరిగిందని చెప్పారు అధ్యక్ష. వారికి కూడా తెలుసు, వారికి కూడా చాలా అనుభవం ఉంది. గతంలో కూడా అన్ని సందర్భాల్లో, ఒక్క సందర్భం తప్ప అన్ని సందర్భాల్లో కూడా ప్రతి షార్ట్ డిస్కషన్ పైన డిస్కషన్ మొదలవుతూనే పేపర్స్ లే చేయటం జరిగింది అధ్యక్ష. అనేక సందర్భాల్లో మేము అటు ఉండి కూడా మరి పెద్దలు హరీష్ రావు గారు చెప్పినట్టు మేము కూడా అదేవిధంగా ప్రస్తావన తీసుకొచ్చాం. కానీ మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నాం. మేము మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాము. డెఫినెట్లీ వారు చెప్పిన ఒక పాజిటివ్ అంశాన్ని కూడా మరి మీరు అనుమతిస్తే వచ్చే బడ్జెట్ సమావేశాన్ని నుంచి తప్పకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. వారు కూడా చెప్పినట్టు ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ డిస్కషన్ అధ్యక్ష. కానీ పాజిటివ్ క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే వీఆర్ ఓపెన్. కానీ ఇన్స్టిగేట్ చేసే ఓ కార్యాచరణ తీసుకుంటే మాకు కూడా మా గౌరవ సభ్యులు కూడా ఇన్స్టిగేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. వారు చెప్పింది డెఫినెట్లీ మేము గతసారి కూడా గత శాసనసభలో కూడా అడిగాం, మనం డిసెంట్ చెప్పడానికి అవకాశం ఉండాలి, వాయిస్ ఉండాలని. తప్పకుండా వారు చెప్పిన ఒక సూచికను మీరు అనుమతిస్తే మేము పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది మనవి చేస్తున్నాం అధ్యక్ష. Honorable Speaker, sir. Sir, I thank you very much for giving me the opportunity, sir. Sir, I would like to make a small request. I know what Honorable Legislative Affairs Minister Saab has just mentioned about laying of a statement by the government for the short discussion. But as we all know that, okay, this is a very important subject. And we have to read so many pages, sir. It's almost some 40 pages of book. So through you, I just want to make one request, because we can have a fruitful discussion, we can have a good discussion, and we can also come up with good suggestions as a constructive opposition. If you could give us a tea break of at least 40 minutes or an hour, I'll be very thankful to you, sir. We will be able to read this, sir. Sir, without reading this, if I have to come and talk, sir, I have been an old member. In the month of August, we had an assembly session, and in the August month, all the details were laid on the table of the House, then House, sir. All the finances were also laid. So we will be talking about what was we informed in the month of August. We would like to talk on this book, sir. So I request, if everybody agrees, through you, I request the Honorable CM Saab also, Finance Minister Saab also, at least tea break for 1 hour, sir. Just 1 hour, at least 40 minutes. We can just read this and come up with good suggestions, sir. Thank you, sir. హరీష్ రావు గారు అలాగే అక్బర్ గారు చెప్పిన విధంగా మాలాంటి వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. దయచేసి ఈరోజు షార్ట్ డిస్కషన్ సంబంధించి ఈ నోటు ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు వారి వివరణ ఫస్ట్ ఈ నోటు రూపంలో కాకుండా వారు ప్రసంగ రూపంలో వారు ఈ పూట మాట్లాడిన తర్వాత కొద్దిగా మాకు రేపటి వరకు అవకాశం ఇస్తే దీనికి సమగ్రమైనటువంటి చర్చలు జరగడానికి వీలుంటాయి అనేది నా భావన. ఆ మేరకు మీరు పరిశీలన చేస్తారని ఆశిస్తున్నాను. సార్, పెద్దలు అక్బరుద్దీన్ గారిని సాంబశివరావు గారు చెప్పిన విషయాలకు సంబంధించి మాకు కూడా మొత్తం వ్యవహారాలకు సంబంధించి, శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ఒక మార్పు తీసుకురావాలి అనే అంశంతో ఈరోజు వారు చెప్పిన సలహా సూచనలు తప్పకుండా